సో దీనికి అర్థం చేసుకోవాలంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక టర్మ్ లోన్ ఫైనాన్సు, వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సు రెండు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. టర్మ్ లోన్ ఫైనాన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే, సపోజ్ ఎవరైనా ఒక జిరాక్స్ మిషన్ కావాలన్నాడు అనుకోండి, దాని కాస్ట్ 1 lakh అనుకోండి. సో వాడు కొటేషన్ పట్టుకొస్తాడు. మనం ఏం చేస్తాం, అరే బాబు నువ్వు 25% అంటే ఒక 25,000 నీ ఓన్ ఫండ్స్ మార్జిన్ రూపంలో నువ్వు తెచ్చిపెట్టుకుంటే మిగతా 75,000 నేను ఇస్తాను, నీ జిరాక్స్ మిషన్ 1 lakh పెట్టి నువ్వు కొనుక్కోవచ్చు అని చెప్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఒక ఫిక్స్డ్ అసెట్ అనేది క్రియేట్ అవుతుంది అవుట్ ఆఫ్ యువర్ లోన్. ఓకే, అంటే చెప్పాలంటే ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే. సో ఇట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ క్యాపిటల్ కింద లెక్క. సో అది వాడు ఏం చేస్తాడు, ఒక జిరాక్స్ మిషన్ తెచ్చి పెట్టుకుంటాడు, అక్కడితో అయిపోతుంది. తర్వాత వాడు దాన్ని యూజ్ చేసుకున్న కొద్దీ కూడా వాడికి దాని మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత అది మీకు లోన్ అదే ఇన్స్టాల్మెంట్ రూపంలో మీకు విత్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాడు. సో ఇది కొన్నాళ్ళకి అది డిమినిషింగ్ ఆర్డర్లో ఒక పర్టికులర్ పీరియడ్ టెన్యూర్ అయ్యేటప్పటికి మీకు లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్కి వచ్చేటప్పటికి ఏంటంటే, దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, సపోజ్ ఒక మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్లో వాడు బిజినెస్ చేస్తాడు. ఏం చేస్తాడు మెడికల్ షాప్ వాడు? టానిక్లు, మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, రకరకాల అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. దట్ ఈజ్ లెట్ us say 1 lakh స్టాక్ ఉందనుకోండి వాడి దగ్గర. రోజు ఏం చేస్తాడు, దాన్ని సేల్స్ చేస్తుంటాడు. సేల్స్ చేసినప్పుడు కొంత ఈ స్టాక్ అనేది ఏమవుతుంది, బయటికి ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది, సేల్స్ రూపంలో బయటికి పోతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకోవాలి. మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ పర్చేజ్ చేసి ఆ స్టాక్ తోటి మళ్ళీ ఫిలప్ చేసుకుంటాం. అంటే స్టాక్ ఎప్పుడు కూడా వాడు రొటేట్ అవుతూ ఉంటుంది, రోల్ అవుతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ పర్చేజ్ రూపంలో మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాడు, మళ్ళీ సేల్స్ చేస్తాడు, మళ్ళీ పర్చేజ్ రూపంలో వస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది కూడా వర్కింగ్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మోస్ట్లీ ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్. ఎందుకు కరెంట్ అసెట్స్ అంటే అవి ఫిక్స్డ్ నేచర్లో ఉండవు. ఓకే, వాడు కూడా బిజినెస్ ఎంటిటీ కాబట్టి వాడికి కరెంట్ అసెట్స్లో మనం బ్యాలెన్స్ షీట్లో నేర్చుకున్నాం ఏముంటాయి కరెంట్ అసెట్లో అంటే, క్యాష్ ఉంటుంది, బికాజ్ మినిమం రిక్వైర్డ్ క్యాష్ ఫర్ డూయింగ్ ద బిజినెస్, ఓపెనింగ్ క్యాష్ కొంత పెట్టుకోవాలని చెప్పాను. అలాగే బ్యాలెన్స్ విత్ బ్యాంక్ అకౌంట్ కొంత మెయింటైన్ చేయాలి. ఏంటంటే సపోజ్ అక్కడ నుంచి మీరు సప్లయర్స్కి మీరు ఏమైనా స్టాక్ తెప్పించుకోవాలంటే వాడికి చెక్ మీరు ఇష్యూ చేయాల్సి వస్తుంది. కాబట్టి సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది మీకు ఎప్పుడు ఉండాలి. ఇది కాకుండా స్టాకు, బికాజ్ ట్రేడింగ్ యాక్టివిటీ కాబట్టి కొంత స్టాక్ ఎప్పుడు ఉంటుంది. ఇకపోతే మామూలే డెటార్స్ రావాల్సిన వాళ్ళు, అంటే ఇది క్రెడిట్ క్యాష్ సేల్స్ అనేది ఉంటే ఓకే, అదర్వైజ్ మోస్ట్లీ బిజినెస్ యాక్టివిటీలో క్రెడిట్ సేల్స్ అనేది ఉంటాయి కాబట్టి డెటార్స్ అనేది కామన్గా ఉంటాయి. ఇక బిల్స్ రూపంలో ఉంటుంది కనుక దట్ ఈజ్ బిల్స్ రిసీవబుల్ అని అంటాం. ఇది కాకుండా ఎక్సెస్ కనుక వాడి దగ్గర లిక్విడిటీ అనేది ఉంటే కనుక అది వాడు ఏం చేస్తాడు, షార్ట్ టర్మ్ నేచర్లో వాడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటాడు, ఎప్పుడైనా సరే కావాల్సినప్పుడు తీసుకునేలాగా. అది కోటెడ్ షేర్స్ కావచ్చు, ఇంకేదైనా సరే షార్ట్ టర్మ్ నేచర్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకుంటాడు. సో ఇవన్నీ కూడా మీకు కరెంట్ అసెట్స్లోకి వస్తాయి. ఓకే, సో ఇలా వచ్చిన కరెంట్ అసెట్స్ అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ఒక ట్రేడింగ్ యాక్టివిటీలో ఉండేవి. అలాగే ఇంకొక అదర్ యాక్టివిటీ అంటే దట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం ఎడిషనల్గా యాడ్ అయ్యేది ఏంటంటే, స్టాక్ అనేది గూడ్స్ రూపంలో కాకుండా దానికి ఎడిషనల్గా కొన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. దట్ ఈజ్ రా మెటీరియల్ కొనుక్కుంటాడు, ఆ యూనిట్లో ప్రాసెస్ చేస్తాడు, తర్వాత గూడ్స్ తయారవుతాయి, ఫినిష్డ్ గూడ్స్ అవి సేల్కి వెళ్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు కొన్ని ఎడిషనల్ ఫ్యాక్టర్స్ అంటే రా మెటీరియల్ రూపంలోను, సెమీ ఫినిష్డ్ రూపంలోను, ఫినిష్డ్ గూడ్స్ రూపంలోను ఇలా ఉంటాయి. సో దిస్ ఇస్ ఓన్లీ జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఏ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఇందులో మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది కొంత పెట్టుబడి కింద వాడికి కావాల్సి వస్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఇందులో మనకి గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే ఏంటి, ఈ గ్యాప్ని మనం వాడి యొక్క మార్జిన్ కూడా చూసుకుంటూ మనం ఫైనాన్స్ చేయాల్సి వస్తుంది. సో దిట్ ఈస్ కాల్డ్ ద అసెస్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఫ్రమ్ దట్ బ్యాంక్ ఎండ్.
ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం వన్ బై వన్. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్. So what is working capital? First point. Funds required to acquire current assets to enable business industry to operate at the expected level. అంటే దీని అర్థం ఏంటంటే మనకి కరెంట్ అసెట్స్లో ఏవైతే ఉన్నాయో అంటే బిజినెస్ యాక్టివిటీకి మనకు ఉండాల్సినవి అన్నీ కూడా మీకు కరెంట్ అసెట్స్లో ఉంటాయి. క్యాష్ ఉండాలి, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉండాలి, రా మెటీరియల్ ఉండాలి, సెమీ ఫినిష్డ్ గూడ్స్లో కొంత ఉంటుంది, అలాగే ట్రేడింగ్ యాక్టివిటీ స్టాక్ అనేది ఉంటుంది, డెటార్స్ అనేది కామన్గా ఉంటుంది బిజినెస్ యాక్టివిటీలో, బికాజ్ క్రెడిట్ సేల్స్ చేస్తాం కాబట్టి. సో ఇవన్నీ కలిపి మీకు కరెంట్ అసెట్స్లోకి ఉండాల్సిన ఐటమ్స్. సో ఇలా ఉన్నప్పుడు దీనికి మనం సోర్సెస్ అనేది మనం ఎక్వైర్ చేయాలి. ఆ సోర్సెస్ ఎక్వైర్ చేయడం, ఆ సోర్సెస్నే మనం క్యాపిటల్ అంటాం. సో దాన్ని అంటే వర్కింగ్ అసెట్స్ అంటే వర్కింగ్ క్యాపిటల్ అసెట్స్ అంటే దట్ ఈస్ కరెంట్ అసెట్స్ని మనం ప్రొక్యూర్ చేసి ఉపయోగించుకోవడానికి, ఎక్వైర్ చేసి దాన్ని ఉపయోగించుకోవడానికి ఎంతైతే మనకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ కావాల్సి వస్తుందో ఓకే దాన్నే మనం వర్కింగ్ క్యాపిటల్ అని అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు డెఫినేషన్స్ అన్నీ కూడా మీకు బేసింగ్ ఆన్ దట్ కరెంట్ అసెట్స్ మీద, కరెంట్ లయబిలిటీస్ మీద మనకి కాన్సెప్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లెట్ us గో ఫర్ దట్. ఎర్లియర్ డిస్కషన్ మనం బ్యాలెన్స్ షీట్ నేర్చుకున్నాం కాబట్టి అదే బ్యాలెన్స్ షీట్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఇందులో దీన్ని బ్యాలెన్స్ షీట్లో ఒకసారి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక మళ్ళీ మనం పాస్ట్లోకి వెళ్తాం. 2 బ్లాక్స్ కింద విడగొట్టాను ఇంతకుముందు కూడా, అదే ప్రకారం 2 బ్లాక్స్ కింద కూడా ఇప్పుడు మీకు విడగొట్టి చూపిస్తున్నాను. ఒక బ్లాకు అంటే 2 లైన్స్ మధ్యలో పెట్టాను చూడండి, దిస్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ బ్లాక్ అంటాం. The upper portion of that one is called as a long term block అంటాం. షార్ట్ టర్మ్ బ్లాక్ అనేది అంటే ఇప్పుడు మనకు వర్కింగ్ క్యాపిటల్ ఫోకస్ అసెస్మెంట్ అంతా కూడా ఈ షార్ట్ టర్మ్ బ్లాక్ మీదే జరుగుతుంది. ఇందులో ఏమున్నాయి మీకు అంటే కరెంట్ అసెట్స్, దాన్ని మనం షార్ట్ టర్మ్ యూజెస్ అంటాం. అండ్ కరెంట్ లయబిలిటీస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ ఈజ్ కాల్డ్ as a షార్ట్ టర్మ్ సోర్సెస్. The rest of that thing is called as that long term sources or long term liabilities, and the right side of that portion is called as a long term assets or long term uses. And the long term uses like fixed assets, non current assets, intangible assets, and long term sources like net worth, long term liabilities, borrower funds, whatever it be, 2 blocks. So next we are going further. See here, let us say that కరెంట్ అసెట్స్ అంటే మీకు చెప్పాను క్యాష్ ఏమన్నా చూడండి, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, మార్కెటబుల్ కోటెడ్ షేర్స్ కామన్గా ఉండేవి, సండే డేటాస్, బుక్ డేట్స్, బిల్స్ రిసీవబుల్స్, స్టాక్ ఇన్వెంటరీ, స్టోర్స్ అండ్ స్పేస్, అడ్వాన్సెస్, పేమెంట్స్ ఆఫ్ ట్యాక్సెస్, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉండాలి కూడా. సో వీటిలన్నీ ఇదే కదా మనకు కావాల్సింది. అంటే వీటికి సంబంధించింది అంటే ఇప్పుడు మనకి ఈ కరెంట్ అసెట్స్ అన్నీ మనకి రిక్వైర్డ్ థింగ్స్. అంటే ఈ రిక్వైర్డ్ థింగ్స్ అన్నిటిని మనం కలిపి మనం ఏమంటామంటే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఇదే మనకు కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్, దీన్నే మనం వర్కింగ్ క్యాపిటల్ అని కూడా అంటాం. సో టోటల్ కరెంట్ అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, లెట్ us assume that in this మనకి కరెంట్ అసెట్స్ 100 ఉంది అనుకున్నప్పుడు దీన్ని సోర్సెస్ నుంచి మొబిలైజ్ చేయాలి కదండి, ఈ యూజెస్ కదా, ఈ యూజెస్ అండ్ రిక్వైర్డ్ థింగ్స్ అసెట్స్ క్రియేట్ చేయాలంటే మనకి సోర్సెస్ కావాలి. సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి, అంటే ఇవే సోర్సెస్. ఎవరున్నారు ఇక్కడ, ట్రేడర్స్, మోస్ట్లీ ట్రేడర్సే ఉంటారు. ఎందుకంటే మీకు ఇక్కడ మీకు స్టాక్ కావాలనుకోండి, ఈ స్టాక్ అంతా నేను సప్లై చేస్తాను క్రెడిట్ బేసిస్ మీద అని చెప్పి సప్లయర్స్ ఏం చేస్తారంటే మనకి క్రెడిట్ బేస్ మీద ఇస్తారు. అంటే ఏంటి, వాళ్ళు సోర్సెస్ అనేది ఒక రకంగా వాళ్ళు బిల్స్ పేయబుల్ అండ్ సండే క్రెడిటర్స్, దట్ మీన్స్ సండే క్రెడిటర్స్ ఈ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళకి లైబుల్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంత ఉందంటే 75. అంటే మన కరెంట్ అసెట్స్ 100 ఉన్నప్పుడు
కరెంట్ లయబిలిటీస్ 75 ఉండాలి. ఎందుకు అంటే see here, if you come to this current ratio here, నేను చూపిస్తున్నాను చూడండి, కరెంట్ రేషియో 1.33:1. అంటే ఇది 100 ఉన్నప్పుడు అది 75 ఉంటే కనుక కరెంట్ రేషియో అనేది 1.33:1 అవుతుంది. 100/75. అంటే దీని అర్థం ఏంటి అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, కరెంట్ అసెట్స్ ఎప్పుడు కూడా కరెంట్ లయబిలిటీస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే ఇక్కడ మీకు స్టాకు అటువంటివి ఉన్నాయంటే కనుక ఓకే, వాళ్ళు మనం సోర్సెస్ ద్వారా ఈ ట్రేడర్స్ అనేది మన క్రెడిట్ ద్వారా మనం మొబిలైజ్ చేసి మనం స్టాక్ తెప్పించుకోవచ్చు. ఓకే, అక్కడ మనకు ఫైనాన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, క్రెడిట్ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మన స్టాక్కి అటువంటి వాటికి. కానీ మిగతాయి ఉంటాయి కదా, అంటే ఏంటి, క్యాష్ రూపంలో కొంత ఉంచుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో కొంత ఉంచుకోవాలి. ఓకే, అలాగే ఇంకా ఇతరత్ర ఏమైనా ఉంటే పేమెంట్స్ రూపంలో కొంత మనకి లిక్విడ్ ఫండ్స్ ఉంచుకోవాలి. అంటే మనకి సర్ప్లస్ అనేది కొంత మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే లిక్విడిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లిక్విడిటీ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా కరెంట్ లయబిలిటీస్ కన్నా కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉంచుకోవాలన్నప్పుడు మీకు ఏమవుతుంది, 100 రూపాయలు మీకు కరెంట్ అసెట్స్ రూపంలో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు 75 మాత్రమే వచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామండి మనం? మిగతా 25 గ్యాప్ ఉంది కదండి. అంటే ఆ గ్యాప్ ఎక్కడి నుంచి వస్తుందంటే బారోయరు తన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఓన్ ఫండ్స్ నుంచి మొబిలైజ్ చేసి తెప్పించుకుంటాడు. అందువల్ల ఏమవుతుందంటే మనకి కరెంట్ రేషియో అనేది 1.33:1 ఉంది అంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ 25 రూపీస్ అనేది 25 అనేది ఇట్ విల్ బి జనరేటింగ్ ఫ్రమ్ దట్ అదర్ బ్లాక్స్. చూడండి ఎలా వస్తుందో చూద్దాం. ఈ లాంగ్ టర్మ్ బ్లాక్లో 225 ఉంది, లాంగ్ టర్మ్ యూజెస్లో 200 ఉంది. అంటే ఏంటి, ఈ బ్లాక్లో సర్ప్లస్ ఎంత ఉందండి, 25 ఉంది. సో ఇక్కడ మీకు 25 ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎస్, నెట్వర్క్ ఓన్ ఫండ్స్ ఎక్కడో ఉన్నాయి వాడి దగ్గర. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 25 అనేది గ్యాప్ అనేది అది ఇక్కడి నుంచి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 25 ఇక్కడ మీకు షార్ట్లో మ్యాచ్ అయ్యి బ్యాలెన్స్ షీట్ ఫైనల్గా ఇట్ ఈస్ టాలీయింగ్. సో ఇప్పుడు మీకు ఏంటంటే నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఎంతైతే మనకు కావాలో కరెంట్ అసెట్స్, దాంట్లోంచి మనకి మొబిలైజ్ చేయగలిగేది కరెంట్ లయబిలిటీస్ సోర్సెస్ కనుక తీసేస్తే ఓకే, ఆ వచ్చే డిఫరెన్స్ 25 రూపీస్ ఉంది కదండి. ఆ 25 రూపీస్ అనేది మన ఓన్ ఫండ్స్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 25 రూపీస్ సర్ప్లస్ ఆఫ్ దిస్ లాంగ్ టర్మ్ సోర్సెస్ కదా. అంటే ఏంటి లాంగ్ టర్మ్ సోర్సెస్ అంటే మన ఓన్ ఫండ్స్ నుంచి మనం మీట్ అవుతున్నాం, మన మార్జిన్ అంటాం దాన్ని. అదే ఇక్కడ మీకు చూపించాను. నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి తెలిసింది. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే టోటల్ కరెంట్ అసెట్స్, సింపుల్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే డిఫరెన్స్ ఆఫ్ దిస్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ లాంగ్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. అందు గురించి ఇక్కడ నెట్ వర్కింగ్ క్యాపిటల్గా మనకి ఇంకోటి కూడా రాసుకుంటాం. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అనే దాన్ని లాంగ్ టర్మ్ సోర్సెస్కి లాంగ్ టర్మ్ యూజెస్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ కూడా మార్జిన్ కింద లెక్క. సో this is the basic definitions of that gross working capital, net working capital, and that means margin. Okay nandi. Next big balance sheet tally అయిపోయింది 300 and our current ratio is ideal ratio also we got it. So this is the basic concept behind that this working capital and margins. Now we are going ahead. Just I am summarizing of all the things here. Concept of working capital koste, gross working capital is nothing but total current assets. ఇందాక చెప్పుకున్నాయో మళ్ళీ జస్ట్ ఒకసారి ఈ స్లైడ్లో రిపీట్ చేస్తున్నాం. నెక్స్ట్, నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. దాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు, అదేంటే లాంగ్ టర్మ్ సోర్సెస్ మైనస్ లాంగ్ టర్మ్ యూజెస్. సో దీస్ ఆర్ ద definitions. Now we are going to that concept of maximum permissible bank finance. అంటే ఏంటి maximum permissible bank finance? అంటే ఏంటంటే
బ్యాంకు ఫైనాన్స్ చేయాలి అనుకుంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ కేటగిరీలో ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయాలి అంటే దీనికి నేనేం చెప్తానంటే, సపోజ్ మీరు ఒక జిరాక్స్ మిషన్ కనుక ఒక ఫిక్స్డ్ అసెట్ ఎవడైనా లోన్ అడిగాడు అనుకోండి, టర్మ్ ఫైనాన్స్, మీరు జిరాక్స్ మిషన్కి ₹1,00,000 అనుకుంటే ఇమీడియట్గా స్టేట్కి ఏమేమి చెప్తాను, బారోయర్స్ మార్జిన్ 25% అయ్యా. సో 25% ఆఫ్ దిస్ 1 lakh అంటే 25,000. సో యూ బ్రింగ్ 25,000 యువర్ మార్జిన్ అమౌంట్. నీ సొంత డబ్బులు తెచ్చుకో, అప్పుడు మేము నేను 75,000 లోన్ కింద ఇస్తాం. 1 lakh పెట్టి నువ్వు జిరాక్స్ మిషన్ చక్కగా కొనుక్కుని వాడుకోవచ్చు అని చెప్తాం. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా అంటే ఇప్పుడు ఏంటి, వాడు 20,000 ఉందంటే వీ కెనాట్ ఎక్స్టెండ్ ఎనీ లోన్. ఎందుకంటే 25,000 తెచ్చుకోవాలి వాడు కంపల్సరీగా. వాడు మార్జిన్ అంటే అదే కదా. సార్ నా దగ్గర 10,000 ఉందండి, 15,000 ఉందంటే మేము లోన్ ఇవ్వం. ఎందుకంటే యు ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ యువర్ మార్జిన్ క్రైటీరియా. అలాగే ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అంటే అదే అండి. అంటే అక్కడ వాడు ఫండ్స్ అనేది వేరే రకంగా చూపిస్తాడు, తన అకౌంట్లోనో డిపాజిట్ రూపంలో చూపిస్తాడు టర్మ్లోనే అడ్వాన్స్ అయితే కనుక. కానీ ఇక్కడైతే కనుక ఇక్కడ మనం చేసేదంటే బిజినెస్లోంచి రావాలి ఆ మార్జిన్. అంతేగాని బయట నుంచి తీసుకొచ్చి ఇదిగోండి సార్ డిపాజిట్ రిసీట్స్ అనుకుంటాం లేదు. అంటే ఏంటి, వాడు ఓన్ ఫండ్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మార్జిన్ బ్యాలెన్స్ షీట్ నుంచి మనం స్టడీ చేసి ఆ మార్జిన్ ఉందా లేదా అనేది దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఇది మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్లో ఉందా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది డిసైడ్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ది అసెస్మెంట్ ఆఫ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు దీనికి ఏంటంటే టీసీ ఒక చిన్న ఈక్వేషన్ ఉందని దాన్ని బట్టి మనకు కరెక్ట్ కాన్సెప్ట్ అనేది మనకి అర్థం అవుతుంది. టీసీ అంటే ఏంటంటే టోటల్ కరెంట్ అసెట్స్. ఇందాక మనం బ్యాలెన్స్ షీట్లో చెప్పుకుంది అదే గుర్తు తెచ్చుకోండి. అక్కడ మీకు ఏం చేశాను 100 అని చెప్పాను. ఓకే, టీసీఏ టోటల్ కరెంట్ అసెట్స్. అలాగే టోటల్ కరెంట్ లయబిలిటీస్కి వచ్చేటప్పటికి 75 ఉంది. ప్లస్ అని ఎందుకన్నానంటే మిగతా 25 అనేది వాడు బయట నుంచి అదర్ సోర్సెస్ అంటే వాడు ఓన్ ఫండ్స్ నుంచి మార్జిన్ తప్పులు తెచ్చుకున్నాడు కాబట్టి అది పక్కన పెట్టండి. అందుగురించి డాట్ 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 అని పెట్టాను. సో టోటల్ కరెంట్ అసెట్స్లో ఏ ఉన్నాయి చూద్దాం. ఇవన్నీ ఉంటాయండి. టోటల్ కరెంట్ అసెట్స్ అంటే నథింగ్ బట్ వర్కింగ్ క్యాపిటల్. దట్ ఈజ్ ఇక్కడ చూడండి, టోటల్ వర్కింగ్ క్యాపిటలే కరెంట్ అసెట్స్ అన్న ఒకటే. సో ఇందులో ఏముంటాయి మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యాష్ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది, రిసీవబుల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ సప్లయర్స్, అదర్ కరెంట్ అసెట్స్ ఉంటాయి. జస్ట్ ఒకసారి రీక్యాపింగ్ ఆఫ్ దట్ ఐటమ్స్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ టీసీఎల్ అంటే దట్ ఈజ్ ది టోటల్ కరెంట్ లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్లో కరెంట్ లయబిలిటీస్లో ఏముంటాయి చూద్దాం. ఓకే, కరెంట్ లయబిలిటీస్ అంటే నథింగ్ బట్ ది వర్కింగ్ క్యాపిటల్ సోర్సెస్ అవే కదండి. ఈ కరెంట్ అసెట్స్కి సోర్సెసే కదా కరెంట్ లయబిలిటీస్ అంటే. అందులో ఏమనే చూడండి. See here, you are finding that own funds, bank borrowings, sundry creditors, advances from the customers, deposits due in a year, other current liabilities. అంటే మీరు అనొచ్చు సార్ ఇక్కడ మీరు బ్యాంక్ బారోయింగ్స్, ఎస్ బ్యాంక్ కూడా ఓసీస్ రూపంలో ఇచ్చింది అనుకోండి, అవి కూడా సోర్సెసేగా. అలాగే ఓన్ ఫండ్స్ అంటే మీ సొంత ఫండ్స్ ఇందాక అనుకున్నాం కదా. ఆ 25 గ్యాప్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదే ఓన్ ఫండ్స్ అంటే పై బ్లాక్లో నుంచి వస్తున్నట్టు లెక్క, లాంగ్ టర్మ్ సోర్సెస్ నుంచి వస్తున్నట్టు లెక్క. సన్రీ క్రెడిటర్స్ అయితే చెప్పక్కర్లేదు, అలాగే ఇది ట్రేడర్స్ వాళ్ళు ఇచ్చే క్రెడిట్. అలాగే కొంతమంది కస్టమర్స్ కూడా అడ్వాన్సెస్ రూపంలో మనకి ఇస్తూ ఉంటారు షార్ట్ టర్మ్ నేచర్లో. సో ఈ రకంగా ఇవన్నీ కూడా మీకు ఉండేదంతా కూడా కరెంటు లయబిలిటీస్లో ఉంటాయి. సో ఆ రెండు మీకు క్లారిటీ ఇచ్చాను. నౌ వీఆర్ కమింగ్ టు దట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ అనేది బ్లైండ్గా అయినా సరే లేదా జనరల్గా మీకు అండర్స్టాండబుల్గా అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదేంటంటే, సీ హియర్ టోటల్ కరెంట్ అసెట్స్లో 2 సెగ్మెంట్స్ ఉంటాయండి. ఒకటి సిసిఏ ప్లస్ ఓసిఏ అంటాం. అంటే మనకు చెప్పుకున్న ఐటమ్సే 2 గ్రూపుల కింద విడగొట్టేసాం. ఇందులో ఏంటి 2. అలాగే టీసీఎల్ అంటే టోటల్ కరెంట్ లయబిలిటీస్కి వచ్చేటప్పటికి దాన్ని 3 ముక్కల కింద విడగొడుతున్నాం. అదేంటంటే ఓసిఎల్ అంటే అదర్ కరెంట్ లయబిలిటీస్ ప్లస్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే మీరు ఇందాక అనుకున్నాం కదండి, దట్ ఈజ్ బారోయర్స్ మార్జిన్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అనుకున్నాం కదా. ఇది కాకుండా బ్యాంక్ బారోయింగ్స్ అంటే బ్యాంక్ ఓడిసిసి అటువంటివి కూడా ఉంటాయి. ఏమున్నాయి 1 బై చూద్దాం. సీ హియర్ టోటల్ కరెంట్ అసెట్స్లో 2 ఉంటాయని చెప్పాను. సిసిఏ అంటే ఏంటంటే
చార్జబుల్ కరెంట్ అసెట్స్. ఓసీఏ అంటే అదర్ కరెంట్ అసెట్స్. అంటే చార్జబుల్ అంటే ఏంటండి అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, స్టాక్ లాంటిది. ఆ స్టాక్ ఏం చేస్తామంటే తనఖా పెట్టి దాని మీద మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు, అంటే మొబిలైజ్ చేయొచ్చు. సోర్సెస్ అనేది మొబిలైజ్ చేయొచ్చు. అంటే ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. మనమైనా సరే సపోజ్ ఎగ్నెస్ట్ స్టాక్ అని చెప్పేసి మనం ఇస్తాం కదండి లోన్స్, బ్యాంక్ లోన్స్, అవన్నీ కూడా ఛార్జబుల్ అంటాం. ఓకే, ఇందులో ఏంటవి అలా ఉన్నాయి ఏమన్నా చూద్దాం. క్యాష్ అనేది మామూలుగా టోటల్ కరెంట్ అసెట్స్లో వచ్చేది క్యాష్ వస్తుంది. మనకు తెలిసిన ఐటమ్సే. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఇన్వెంటరీ ఉంటుంది, బిల్స్ రిసీవబుల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. కానీ గ్రూపింగ్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాం అంటే క్యాష్, బ్యాంక్ బ్యాలెన్సెస్ అనేది కూడా అదర్ కరెంట్ అసెట్స్ కింద తీస్తాం. ఎందుకంటే ఇది ఛార్జ్ ఏముంటుంది, దానికి ఛార్జ్ ఏముంటుందండి. ఇది క్యాష్ ఎవరికి తనఖా పెడతారు, క్యాష్ అంటే క్యాష్ కింద లెక్క వచ్చేసింది, లిక్విడ్ ఫండ్స్లోకి వచ్చేసింది. ఓకే, కాబట్టి అవి అదర్ కరెంట్ అసెట్స్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఛార్జబుల్ కాదు అవన్నీ కూడా, అంటే ఛార్జ్ క్రియేట్ చేయడానికి తగవాయి, ఓసీఏ. నెక్స్ట్ ఇన్వెంటరీ అనేటప్పటికీ స్టాక్ అనేది మనం ఛార్జ్ క్రియేట్ చేయొచ్చు దాని మీద, అంటే దట్ మీన్స్ సిసిఏ. అంటే ఏంటి అని అంటే దాని అర్థం, సపోజ్ మీరు సప్లయర్ మీకు 1,00,000 రూపాయలు, ఒక 50,000 సరుకు మీకు ఇచ్చాడు అనుకోండి. ఇచ్చినప్పుడు మీకు క్రెడిట్ ఇస్తున్నాడు కదా, 3 నెలల పాటు, 3 నెలల తర్వాత అంటే 3 నెలల వరకు. దాని అర్థం ఏంటంటే మీ స్టాక్ మీద వాడికి ఛార్జ్ క్రియేట్ అయ్యి ఉంది. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా ఆ స్టాక్ మీద హక్కు వాడికే ఉంటుంది. పూర్తిగా పే చేసిన రోజున అప్పుడు మీకు దాని మీద ఫుల్ ఓనర్షిప్ వస్తుంది. అది దాని క్యాష్ అటువంటిది ఉండదు కదా, అదే డిఫరెన్స్ అండి, బేసిక్ డిఫరెన్స్. అలాగే బిల్స్ రిసీవబుల్ అదే ఇన్వెంటరీ స్టాక్. బిల్స్ రిసీవబుల్ అంటే మీకు దట్ మీన్స్ రావాల్సినవి, అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్. ఓకే, దానికి కూడా మీకు ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఉన్నారు, ఓకే, ఈ బిల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారంటే దాని మీద మీకు ఛార్జ్ అనేది వాడికి క్రియేట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా టీసీఏ, టోటల్ కరెంట్ అసెట్స్లో 2 కేటగిరీస్ కింద మనం చూపిస్తాం. అది అంటే జస్ట్ ఒకసారి అంటే విచ్ ఈజ్ చార్జబుల్ అసెట్, కరెంట్ అసెట్, విచ్ ఈజ్ నాట్ ఏ చార్జబుల్ అసెట్ అనే పాయింట్ కోసం మాత్రం ఈ ఎక్స్ప్లెనేషన్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ MPBF. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్. టీసీ అంటే ఇక్కడ రాశానండి, టీసీ అంటే సిసిఏ ప్లస్ ఓసీఏ. ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ దట్ క్లారిఫికేషన్. నౌ వీఆర్ కమింగ్ టు దట్ TCL, దట్ మీన్స్ టోటల్ కరెంట్ లయబిలిటీస్ పార్ట్కి వస్తున్నాం. ఇందులో ఫస్ట్ వన్ ఏం చెప్పాను, అదర్ కరెంట్ లయబిలిటీస్. అదర్ కరెంట్ లయబిలిటీస్లో ఏముంటాయి చూద్దాం. ఏమున్నాయండి, బిల్స్ పేయబుల్ అట, అంటే దట్ ఈజ్ ట్రేడర్ సంబంధించింది. సండే క్రెడిటర్స్, అది కూడా ట్రేడర్ సంబంధించింది. అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్, ఓకే, దట్ ఈజ్ ట్రేడింగ్ రిలేటెడ్, ట్రేడ్ యాక్టివిటీ రిలేటెడ్. అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, అది కూడా ట్రేడింగ్ రిలేటెడ్. అంటే ఇక్కడ ఏంటంటే బ్యాంకుకి సంబంధించింది ఏమీ లేదు ప్రస్తుతానికి. అంటే బ్యాంక్ ఇచ్చిన ఓసీసీ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇందులో దాన్ని. కాబట్టి అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్, దీన్ని ఏమంటాం అంటే ఓసీఎల్ అంటాం. అందు గురించి అదర్ కరెంట్ లయబిలిటీస్ అని చెప్తున్నాం. ఓకే, ఇది పార్ట్ ఆఫ్ ఏ టోటల్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ ఇంకేముంటుందో చూద్దాం. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ నెట్ వర్కింగ్ క్యాపిటల్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏం చెప్పాను మీకు ఇందాక, అది 100 ఉంది, ఇది 75 ఉంది, మధ్యలో 25 ఉంది. ఈ 25 అనేది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పానండి, బ్యాలెన్స్ షీట్లో లాంగ్ టర్మ్ సోర్సెస్ అంటే ఓన్ ఫండ్స్ నుంచి వస్తుంది అది. అంటే దాని అర్థం ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ అనేది నథింగ్ బట్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఇంతకుముందు మనం చదువుకున్నది. ఓకే, ఇప్పుడు మనకి ఈ నెట్ వర్కింగ్ క్యాపిటలే కనుక 25 అనుకోండి, సో సరిపోయినట్టు లెక్క. లెఫ్ట్ సైడ్ 100, రైట్ సైడ్ 100 వచ్చి అయిపోయినట్టు లెక్క. అప్పుడు మనకి ఫినిష్ అయిపోతుంది. అంటే ఈ 75 అనేది నేనేం చేశానంటే అదర్ కరెంట్ లయబిలిటీస్ కింద అనుకోండి కాసేపు. ఈ డాట్ అనుకునేది ఏంటంటే NWC ప్లస్ BB కింద లెక్కేసుకోండి. ఎందుకంటే ఇందులో ఈ BB అనేది ఎక్కడ లేదు, బ్యాంక్ బారోయింగ్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలే. కాబట్టి ఇదంతా కూడా అదర్ కరెంట్ లయబిలిటీస్, అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్ టర్మ్సే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కలిపి మీరు 75 అనుకున్న రోజున సో NWC ప్లస్ BB ఈజ్ ఈక్వల్ టు 25 అవ్వాలి.
ఓకే, ఇప్పుడు నేనంటే ఎన్డబ్ల్యూసీ 25 అనుకోండి, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే మార్జినే 25 మీట్ అవుతున్నాడు అనుకోండి, వాడికి అసలు బ్యాంక్ నుంచి అప్పు అవసరం లేనే లేదు, ఓడి ఎక్కర్లేదు, ఓసీసీ ఎక్కర్లేదు బ్యాంక్ దగ్గర నుంచి, ఎందుకంటే వాడు సరిపోయింది, టాలీ అయిపోతుంది. టోటల్ కరెంట్ అసెట్స్, దానికి కావాల్సిన సోర్సెస్ అన్నీ కూడా ట్రేడర్స్ నుంచి వచ్చేసినవి, బారోయర్ దగ్గర నుంచి 25 రూపీస్ కూడా వాడు మొబిలైజ్ చేయగలుగుతున్నాడు. కానీ ఎప్పుడు బ్యాంక్ బారోయింగ్స్ అవసరం వస్తుంది అంటే కనుక, ఈ ఎన్డబ్ల్యూసీ కనుక ఆ గ్యాప్ 25 రూపీస్ నుంచి వాడు మీట్ అవ్వలేని పరిస్థితి వస్తే కనుక, సపోజ్ 10 రూపాయలు మీట్ అవ్వగలుగుతున్నాడు బ్యాలెన్స్ షీట్ నుంచి, కానీ మీకు షార్ట్ ఇంకా 15 వస్తుంది, అప్పుడు కంపల్సరీగా వాడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏదో ఓడి ఓసీసీ రూపంలో ఇవ్వండి సార్ అని అంటాడు. సో ఆ రకంగా ఏంటంటే బీబీ కూడా ఇందులో ఒక పార్ట్. సో అందుగురించి ఇక్కడ మీకు మెన్షన్ చేసిందంటే బ్యాంక్ బారోయింగ్స్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ సిసిఓడి, ఇవన్నీ కూడా బ్యాంక్ బారోయింగ్స్ అంటాం. ఇకపోతే గ్యాప్, ఈ రెండు కలిపి ఎన్డబ్ల్యూసి ప్లస్ బీబీ, ఈ రెండు కలిపి దాన్ని ఏమంటామంటే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటాం. వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ ఎందుకు అంటే, మనకు ఏదైతే మనకి టోటల్ కరెంట్ అసెట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనకి సోర్సెస్ కావాల్సి వచ్చినప్పుడు, అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్ అన్ని అంటే ఓసిఎల్ నుంచి మీట్ అయితే ఆ డిఫరెన్స్ ఉంటుంది చూడండి, ఆ డిఫరెన్స్ అనేది మనకి యాక్చువల్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ కింద లెక్క. సో ఇప్పుడు మీకు ఫైనల్గా చెప్పుకోవాలనుకున్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే ఏంటి అని చెప్పాలంటే, టోటల్ కరెంట్ అసెట్స్ మైనస్ అదర్ కరెంట్ లయబిలిటీస్ అదర్ దెన్ బ్యాంక్ బారోయింగ్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. దాన్ని మనం ఏం చేస్తామంటే ఎన్డబ్ల్యూసి నెట్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ బ్యాంక్ బారోయింగ్స్ అని అంటాం. ఓకే, నౌ హియర్ ఓన్లీ ఐ గివెన్ దిస్ ఎక్స్ట్రాక్ట్ హియర్, టీసీఎల్ ఈజ్ ఈక్వల్ టు ఓసిఎల్ ప్లస్ ఎన్డబ్ల్యూబి, ఎన్డబ్ల్యూసి ప్లస్ బీబీ. ఓకే, నౌ ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్ us సే ఇఫ్ టోటల్ కరెంట్ అసెట్స్ 100 అనుకోండి, అంటే టోటల్ కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్లో 100 వచ్చింది. అదర్ కరెంట్ లయబిలిటీస్ అంటే ట్రేడర్స్ దగ్గర నుంచి, కస్టమర్స్ దగ్గర నుంచి ఈ రకంగా ఈ రూపంలో వచ్చింది, అంటే అదర్ దాన్ బ్యాంక్ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు చూడండి, ఆ రకంగా వచ్చింది 60. సో ఇప్పుడు మనకి వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ ఎంత ఉందో చూడండి, హౌ మచ్ ఇట్ ఈస్ 40. 100 మైనస్ 40, ఆ 60 ఈజ్ ఈక్వల్ టు 40. ఈ 40ని మనం ఏం చేస్తామంటే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అని అంటాం. ఇందులో ఎన్ని ఉన్నాయి కాంపోనెంట్స్, ఎన్డబ్ల్యూసి ఉంది, మార్జిన్ ప్లస్ బ్యాంక్ బారోయింగ్, రెండు కాంపోనెంట్స్ కలిపి మనం వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో లెట్ us సే బ్యాలెన్స్ షీట్లో ఆ పర్టికులర్ ఫర్ము ఎన్డబ్ల్యూసి ఓన్ ఫండ్స్ రూపంలో 10 రూపాయలు అది చూపిస్తుంది బ్యాలెన్స్ షీట్ నుంచి. అంటే ఇప్పుడు మనకి గ్యాప్లో ఎంత ఫిలప్ అయింది, అవుట్ ఆఫ్ 40 10 రూపీస్ అనేది ఎన్డబ్ల్యూసి రూపంలో అంటే ఓన్ ఫండ్స్ రూపంలో అది బ్యాలెన్స్ షీట్ నుంచి మనకి వచ్చింది. సో గ్యాప్ ఎంత ఉంది, ఇంకా 30 రూపీస్ అంతే కదండి. 100 ఫిలప్ అవ్వాలంటే 60 ప్లస్ 10 70 ప్లస్ 30, ఎందుకంటే ఈ గ్యాప్ 40లో 10 ఏమో మార్జిన్ కింద రూపంలో మనకి చూపిస్తుంది, కరెంట్ అకౌంట్స్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ రూపంలో, అది ఓన్ ఫండ్స్ రూపంలో మనకి బ్యాలెన్స్ షీట్ నుంచి కవర్ అవుతుంది. మిగతా 30 గ్యాప్ ఉండిపోయింది. ఇప్పుడు ఈ 30 అనేది మనకి ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, అప్పుడే మీకు 100 మ్యాచ్ అవుతుంది. అటువంటి అప్పుడు ఏం చేస్తాడంటే వాడు బ్యాంక్ దగ్గరికి వచ్చి, సార్ నాకు కొంచెం ఫైనాన్స్ చేయండి, ఓడి ఓసీస్ రూపంలో ఏదో ఒకటి లిమిట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి మనల్ని అడుగుతాడు. ఇప్పుడు మనం ఇవ్వచ్చా లేదా ఇవ్వలేమా అనేది మనం డిసైడ్ చేయాలనుకుంటే కనుక ఆన్సర్ ఏంటంటే దీనికి రైట్, వీ కెన్ గివ్. ఈ కేసులో మనం ఇచ్చేయచ్చు. ఈ గ్యాప్లో 10 అనేది వాడు మార్జిన్, అంటే ఏంటంటే గ్యాప్ అనేది 40లో 25% ఈజ్ ఏబుల్ టు మీట్. బ్యాలెన్స్ షీట్లో ఉన్న మార్జిన్ ఎన్డబ్ల్యూసి అనేది 25% కవర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కవర్ అయిందో ఈ 30 అనేది గ్యాప్. ఓకే, సో 25% వాడు మార్జిన్ కింద వాడు బ్యాలెన్స్ షీట్లో చూపించగలుగుతున్నాడు వాడు ఓన్ ఫండ్స్ రూపంలో. సో మిగతా 75 రూపీస్ మీరు ఇవ్వడానికి ఏముంది, 75%. సో వీ కెన్ గివ్ వెరీ వెల్ ఆఫ్ దిస్ ఓడి ఓసీసీ లిమిట్ బై కన్సిడరింగ్ ఆఫ్ దిస్
concept. So we can go ahead. This is called an assessment, and maximum permissible bank finance is okay in this case. Second case కొద్దాం. వీడు 100 రూపీస్ అనేది టోటల్ కరెంట్ అసెట్స్ కావాల్సింది, కానీ అదర్ కరెంట్ లయబిలిటీస్ 60, ఇందాకట్లాగే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ వచ్చేటప్పుడు కూడా 40 ఉంది, కానీ వాడి దగ్గర ఉన్న మార్జిన్ 5 మాత్రమే ఉంది. అంటే ఏంటంటే ఎన్డబ్ల్యూసి he can able to show from his balance sheet only 5 రూపీస్ అనుకోండి. సో బ్యాంక్ ఇప్పుడు ఫిలప్ చేయాలంటే ఎంత ఇవ్వాలి? 100 ఈక్వల్ చేయాలంటే 35 ఇవ్వాలి. సో 35 అనేది వాడి ఓసీసీ కింద ఫైనాన్స్ చేయమని చెప్పి అడుగుతున్నాడు వర్కింగ్ క్యాపిటల్ రూపంలో. అది మన బ్యాంక్ ఇస్తుందా అంటే చూద్దాం. ఇస్తుందా అంటే నో, బ్యాంక్ విల్ నాట్ రెడీ టు అడ్వాన్స్ దిస్ టేకప్ దిస్ ప్రపోజల్. ఎందువల్ల అంటే ఇప్పుడు ఈ 5 అనేది 25% ఆఫ్ ద 40 అంటే ఎంత అండి? 10. అంటే 25% కన్నా తక్కువ ఉంది, అంటే 12% వస్తుంది వాడి యొక్క మార్జిన్. సో 12% మనకు కావాల్సిన మార్జిన్ మనకి వాడు చూపించలేనప్పుడు మనం అడ్వాన్స్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఎలా ఇవ్వగలుగుతాము? ఇవ్వలేం. సో ఈ ప్రపోజల్ మనం టేకప్ చేయలేం. అది ఇందాక మీకు జిరాక్స్ మిషన్ గురించి వాడు 1,00,000 రూపాయలకి 25,000 తెచ్చుకోమని అన్నప్పుడు, సార్ నా దగ్గర 10,000 ఉంది సార్, మరి ఏం చేయమని సార్ అంటే, ఏం చేయము, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, నీ మార్జిన్ లేనప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పి మనం తిప్పి పంపిస్తాం కదా. అదే ప్రకారం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ నుంచి మనం దాన్ని స్టడీ చేసి వీ కెనాట్ ఏబుల్ టు ఫైనాన్స్ దిస్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ టు దిస్ పర్టికులర్ బిజినెస్ ఫార్మ్. అదే ఇక్కడ మీకు ఈ రీజన్ చూపించాను. వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ 40 ఉంది. ఓకే, ఎన్డబ్ల్యూసి అనేది కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అన్న, లాంగ్ టర్మ్ సోర్సెస్ మైనస్ లాంగ్ టర్మ్ యూజెస్ అన్న, మొత్తానికి డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ 10 ఇక్కడ ఉన్నది ఫస్ట్ కేసులో. అంటే 25% ఆఫ్ ద వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ సాటిస్ఫై అయింది కాబట్టి బ్యాంక్ కెన్ గివ్ క్రెడిట్ ఆఫ్ MPBF 75% ఆఫ్ ద వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ 30. వెరీ వెల్ దే కెన్ గివ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్. ఓకే, దీని తర్వాత మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది దట్ ఈస్ ద అడ్వాన్స్డ్ థింగ్స్. I think you can understand now. Now we are going ahead of that. Next thing, this is simple example చూద్దామండి. ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. లయబిలిటీస్ చూడండి, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ 355, ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ బ్యాలెన్స్ is 7, లోన్ ఫ్రమ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఇట్ ఈస్ ఎ టర్మ్ లోన్ 100, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ is 38, creditors అంటే Sunday creditors is 26, provision of tax is 9, proposed dividend is 15, total is 550. Similarly, when you are coming to the asset side, net fixed assets is 265, cash is 1, receivables is 125, stock is 128, prepaid expense is 1, and intangible assets is 30. Okay, it is total is 550. Now what is the working capital? Gross working capital. ఇందాక మనం అనుకున్నది జస్ట్ రీక్యాప్ కింద ఒక కేస్ స్టడీ కనుక మనం చేసినట్లయితే కనుక యూ కెన్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్స్. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, ఓకే, యూ కెన్ ఆల్సో ట్రై, అదర్వైజ్ ఐ విల్ వర్క్ అవుట్, యూ కెన్ వెరిఫై అట్ యువర్ ఎండ్. మీ దగ్గర మీరు వెరిఫై చేసుకోవచ్చు. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం ఏమనుకున్నామండి? టోటల్ కరెంట్ అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. అదే కదా, టోటల్ కరెంట్ అసెట్స్ ఏమైతే కావాల్సి వచ్చినాయో కావాలో మనకి దాన్నే మనం వర్కింగ్ క్యాపిటల్. ఎందుకంటే ఇవన్నీ కూడా వర్కింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, బయటకు వెళ్తూ ఉంటాయి, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి, బయటకు రొటేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దానికి కావాల్సిన పెట్టుబడి అంటే సోర్సెస్, దాన్నే మనం గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఓకే, ఇప్పుడు టోటల్ కరెంట్ అసెట్స్ ఏమున్నాయి చూడండి. ఐఎమ్ గివింగ్ దట్ ఆన్సర్. టోటల్ కరెంట్ అసెట్స్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ కరెంట్ అసెట్. Of course, you can also work out and verify with me. Say here current assets ante that is 1, cash is current asset. Receivables ante that is the sundries receivables, bills receivables, it is 125, and stock is 125, 128. Okay, next prepaid expenses is 1. So total ga meeku chuskunte 255. So this is called as a gross working capital. And gross working capital is nothing but the total current assets. Okay, next, what is net working capital? Net working capital ante మనం ఏమనుకున్నాం? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఆ రెండిట్లోనే డిఫరెన్స్ కానీ
లేదంటే లాంగ్ టర్మ్ సోర్సెస్ మైనస్ లాంగ్ టర్మ్ యూజెస్ ఆరింటిలో ఏదైనా సరే ఒకటే. కింద బ్లాక్లో డిఫరెన్స్, పై బ్లాక్లో ఉన్న డిఫరెన్స్ రెండు కాంపన్సేట్ అయితేనే కదా మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. సో నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే హౌ మచ్ యూ క్యాల్కులేటింగ్, అదర్వైజ్ యూ జస్ట్ చెక్అప్ మై సొల్యూషన్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ, దాన్ని మార్జిన్ అని కూడా అంటాం. సో కరెంట్ అసెట్స్ ఆల్రెడీ పై దాంట్లో మేము క్యాల్కులేట్ చేశాడు 255 అండ్ కరెంట్ లయబిలిటీ ఈజ్ 88. చూడండి, క్రెడిటర్స్ 26, ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ 9, ప్రపోజ్డ్ డివిడెండ్ 15. ఓకే, ఇక్కడ మీకు చూపించాను. సిన్స్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ 38, దట్ మీన్స్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ కరెంట్ లయబిలిటీ. 26 creditors, it is 26, and provision of tax is current liability, that is 9, and proposed dividend, it is also current liability, it is 15. Total is coming put together, it is 88. So 255 minus 88, current assets minus current liability, it is coming as 167. So net working capital వచ్చేటప్పటికి ఏమైంది మీకు 167 రావాలి. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ కరెంట్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే ఏంటి. వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే మనం ఇందాక అనుకున్నాం కదండి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, కరెంట్ అసెట్స్ 255, ఓకే. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ అంటే టోటల్ కరెంట్ లయబిలిటీస్ 167, సారీ 88 ఈజ్ ద కరెంట్ లయబిలిటీస్, టోటల్ కరెంట్ లయబిలిటీ. అందులో బ్యాంక్ బారోయింగ్స్ అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్ కదా మనకు కావాల్సింది. బ్యాంక్ బారోయింగ్స్ ఎంత ఉంది, 38 ఉంది. సో 38 తీసేసేయండి, అప్పుడు ఏమవుతుంది 88 minus 38, ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 50. సో డిఫరెన్స్ ఈజ్ 205. సో 205 ఈజ్ ద వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ అబోవ్ కేస్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ NWC, నెట్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ బ్యాంక్ బారోయింగ్స్. మళ్ళీ రీచెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, సరిపోతుంది. 167, సో దట్ ఈస్ NWC, అండ్ 38 ఇది బ్యాంక్ బారోయింగ్, రెండు కలిపితే 205. సో ఇక్కడ కూడా సరిపోయింది, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు 205. అలాగే ఈ రూపంలో మనం రెండు కలిపి యాడ్ చేసినా కూడా 205. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, నెట్ వర్కింగ్ క్యాపిటల్లోమో 167 ఉంది, బ్యాంక్ బారోయింగ్ 38 ఉన్నట్టు లెక్క. అంటే దాని అర్థం ఏంటంటే వాడి యొక్క మార్జిను 81%. అంటే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అనేది 205 అనుకుంటే ఆ 205 వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్లో NWC అంటే వాడి యొక్క మార్జిన్, ఫర్మ్ యొక్క మార్జిన్ ఎంత ఉంది అంటే 167 అంట. అంటే 81% మార్జిన్ ఉంది. ఇంకా అటువంటిప్పుడు కళ్ళు మూసుకుని బ్యాంకు వాడు ఇచ్చే ఉంటాడు ఓడి, అందుకని 38 చాలా తక్కువ. మనకు అదే కొత్త ప్రపోజల్ కింద వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ వాడు 25% అయినా వాడు కంపల్సరీగా NWC చూపిస్తే కానీ 75% ఆఫ్ దట్ లోన్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ అనేది బ్యాంకు చేయగలరు. దిస్ ఈస్ ద బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. నౌ ఇంతవరకు బాగా. నౌ అనదర్ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఆపరేటింగ్ సైకిల్. ఇప్పుడు దాకా వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాల్సి వస్తుంది, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఇవన్నీ అనుకున్నాం. ఇక్కడ మీకు ఆపరేటింగ్ సైకిల్ అనేది ఇట్ విల్ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ ద వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్. ఏ రకంగా, దీని యొక్క పాత్ర ఏంటి అంటే, మనకు సంవత్సరం పొడుగు తగడవాడు సరుకులు అమ్ముతూ ఉంటాడు. ఆ అమ్మినప్పుడు వచ్చే క్రెడిట్స్ అన్నిటిని మనం ఏంటి అంటామంటే సేల్ ప్రాసెస్ అంటాం. ఆ అకౌంట్కి రూట్ చేస్తాడు. అది OCC అకౌంట్ కావచ్చు, ఏదైనా సరే కరెంట్ అకౌంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బిజినెస్ అకౌంట్. అలాగే విత్డ్రా చేసే అన్నీ కూడా పర్చేజ్ చేస్తూ ఉంటాడు, అది అమ్ముతూ ఉంటాడు. లేదంటే అవి సరుకుల కింద తయారు చేస్తాడు, అమ్ముతూ ఉంటాడు. ఓకే, అమ్మిన తర్వాత వచ్చే ప్రాసెస్ మళ్ళీ రీక్రెడిట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇన్ ఏ ఇయర్ ద టోటల్ ఆఫ్ దట్ టోటల్ క్రెడిట్స్ ఇన్ ద అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ టర్న్ ఓవర్. అంటే ఏంటి, ఎన్ని సేల్స్ చేస్తే యాన్యువల్ సేల్స్, దాన్నే మనం టర్న్ ఓవర్ అంటాం. అంటే అదే టోటల్గా కనుక మన అకౌంట్లో కనుక రిఫ్లెక్ట్ చేస్తే వితౌట్ ఫెయిల్, అదే మనం టర్న్ ఓవర్ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇంత టర్న్ ఓవర్ చేసినప్పుడు మరి దాన్ని బట్టే మనం ఇచ్చేస్తామా ఫైనాన్స్ అంటే ఇవ్వం. ఓకే, ఇక్కడ మనం వాడి సేల్స్ చూపించేంత మాత్రం, సార్ నాకు ఇంత సేల్స్ ఉంది కాబట్టి ఇంత సేల్స్ సంబంధించింది లోన్ కింద ఇవ్వండి అంటే ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆపరేటింగ్ సైకిల్ అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు
వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఈ ఆపరేటింగ్ సైకిల్ అనే దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుని దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రమే వాడికి వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ రూపంలో మనం ఇస్తాం. అసలు ఏంటిది ఈ సైకిల్ ఏంటి, ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏంటి అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. అదేంటంటే మనం సైకిల్ అనేది ఎలా ఉంటుందనే దాని గురించి చెప్తాం. ఇప్పుడు నాకు నెలకి ఒక బియ్యం బస్తా పడుతుందండి, 25 కేజీల బియ్యం బస్తా అనుకుందాం. అంటే 1000 రూపాయలు అనుకోండి పోనీ, రైట్. సంవత్సరానికి ఎన్ని బియ్యం బస్తాలు వాడతానంటే నెలకు ఒక చొప్పున అయితే కనుక సంవత్సరానికి 12 బస్తాలు అంటే 12,000. సో ఇప్పుడు నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు రైస్కి సెపరేట్గా చిన్న లిమిట్ లాంటిది ఇవ్వండి, ఓకే, నేను చిన్న అంటే జస్ట్ లైక్ ఒక లోన్ లాంటి వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ లాంటిది ఒకటి ఇవ్వండి రైస్ కొనుక్కోవడానికి, ఓకే నాకు అని చెప్పేసి నా టోటల్ కన్జంప్షన్ ఆఫ్ మై రైస్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 12,000. కాబట్టి నాకు 12,000 ఇవ్వండి అంటే, ఎందుకంటే 12,000 ఇవ్వాల్సిన అవసరం ఏముంది తనకి? మీరు కన్జమ్ చేసుకున్నా కూడా మీకు యూసేజ్ అయినప్పటికీ కూడా టోటల్ అనేది 12,000 ఇచ్చారనుకోండి, ఉపయోగం ఏంది అంటే 12 బస్తాలు మీరు కొనుక్కు పెట్టుకుంటారా స్టాక్ రూపంగా? ఎందుకు అంత అవసరం ఏముంటుంది, పుచ్చిపోతాయి. ఓకే, కాబట్టి అక్కడ మనం చూసేది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ సైకిల్ అంటే నీకు ఎంతవరకు కావాలి. నువ్వు సంవత్సరం పొడుగుతా మీరు ఉపయోగించారు రైస్ 12 బస్తాలు, కానీ నీకు అవసరానికి ఎంత కావాలి అలా లెక్కేసినప్పుడు నాకు అవసరానికి మ్యాక్సిమం ఆఫ్ 1 మంత్ అంటే ఒక బ్యాగ్ మాత్రం సరిపోతుంది. ఏ లెక్కన అంటే నాకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఒక రైస్ బ్యాగ్ నేను ఉపయోగించడం మొదలు పెడతాను, కొనుక్కుంటాను 1000 రూపాయలు పెట్టి, అది నేను ఉపయోగిస్తూ ఉంటాను రైస్ మా హౌస్ హోల్డ్ కన్జంప్షన్కి. ఉపయోగించినప్పుడు నేను మేనేజర్లు ఎందుకు లిమిట్ అడిగానంటే కనుక నాకు బ్రేక్ రాకుండా ఆ టైంకి మళ్ళీ రీక్రెడిట్ చేసుకునే ఫెసిలిటీ తోటి నాకు అది కావాలి ఫెసిలిటీ. అప్పుడు ఏం చేస్తాను, నేను నా నెల జీతం వచ్చింది, దానికి నేను రైస్కి 1000 రూపాయలు పెట్టి బ్యాగ్ తెచ్చి పెట్టుకున్నాను. తెచ్చుకున్న తర్వాత వాడుతున్నాను. వాడుతున్నప్పుడు నాకు ఏ 25వ తారీఖున అయిపోయింది అనుకోండి సడన్గా రైస్, అప్పుడు నాకు అప్పటికప్పుడు కావాలంటే నాకు జీతం వచ్చేదాకా నేను వెయిట్ చేయాలి. ఇంకొక 5 రోజులు కానీ నాకు జీతం రాదు. అటువంటి టైట్ పొజిషన్ నాకు ఏమవుతుందంటే కంటిన్యూటీ బ్రేక్ వస్తుంది, అంటే కన్జంప్షన్కి బ్రేక్ వస్తుంది, డబ్బులు లేవు. అందుగురించి నేను అప్పడిగాను మేనేజర్ని నాకు రొటేట్ అవ్వడం కోసం. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మేనేజరు నాకు కావాల్సింది ఏంటిది 1 బ్యాగ్ స్పేర్గా ఉంటే నాకు ఆటోమేటిక్గా ఏమవుతుంది 25th కల్లా ఒకసారి ఎక్కువ కన్జంప్షన్ తోటి అయిపోయింది బ్యాగ్. సార్ నాకు ఆల్రెడీ నేను ఒక బ్యాగ్ తెచ్చి పెట్టుకున్నాను కాబట్టి ఒక స్పేర్ బ్యాగు ఆటోమేటిక్గా అది ఓపెన్ చేసి వాడుకుంటూ ఉంటాను. ఇంకొక 4 రోజులుగా నాకు జీతం వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఏదైతే అప్పు తెచ్చుకున్నానో ఆ లిమిట్ వాడుకున్నానో తిరిగి రీక్రెడిట్ చేస్తాను. సో ఇప్పుడు నాకేమవుతుంది, రొటేట్ అవుతుంది. రొటేట్ అనేటప్పుడు నా సైకిల్ ఎంత అవుతుందంటే మంత్లీ సైకిల్, 1 మంత్ సైకిల్. అంటే నాకు ఒక బ్యాగ్ ఉంటే సరిపోతుంది, ఒక బ్యాగ్ రైస్ నాకు అడ్వాన్స్ రూపంలో లిమిట్ రూపంలో మేనేజర్ గారు ఇస్తే సరిపోతుంది. అంటే ఏంటి, ఐ రిక్వైర్ ఏ లిమిట్ బై వే ఆఫ్ ఏ లోన్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఆఫ్ ఓన్లీ 1 మంత్ కన్జంప్షన్ ఆఫ్ రైస్. అంటే 1000 రూపాయలు నాకు ఇస్తే లిమిట్ సరిపోతుంది. ఎందుకంటే నాకు అంతకన్నా అక్కర్లా, ఎందుకంటే నాకు మళ్ళీ ఇంకో 1 మంత్కి వచ్చేస్తుంది, నా శాలరీ కూడా 1 మంత్కి అవుతుంది. ఓకే, సో మై సైకిల్ ఈజ్ మంత్. సపోజ్ అదే కనుక ఒక డైలీ లేబరర్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏ రోజుకి ఆ రోజు కూలీకి వెళ్తారు వర్క్కి, వెళ్ళి ఏ రోజుకి 500 రూపాయలు అంత సంపాదించుకుంటారు. ఒక 100 రూపాయలు పెట్టి వాళ్ళు రైస్ తెచ్చుకుంటారు. రైస్ తెచ్చుకున్నంత ఆ రోజు వాడు ఉపయోగించుకుంటాడు. వాడి సైకిల్ ఎలా ఉంటుందంటే వాడికి వచ్చేదే డైలీ బేసిస్ మీద వస్తుంది. ఏంటి, లేబర్ డైలీ వేజెస్. సో వచ్చినప్పుడు వాడికి నెలకు సరిగ్గా ఒక బస్తా వేసుకోగలంటే ఉండదు, కెపాసిటీ అంత ఉండదు. ఎందుకంటే రీపేయింగ్ కూడా చూసుకోవాలి, రీపేయింగ్ కెపాసిటీ కూడా ఉండాలి వాడికి. సో అటువంటిప్పుడు ఏం చేయగలుగుతాడు, వాడికి కంటిన్యూటీ ఆఫ్ దట్. ఒక రోజు ఉన్నటువంటి వాడు జ్వరం వచ్చిందనుకోండి, ఒక రోజు 2 రోజులు వాడు యాబ్సెంట్ అవ్వాల్సి వస్తుంది, అంటే వర్క్ వెళ్ళలేకపోవచ్చు. అటువంటిప్పుడు కనీసం వాడికి క్వశ్చన్గా ఒక 2 రోజులకి సరిపడే రైస్ ఉంది అంటే కనుక దట్ విల్ బి ఎనఫ్ టు హిమ్ టు కంటిన్యూ హీజ్ ఫుడ్ నీడ్స్.
సో ఇప్పుడు ఏమవుతుంది వాడికి 2 రోజులకో 3 రోజులకో కావాల్సిన రైస్ వాడికి లిమిట్ రూపంలో ఇస్తే సరిపోతుంది. అంటే వాడి సైకిల్ ఏమవుతుందంటే 3 డేస్ 4 డేస్ సైకిల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు సైకిల్ అనేది డిపెండింగ్ అపాన్ దట్ రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ గూడ్స్ ఆర్ మెటీరియల్ ఇట్ విల్ బి చేంజింగ్. ఓకే, ఇప్పుడు ఏంటి ఇదంతా ఏంటంటే స్పేర్గా ఎందుకు పెట్టుకోవాలి? స్పేర్గా ఎందుకు పెట్టుకోవాలంటే అప్పటికప్పుడు మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటే కనుక ఉన్నట్టుండి మీకు బయట బంద్ జరిగింది అనుకోండి, రైస్ లేదనుకోండి, బయట షాప్స్ అన్ని క్లోజ్డ్, ఉన్నట్టుండి సడన్గా బంద్ డిక్లేర్ చేశారు. అటువంటిప్పుడు కొంత మీకు క్వశ్చన్ అనేది ఉండాలి కదా మీకు స్పేర్గా, లేదంటే ఏమవుతుంది మీరు పస్తులు ఉండాల్సి వస్తుంది. అదే పరిస్థితి ఒక ట్రేడర్కి వస్తుంది, అలాగే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్డర్ కూడా వస్తుంది. ఎందుకంటే రా మెటీరియల్ అనేది, క్యాష్ అనేది, ఫినిష్డ్ గూడ్స్ అనేది, సెమీ ఫినిష్డ్ గూడ్స్ అనేది, సండే డేటాస్ అనేది, బిల్స్ రిసీవబుల్స్ అది, ఇవన్నీ కూడా ఏ పార్ట్ ఆఫ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ అసెట్స్. ఇవన్నీ కొంత పోర్షన్స్లో వాళ్ళ దగ్గర బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్యాష్ అంటే పూర్తిగా ఓట్ చేసుకుని ఓపెనింగ్ క్యాష్ 0 పెట్టుకోకూడదని చెప్పాను ఇంతకుముందు కూడా. కొంత ఉండాలి క్వశ్చన్, ఇంత లిక్విడ్ ఫండ్స్ ఉంచుకోవాలి క్యాష్ రూపంలో. గబుక్కునే వాడికి ఏమైనా స్పేస్ పోయినాయి అనుకోండి, లేదా రిపేర్ వచ్చిందనుకోండి, గబుక్కుని బయటికి వెళ్ళి బాగు చేసుకున్నాక వాడు క్యాష్ రూపంలో పెట్టుకోవాలి వాడు. లేదంటే ఏమవుతుంది, మిషన్ ఆగిపోయింది అనుకోండి, ఆ టెక్నీషియన్ దొరకలేదనుకోండి, ఓకే, లేదు అంటే స్పేర్ మిషన్ స్పేర్ పార్ట్స్ కూడా మీ దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట. ఓకే, సో మీకు ఏమవుతుంది, మిషన్ ఎప్పుడు కూడా ఆగకూడదు, ప్రాసెస్లో ఉండాలి, ఎక్కడ కూడా బ్రేక్ రాకూడదు. ఎప్పుడైతే మీకు బ్రేక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ రోజు కరెంటు ఉపయోగించక తప్పదు, లేబర్కి మీ జీతాలు ఇవ్వక తప్పదు, ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాల రూపంలో పోతుంది, అన్నీ పోతుంది, ప్రొడక్షన్ ఏముండదు, మీకు ప్రాఫిట్స్ ఏముండవు ఆ రోజుకి, అండ్ ఇట్ విల్ ఇన్కర్ ఎ లాస్ ఆన్ దట్ డే. సో అందు గురించి బిజినెస్ అంటే మీకు కంటిన్యూటీ ఆఫ్ ది బిజినెస్ ఎక్కడ కూడా కంపల్సరీగా హ్యాంపర్ అవ్వకూడదు. సో ఆ రకంగా ఏంటంటే రా మెటీరియల్ మనకి కొంత రిక్వైర్డ్ అమౌంట్ కొంత క్వశ్చన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అది ఎంత అనేది అంటే ఆ రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ఎక్కడో మీకు ఢిల్లీ నుంచి రావాలనుకోండి, ఒక 15 రోజులు టైం పడుతుంది అనుకోండి ఆ రా మెటీరియల్ రావడానికి. సో 15 రోజులకి సరిపోయే స్టాక్ మీ దగ్గర ఎప్పుడు కూడా రిజర్వ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రావడానికి 15 రోజులు పడుతుంది కాబట్టి చివరిదాకా ఉండి అప్పుడు మీరు బయలుదేరారంటే 15 రోజులు మీరు షట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది యూనిట్. సో అదే ప్రకారంగా సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటే ప్రాసెస్ మధ్యలో ఉంటుంది, ప్రాసెసింగ్ దాంట్లో మధ్యలో హెల్డప్ అయి ఉంటుంది. అది ఎంత ఉంటుంది, అది ఒక 5 డేస్ 6 డేస్ ప్రాసెస్ రా మెటీరియల్ ఈక్వలెంట్గా ఉండే రా మెటీరియల్ ప్రాసెస్లో ఉండొచ్చు. సో అది కూడా మీకు క్వశ్చన్ పెట్టుకోవాలి. అలాగే ఫినిష్డ్ గూడ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ గూడ్స్ కూడా స్పేర్గా కొంత క్వశ్చన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఆర్డర్ వచ్చి ఉన్నటువంటి ఒక 10 బాక్సులు ఎక్స్ట్రా కావాలని అనుకోండి, లేదండి మీరు లైన్లో ఉండండి, రేపు రండి మేము తయారు చేస్తాం మొదలెడతాం అన్నారనుకోండి, హీ విల్ గో టు ద అదర్ యూనిట్. సో యూ విల్ యూజ్ ద బిజినెస్. అందుగురించి ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్ కూడా కొంత స్పేర్గా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా పెట్టుకోవడం ఇలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే వాడికి డెడ్ అయిపోతుంది, వాడి ఫండ్స్ అన్నీ కూడా ఐడియల్ నేచర్లో అలా ఉండిపోతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, వాడికి కావాల్సిన క్యాపిటల్ అనేది కొంత ఈ రూపంలో బ్లాక్ అవడంతో వాడికి ఎప్పుడైతే రొటేట్ అవ్వట్లేదో ఫండ్స్ అనేది వాడికి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. సో దీనికి మనం వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ రూపంలో మనం వాడికి ఇస్తాం. ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ బ్లాక్ అవుతుంది, ఆ స్టేజెస్లో ఎంతంత అమౌంట్ బ్లాక్ అవుతుంది అనేది మనం అసర్టైన్ చేసి అది మాత్రం వాడికి ఫైనాన్స్ చేసిన రోజున వాడికి ఏమవుతుందంటే రోల్ అవుతూ ఉంటుంది, వాడి కంటిన్యూటీ ఆఫ్ ద బిజినెస్ వెళ్తూ ఉంటుంది. అగైన్ ఈ ఫండ్స్ అన్ని కూడా మళ్ళీ రీసైకిల్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద ఆపరేటింగ్ సైకిల్. ఓకే, ఫస్ట్ ఈజ్ టు స్టార్ట్ ఫ్రమ్ దట్ క్యాష్ నుంచి మొదలవుతుంది. క్యాష్ రూపంలో కొంత ఉంటుంది, అలాగే రా మెటీరియల్ రూపంలో కొంత ఉంటుంది, అలాగే సెమీ ఫినిష్డ్ గూడ్స్ రూపంలో కొంత ఉంటుంది, బ్లాక్ అవుతుంది, అలాగే ఫినిష్డ్ గూడ్స్ రూపంలో కొంత బ్లాక్ అవుతుంది వాడికి. అది ఎంత బ్లాక్ అవుతుంది అనేది డిపెండింగ్ అపాన్ దట్ ఆ పీరియడ్, డిపెండింగ్ చెప్పిన 3 months కావచ్చు, 15 days కావచ్చు, 10 days కావచ్చు, ఆ పీరియడ్ని బట్టి మనం ఈక్వలెంట్ అమౌంట్ ఎంత అనేది అసర్టైన్ చేస్తాం. అలాగే సండే డేటాస్ వాడు 1 month పెట్టుకుంటాడు, 1 month తర్వాత ఇస్తానంటాడు. సో 1 month బ్లాక్ అయిపోయినట్టుగా ఫండ్స్. అలాగే బిల్స్ రిసీవబుల్, అలాగే ఇవన్నీ కూడా మీకు పార్ట్ ఆఫ్ దిస్ ఆపరేటింగ్ సైకిల్. ఓకే, నౌ లెంగ్త్ ఆఫ్ ద ఆపరేటింగ్ సైకిల్ అనేది కూడా మారిపోతుంది. ఏంటండి లెంగ్త్ ఆఫ్ ద ఆపరేటింగ్ సైకిల్ ఎందుకు మారుతుందంటే
ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ బికాస్ సర్వీస్, ట్రేడ్, ఇండస్ట్రీ మూడు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్. సర్వీస్ అంటే ఏంటి? ఇంటాంజిబుల్. సపోజ్ ఎవరన్నా వచ్చారనుకోండి, ఒక మీకు ఇంటాంజిబుల్ సర్వీస్, టాంజిబుల్ అంటే గూడ్స్ అంటే కనుక మీరు ఫిజికల్గా వాడికి ఇస్తారు, కానీ ఇక్కడ ఫిజికల్గా ఏముండదు. ఏదో మీరు సంథింగ్ యూ డూ. సపోజ్ ఎవరైనా వచ్చారనుకోండి, హెయిర్ కటింగ్ చేస్తారు అని పంపిస్తారు, ఇట్ ఈస్ సర్వీస్. అలాగే ఎస్టీడీ బూతులు, అలాగే టీటీపీ సెంటర్స్, ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్, సర్వీస్ థింగ్స్. సో సర్వీస్ యాక్టివిటీస్లో కూడా రెండే ఉంటాయి. ఒకటి ఏంటంటే క్యాష్ అండ్ రిసీవబుల్స్, అంటే రావాల్సింది. ఓకే, అంటే బాకీ పడవచ్చు, ఇక్కడ కూడా బాకీ పెడతాడు వాడు. ఓకే, సింపుల్గా క్యాష్ కానీ అంటే ఈ రెండింటి మధ్య ఉండే బ్రిడ్జ్ ఐటమ్స్ రెండే. సపోజ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద ట్రేడ్, ఒకటి యాడ్ అవుతుంది, అదేంటంటే స్టాక్. అంటే క్యాష్ నుంచి క్యాష్ రూపంలో కొంత ఉంటుంది, కొంత ఉంచుకోవాలి, స్టాక్ రూపంలో కొంత ఉంచుకోవాలి, అండ్ రిసీవబుల్స్. అంటే ఏమవుతుందంటే క్యాష్ రూపంలో కొంత బ్లాక్ అవుతుంది, స్టాక్ రూపంలో కొంత బ్లాక్ అవుతుంది. అంటే ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు రిజర్వ్లో కొంత స్టాక్ ఉంచుకోవాలి కాబట్టి. రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన బాకీలు అలాగా వాడు డేటాస్ అలాగా మనకి ప్రాబ్లం ఇస్తారు, టైం తర్వాత ఇస్తారు అన్నమాట. అంటే మీకు ఈ సైకిల్లో 3 ఉంటాయి. సపోజ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దట్ ఇండస్ట్రీ, క్యాష్ ఒకటే కాకుండా తర్వాత అది రా మెటీరియల్ రూపంలో కొంత, సెమీ ఫినిష్డ్ గూడ్స్లో కొంత, ఫినిష్డ్ గూడ్స్లో కొంత, అండ్ రిసీవబుల్స్లో కొంత, అంటే బిల్స్ రిసీవబుల్ అని అర్థం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు లెంగ్త్ ఆఫ్ ద ఆపరేటింగ్ సైకిల్ వెళ్ళేటప్పటికి సర్వీస్ కన్నా ట్రేడ్లో కొంత సైకిల్ పెద్దది, ఆపరేటింగ్ సైకిల్. ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి దానికన్నా పెద్దది, అంటే స్పాన్ లెంగ్త్ ఇది పెరుగుతుంది. లెంగ్త్ పెరిగే కొద్దీ కూడా మీకు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. అది. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే కనుక యూ కెన్ బెటర్ అండర్స్టాండ్. ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. లెట్ us calculate the working capital finance required of XYZ Limited, for which the following projection have been appraised as reasonable. Projected sale for the year 36,000, projected sale per month 3,000, raw material consumed per month 1,800, రా మెటీరియల్ పర్చేజ్డ్ పర్ మంత్, అంటే ప్రతి నెల కూడా రా మెటీరియల్ పర్చేజ్ చేసేది 1,800 సుమారుగా. అలాగా ప్రతి నెల కన్జ్యూమ్ చేసేది రా మెటీరియల్ 1,800. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ మంత్ ఈజ్ 2,400, కాస్ట్ ఆఫ్ సేల్స్ పర్ మంత్ ఈజ్ 2,400, స్టోర్స్ అండ్ స్పేర్స్ కన్జ్యూమ్డ్ పర్ మంత్ ఈజ్ 100, అండ్ అదర్ కరెంట్ అసెట్స్ అట్ రీజనబుల్ లెవెల్ ఈజ్ 800, అండ్ అవైలబుల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ 5,000. అదంతా కూడా మీకు ప్రొజెక్టెడ్ సేల్స్, ప్రొజెక్టెడ్ ఫిగర్స్, వాడుకున్న మంత్లీ ఎంత కన్జంప్షన్ అవుతారు ఆ మెటీరియల్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్ని కూడా పర్ మంత్ లిమిట్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే హోల్డింగ్ పీరియడ్స్ కూడా ఇచ్చాడు. హోల్డింగ్ పీరియడ్ అంటే ఇందాక చెప్పాను చూడండి, మీకు సైకిల్లో రా మెటీరియల్ వాడి దగ్గర 3 months హోల్డ్ అవుతుంది. అంటే ఏంటంటే ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నాడు వాడు, ఎక్కడి నుంచో ఏ కంట్రీ అదర్ కంట్రీ నుంచి తెప్పించుకుంటున్నాడేమో మనకు తెలియదు. ఓకే, ఎందుకంటే వీడి ఆర్డర్ ఇచ్చి వాడేమో షిప్పింగ్ చేసి అవి తిరిగి వచ్చేటప్పటికి 3 నెలలు పడుతుంది అన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఈ 3 నెలల్లో ఎంతైతే వాడికి రా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఎక్స్ట్రాగా తెచ్చుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. వాడికి ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా సరే తప్పదు, ఎందుకంటే ఈ గ్యాప్లో అది వాడుకునేలాగా వాడి స్పేర్గా పెట్టుకోవాలి. సో ఆ రకంగా రా మెటీరియల్ 3 months ఉంటుందంట హోల్డింగ్ పీరియడ్. అలాగే సెమీ ఫినిష్డ్ గూడ్స్ రూపంలో 2 months, అండ్ ఫినిష్డ్ గూడ్స్ రూపంలో ఉండేది అది 1 month గూడ్స్ అనేది వాడికి కంపల్సరీగా ఉంటాయి. అండ్ బిల్స్ రిసీవబుల్ రూపంలో వాడు 1.5 months అండ్ 1.5 months దాకా వాడికి రావు. అండ్ ఈ క్రెడిట్ రావాల్సిన డేటార్స్ అన్ని కూడా ఇవ్వాల్సిన వాళ్ళు లేట్ చేస్తారు, 1.5 months టైం తీసుకుంటున్నారు, అప్పుడు దాకా బ్లాక్ అయిపోతుంది. అలాగే స్టోర్స్ అండ్ స్పేర్స్లో 6 months పడుతుందంట. క్రెడిట్ పర్చేజెస్ అంటే క్రెడిట్ పర్చేజెస్ అంటే వీళ్ళ సప్లయర్స్ మాట, సప్లయర్స్ ఇచ్చే క్రెడిట్ 1 month. ఇది డేటాస్ కాదండి, అంటే వీళ్ళు అవతల వాళ్ళు సప్లయర్స్ వీళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సింది 1 month టైము వాడికి పడుతుంది, బ్లాక్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ గివెన్. ఇప్పుడు మనం ఆపరేటింగ్ సైకిల్ బేసిస్ మీద మనం ఎంత వర్కింగ్ క్యాపిటల్ అవతలకి మనం ఫైనాన్స్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం సొల్యూషన్ లోపల మనం చూద్దాం. Again we are coming to the gross working capital required. Gross working capital అంటే మనం ఏమనుకున్నాము, జస్ట్ యు సీ
హియర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఏంటి? బేసింగ్ ఆన్ దట్ ఆపరేటింగ్ సైకిల్ బేసిస్ మీద, అంతేగాని డైరెక్ట్గా మనం బ్యాలెన్స్ షీట్లో తీసుకోకూడదు. సో రా మెటీరియల్ మనకు కావాల్సింది ఎంత ఉంది? మనకు బ్లాక్ అవుతున్నది 3 months హోల్డింగ్ పీరియడ్ ఉందట. అంటే 3 into మంత్లీ రా మెటీరియల్ ఖర్చు ఎంత కన్జ్యూమ్ అయ్యేది ఎంత అంటే 1800. అంటే 1800 into 3 అంటే 5400 రూపాయలు. ఓకే, వాడికి బ్లాక్ అయిపోతుంది. అర్థమవుతుంది కదండి మీకు? ఎందుకంటే మీరు 3 months హోల్డింగ్ పీరియడ్ అంటే ఇదే కదా, 3 months హోల్డ్ అయిపోతుంది. అడిగి రావాల్సి ఎక్కడి నుంచో వీడికి రా మెటీరియల్ రావాలంటే అంత గ్యాప్ టైం తీసుకుంటున్నాడు కాబట్టి ఇది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది పరిస్థితి వచ్చింది. అందుగురించి ఐడియల్గా వాడి దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది ఈ అమౌంట్, ఇంత కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ వాడి దగ్గర. అది యూసేజ్లో లేనప్పటికీ కూడా స్పేర్గా పెట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా అవన్నీ అవసరం వస్తుంది. అలాగే సెమీ ఫినిష్డ్ గూడ్స్లో 2 months. సో 2 months అని ఇచ్చాడు. సో ఇక్కడ మీకు 2 into 2400. So that is the cost of production. సెమీ ఫినిష్డ్ గూడ్స్కి వచ్చేటప్పటికి ఇదేంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ మంత్ ఎంత అని. ఎందుకంటే మధ్యలో ఉంటుంది ఆ పాయింట్, ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లో ఉండే మెటీరియల్ అనేది ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఆ మధ్యలో ఉండే ఫ్యాక్టర్ని, దాన్ని ఎన్ని నెలలు మీకు క్వాంటమ్, ఎన్ని హోల్డ్ పీరియడ్ ఎంత? 2 months. అంటే 2 into 2400. So this is cost of production 2400 into 2, it is coming as 4800. Similarly, if you are coming to the finished goods వచ్చేటప్పటికి 1 month. ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు హోల్డింగ్ పీరియడ్ 1 month ఇచ్చాడు కదండి సైకిల్ ప్రకారం. దిస్ ఇస్ ఆపరేటింగ్ సైకిల్లో వచ్చే హోల్డింగ్ పీరియడ్స్ మాట 1 month. ఇక్కడ పర్ మంత్ ఎంత అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫినిష్డ్ గూడ్స్. సో ఇప్పుడు ఇదంతా 2400 into 1, it is coming as 2400 total. And you are coming to the receivables అంటే మనకి రావాల్సిన డెటార్స్, సెండర్ డెటార్స్ అన్నమాట. ఓకే, అండ్ బిల్స్ రిసీవబుల్ అది 1.5 months అంటే 1.5 month. 1.5 monthలో అది ఎంతమంది ఎక్కడ ఉన్నారు వాళ్ళు చూడండి. అది see here, that is coming as here, that is 3000. that means the projected sale per month. అంటే సేల్ బట్టే కదా రిసీవబుల్స్ అంటే ఏంటంటే మనం అమ్మిన దానికి మనకి రావాల్సిన వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వాలి, మనకి డెటార్స్ అవుతారు. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద సేల్స్. సో మంత్లీ సేల్స్, ప్రొజెక్టెడ్ సేల్స్ పర్ మంత్ 3 months అయినప్పుడు అప్పుడు 1.5 into 3000. ఓకే, ఇట్ ఈస్ కమింగ్ as 4500. అంతవరకు బాగానే ఉంది. స్టోర్స్ అండ్ స్పేర్స్ అది అంతా 6 months. స్టోర్స్ స్పేర్స్ కింద అంటే 6 months కల్లా అయిపోతూ ఉంటాయి అనమాట. మన రిజర్వ్లో ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలి. స్పేస్ అనేది ఒక 6 monthsకి మనకు ఉపయోగపడే స్పేస్ అనేది రిజర్వ్లో ఉంచుకోవాలి. 6 months ఇంటూ సి హియర్ ప్రతి నెల కూడా మీకు కన్జ్యూమ్ అయ్యేది 100 అంటే 6 monthsకి కన్జ్యూమ్ అయ్యే మెటీరియల్ స్పేస్ అనేప్పుడు మనం రిజర్వ్లో పెట్టుకోవాలి. దట్ మీన్స్ 6 into 100, ఇట్ ఈస్ కమింగ్ as 600. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అదర్ కరెంట్ అసెట్స్. అదర్ కరెంట్ అసెట్స్ 800. ఓకే, సో దానికి మీకు ఏమి ఎక్కడ లేదు. అండ్ బికాస్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఇట్ ఈస్ నోవేర్ కనెక్టెడ్ టు దట్ ఆపరేటింగ్ సైకిల్. సో ఎంటైర్ అమౌంట్ వీఆర్ టేకింగ్. సో ఇట్ ఈస్ 800. నౌ టోటల్ చేయండి. టోటల్ చేస్తే ఏమవుతుంది మీకు? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత వచ్చింది చూద్దాం. GWC is equal to 18,500. సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసాం? ఇది ఎలా చేసామంటే బేసింగ్ ఆన్ దట్ ఆపరేటింగ్ సైకిల్ మీద చేయాలి తప్పితే బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయని ఫిగర్లు అన్నీ కూడా టోటల్ మొత్త ఫిగర్లు మనం ఎప్పుడూ కూడా తీసుకుని దాని ప్రకారం మనం అడ్వాన్స్ అనేది వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ అనేది చేయకూడదు. సో వర్కింగ్ క్యాపిటల్, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అనేది కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? లెస్. అందులో నుంచి మనం తీయాల్సింది ఏంటి? బికాజ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్కి వెళ్ళాలనుకుంటే మనం ఏం చేయాలనుకున్నామండి? అదర్ కరెంట్ లయబిలిటీస్ అనేది తీయాలి. అదర్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏముంటాయి చూద్దాం. సో హియర్ క్రెడిట్ ఆన్ పర్చేజెస్ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్. అంటే సప్లయర్స్ మనకి ఇచ్చారు, మనం పర్చేజ్ చేసాం, వాడు క్రెడిట్ ఇచ్చాడు. అదంతా 1 month. అంటే మనం వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా అసెట్స్, అవన్నీ లయబిలిటీస్. మనం ఇవ్వాల్సినవి అంటే ఎంత? 1800 పర్ మంత్ 1800. సో 1800 చూడండి, రా మెటీరియల్స్ పర్చేజ్ పర్ మంత్ ఇస్ 1800 into 1
1 month కాబట్టి సో 1800. సో అగైన్ డిఫరెన్స్ నెట్టింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ విల్ గెట్ ఎ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే మనం అనుకున్నది అదే కదండి, టోటల్ కరెంట్ అసెట్స్ లోంచి ఓకే కరెంట్ లయబిలిటీస్ కనుక తీసి అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్ కనుక తీస్తే కనుక వచ్చేది మనకి వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. సో ఈ రకంగా మీకు వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఒక కేస్ స్టడీ రూపంలో మీకు తెలిసింది. సో 16,700 ఇది గ్యాప్, వాడుకున్న గ్యాప్ ఇది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఎన్డబ్ల్యూసి హయ్యర్ అంటే ఏంటి, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది వాడు తెచ్చుకోవాలి అంటే ఏంటి, 20 ఎంత తెచ్చుకోవాలి, 25% ఆఫ్ 16,700 వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ వాడి దగ్గర తెచ్చుకుని ఉండాలి. తెచ్చుకున్నాడా లేదా చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు మీకు లెక్కలో అవైలబుల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ వాడి దగ్గర 5,000 అంట. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది 25% ఆఫ్ ద టీసీఏ టోటల్ కరెంట్ అసెట్స్ అనేది 4,625 వచ్చింది. ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నది మీకు 5,000 ఆల్రెడీ వాడి దగ్గర ఉంది ఆ మార్జిన్. సో ఇప్పుడు రెండిట్లో ఆ మార్జిన్ పోనే కదా మనం ఇవ్వాల్సింది ఫైనాన్స్ రూపంలో. అలా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు విచ్ ఈజ్ హయ్యర్ అనేది తీసుకుంటాం. ఆల్రెడీ మనకి మెయింటైన్ చేయాల్సిన మార్జిన్ 4,625 అయినప్పటికీ కూడా 5,000 ఇంకా హయ్యర్ దాన్ దట్ 5,000 మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఆ హయ్యర్ పోర్షన్ తీసేస్తాం. మిగతా అమౌంట్ వాడికి మనం ఫైనాన్స్ రూపంలో వాడికి ఇస్తాం. అది మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అంటాం. సో దట్ అమౌంట్ ఈజ్ 11,700. ఎంత చక్కగా ఉందంటే మీకు మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ప్రొజెక్టెడ్ టర్న్ ఓవర్. అంటే ఇక్కడ మెథడ్స్లోకి వచ్చేటప్పటికే మనకి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ అనేది MPBF సెకండ్ మెథడ్ ఆఫ్ లెండింగ్ అంటాం, తర్వాత ప్రొజెక్టెడ్ టర్న్ ఓవర్ మెథడ్ అంటాం, క్యాష్ బడ్జెట్ మెథడ్ అంటాం. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అసెసింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, ఇప్పుడు బేసిక్ మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ బేసింగ్ ఆన్ దట్ ఆపరేటింగ్ సైకిల్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదేంటంటే ప్రొజెక్టెడ్ టర్న్ ఓవర్ మెథడ్. అంటే ఇది ఎక్కడ ఉపయోగిస్తామంటే దిస్ మెథడ్ ఎస్పెషల్లీ వీ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ అడ్వాన్సెస్ లిమిట్ అప్ టు 5 crores ఉపయోగిస్తాం. దీంట్లో సింపుల్గా మనం చేసేది ఏంటంటే వాడు ప్రొజెక్టెడ్ యాన్యువల్ గ్రాస్ సేల్స్ ఎంత అనేది ఇచ్చేస్తాడు. సార్ ఇది నెక్స్ట్ ఇయర్ ప్రొజెక్షన్స్ ఎంత సార్ అని చెప్తాడు. చెప్పినప్పుడు మనం డైరెక్ట్గా బేసింగ్ ఆన్ దట్ విల్ గో అహెడ్. ఎలా చేస్తాం అంటే 20% ఆఫ్ ద ప్రొజెక్టెడ్ యాన్యువల్ గ్రాస్ సేల్స్ అనేది వాడికి లిమిట్ కింద ఫిక్స్ చేసేస్తాం, వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ కింద ఇచ్చేస్తాం. ఏది అప్ టు 5 crores ఇచ్చే అడ్వాన్సెస్ అన్నిటికీ కూడా విల్ ఫాలో దిస్ వన్. ఓకే, ఇందులో 20% ఎందుకన్నాం అంటే 5% ఆల్రెడీ మార్జిన్ కింద కంట్రిబ్యూషన్ కింద ఉన్నట్టు లెక్క. అంటే వాడు ప్రమోటర్స్ కంట్రిబ్యూషన్ 5% అనేది కూడా ఉంటుంది. అంటే 20 + 5 టోటల్ 25% అనేది మనం టోటల్గా తీసేసి 75% మనం ఇస్తున్నట్టు లెక్క. ఇందాకలాగే జిరాక్స్ మిషన్కి ఎలాగ మనం 75% ఇస్తున్నామో ఇక్కడ కూడా అదే మెథడ్. కానీ ఇక్కడ టర్న్ ఓవర్ మెథడ్ ఏంటంటే వాడు ఇచ్చే ప్రొజెక్టెడ్ సేల్స్ మీద మనం 20% మనం ఇచ్చేస్తాం. సబ్జెక్ట్ టు 5% వాడి మార్జిన్ ఉంటుందా లేదా ప్రమోటర్స్ మార్జిన్ అనేది మనం చూసుకుంటాం. ఎందుకు ఈ 25% వచ్చింది అని అంటే కనుక ద ఆపరేటింగ్ సైకిల్ అనేది 3 months కింద లెక్క. ఎప్పుడైతే ఆపరేటింగ్ సైకిల్ 3 months అయిందో సంవత్సరానికి మీకు 12 నెలలు. 12 నెలలు డివైడ్ బై 3 అంటే ఏంటంటే 4 అంటే ఏంటి 25%. పర్సెంటేజ్ రూపంలో చేస్తే 25%. ఆ రకంగా మనం స్ట్రైట్ అవే ఆపరేటింగ్ సైకిల్ అనేది 3 months అనే అజంప్షన్ తోటి ఈ టర్న్ ఓవర్ మెథడ్లో 20% ఆఫ్ దట్ ప్రొజెక్టెడ్ సేల్స్ అనేది మనం ఇచ్చేస్తాం. ఒకవేళ కనుక ఆపరేటింగ్ సైకిల్ మారిందనుకోండి ఆటోమేటిక్ ఇది కూడా మారిపోతుంది. ఓకే, సో అదే ఇది స్టాండర్డ్ నోటేషన్ ఆఫ్ 3 months బట్టే మీకు ఇక్కడ 20%, 25% వచ్చింది. చిన్న కేస్ స్టడీ కూడా ఇక్కడ ఇచ్చాడు. ప్రొజెక్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 120. అటువంటిప్పుడు మనం ఎలా ఇస్తాం ఫైనాన్స్ అని చూసుకుంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ సింపుల్. 25% ఆఫ్ ఏ ఎంత 30.
అందులో మినిమం మార్జిన్ ఫ్రమ్ ద బారోయర్, వాడు తీసుకోవాల్సిన మార్జిన్ ఎంత అంటే 20% ఆఫ్ ద బి, అంటే ఇందులో 20%, దట్ ఈజ్ 6. సో మినిమం బ్యాంక్ బారోయింగ్ అప్పుడు ఎంత అవుతుంది, 80% కదా, వాడు 25% పెట్టుకున్నప్పుడు వీడిది 80% అవుతుంది. సో దట్ ది డిఫరెన్స్ ఈజ్ 24. యాక్చువల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ అవైలబుల్ ఎంత అనుకుంటే కనుక దట్ ఈజ్ 5. ఎందుకంటే దిస్ ఈజ్ given net working capital available is given. Okay, so margin stipulated అంటే higher of this అంటే ఏది అని చూసుకుంటే కనుక 6 తీసుకుంటాము. ఇందాక మనం చెప్పాం చూడండి, ఇంతకు ముందు లెక్కలో 5000 అనేది అవైలబుల్, వాడేమో మనం లెక్కేస్తే 4625 వచ్చింది, హయ్యర్ ఆఫ్ దట్ మనం తీసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మీకు హయ్యర్ ఆఫ్ దట్ మార్జిన్ 6 కింద తీసుకున్నాం. 5, 6లో హయ్యర్ 6 కాబట్టి. సో ఫైనల్గా వీల్ గెట్ 24 అనేది మనం లిమిట్ పర్మిసిబుల్ మనం అడ్వాన్స్ రూపంలో ఇస్తాం. టర్న్ ఓవర్ మెథడ్ ఇస్ వెరీ వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ దిస్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్. ఓకే, ఇందాక చెప్పిందండి ఎంపీబీఎఫ్ మెథడ్, దిస్ ఈజ్ ఎంపీబీఎఫ్ మెథడ్. ఇందాక మనం ఆపరేటింగ్ సైకిల్ బేసిస్ మీద మనం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ చేసాం. ఇక్కడ ఏంటంటే టెండెన్సీ సెకండ్ మెథడ్ ఆఫ్ లెండింగ్ అనేది ఇది ఒక వన్ మెథడ్. ఇక్కడ ఏంటంటే మనము ఫాలో అయ్యేది మెథడ్ ఆఫ్ లెండింగ్. దేర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్. కరెంట్ అసెట్స్ మీద వెళ్తుంది. కరెంట్ అసెట్స్ 200 అనుకోండి. కరెంట్ లయబిలిటీస్ అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్ ఈజ్ 80 అనుకోండి. సో వర్కింగ్ క్యాపిటల్ సింపుల్ ఈక్వేషన్సే. ఓన్లీ థింగ్ ఈజ్ మార్జిన్ స్టిపులేషన్లో మారుతుందండి అంతే. టర్న్ ఓవర్కి వచ్చేటప్పటికి ఏం తీసుకుంటాం, సైకిల్ బేస్ చేసి తీసుకుని 25%లో 5% తీసి 20% ఆఫ్ దట్ ప్రొజెక్టెడ్ సేల్స్ మీద వెళ్ళిపోతాం. ఎంపీబీఎఫ్ మెథడ్లో ఏం చేస్తామంటే కరెంట్ అసెట్స్ ఎలాగో 200 ఇచ్చాడు, కరెంట్ లయబిలిటీస్ అదర్ దన్ బ్యాంక్ ఇచ్చాడు, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే ఏంటో తెలిసి మీకు 120, బికాజ్ 200 - 80 is 120. మినిమం స్టిపులేటెడ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ దట్ కరెంట్ అసెట్స్, అంటే 25% ఆఫ్ 200, ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 50. సో యాక్చువల్ ప్రొజెక్టెడ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చిందంటే 60. ఓకే, సో హియర్ సి మైనస్ డి అంటే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అనేది 120, మార్జిన్ అనేది ఒకటి మినిమం స్టిపులేటెడ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ప్రకారం వస్తే కనుక మార్జిన్ 25% ఆఫ్ కరెంట్ అసెట్స్ కనుక తీసుకుంటే వచ్చేది 50, తీసేస్తే దట్ ఈజ్ 70. సి మైనస్ ఈ అంటే ఏంటి, యాక్చువల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ దట్ ఈజ్ 60. సో మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఇందులో ఏది తక్కువ అయితే అది ఇస్తాం. సో నెట్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ 70 వచ్చింది, ఇక్కడ 60 వచ్చింది. ఓకే, ఇది వాడికి రిక్వైర్డ్ అమౌంట్, లెండింగ్ అమౌంట్. సో ఇక్కడ రిక్వైర్డ్ అమౌంట్ ఏది లెస్ వచ్చిందంటే 60 వచ్చింది కాబట్టి విల్ ఫైనాన్స్ దట్ 60. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ కరెంట్ అసెట్స్ మీద మనం వెళ్తున్నాం. కరెంట్ అసెట్స్లో మనం తీసుకుంటున్నాం 25% అనేది. ఓకే, అక్కడ మనం టోటల్ సేల్స్లో ప్రొజెక్టెడ్ సేల్స్ మీద వెళ్ళాం. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ ఎంపీబీఎఫ్ మెథడ్ ఆఫ్ లెండింగ్ అండ్ టర్న్ ఓవర్. నెక్స్ట్ క్యాష్ బడ్జెట్ మెథడ్. దిస్ ఈజ్ అనదర్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్. ఇందులో ఏం చేస్తామంటే జనరల్గా ఇందులో వచ్చే అడ్వాన్సెస్ ఎటువంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హాస్పిటల్స్ ఉంటాయి, అలాగే కాలేజ్ అడ్వాన్సెస్ ఉంటాయి. అందులో కూడా వర్కింగ్ క్యాపిటల్ ఉంటుందండి. హాస్పిటల్స్, కాలేజ్ ఏంటంటే వాళ్ళ శాలరీస్ ఉంటాయి, తర్వాత వాళ్ళకి ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ అంటే మీకు వాటి వాళ్ళు ఉపయోగించే సిరంజుల దగ్గర నుంచి ఫ్లూయిడ్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ఇవన్నీ కూడా వర్క్ స్టాక్ అనేది రోల్ అయ్యాయి, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కన్వర్ట్ అయ్యాయి. ఫిక్స్డ్ నేచర్ కాదు, అంత కరెంట్ నేచర్. కాబట్టి వాళ్ళకి సంబంధించింది వాళ్ళ అడ్వాన్సెస్ మనకి అడిగినప్పుడు, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సెస్ అయినప్పుడు మనం క్యాష్ బడ్జెట్ మెథడ్ అనేది ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాం ఇది మాత్రం అంటే, అక్కడ మనకి ఇన్కము ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. అంటే మనకి కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఫీజెస్ రూపంలో స్టూడెంట్స్ నుంచి వచ్చేది ఇన్ఫ్లో, అలాగే ఈ శాలరీస్ టు దట్ లెక్చరర్స్, తర్వాత స్టాఫ్కి, వీళ్ళందరికీ వెళ్ళేదంతా కూడా అవుట్ఫ్లో. సో ఇన్ఫ్లో అవుట్ఫ్లో గ్యాప్స్ ఉంటాయి చూడండి, మధ్యలో వచ్చేది గ్యాప్స్ వస్తాయి ప్రతి నెల కూడా. వచ్చినప్పుడు మరి ఇది ఎందుకు ఉపయోగిస్తామండి అంటే, ఫీజెస్ అనేది ఏదో ఒకసారి వస్తాయి,
టర్మ్కి ఒకసారి కడతా ఉంటాడు. ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము అలాగా, లేకపోతే యాన్యువల్ ఫీజెస్ కింద వస్తాయి, అంతేగాని ఎవ్రీ మంత్ రావు. అలాగే ఎక్స్పెండిచర్ అనేది అవుట్ఫ్లో అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్ఫ్లోకి అవుట్ఫ్లోకి ఒక్కసారి డెఫిసిట్ అనేది అరైవ్ అవుతుంది. అంటే మనకి క్రెడిట్ అయ్యేంత వరకు, మనకి ఇన్ఫ్లో వచ్చేంత వరకు కూడా ఒక్కొక్కసారి డెఫిసిట్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఈ గ్యాప్తో మనకి వాడికి ఎలాగ రన్ చేయడం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ గ్యాప్కి వాడు ఒక లిమిట్ అనేది అడుగుతాడు. సో ఆ రకంగా మనం ఏం చేస్తామంటే విల్ చూస్ దిస్ క్యాష్ బడ్జెట్ మెథడ్. హాస్పిటల్స్ కూడా అంతే అండి. వాళ్ళకి పేషెంట్ దగ్గర నుంచి ఫీజెస్ రూపంలోనో, వాటర్ రూపంలో, కన్సల్టేషను, తర్వాత ఆపరేషన్ ఛార్జెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఏంటంటే ఈ స్టాఫ్కి శాలరీస్, వాటికి వీటన్నిటికి కూడా ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మీకు అది మీకు ఇచ్చే వాడు 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 ఏం చేస్తాడంటే ఇది వాడు ఎవ్రీ మంత్ క్యాష్ రిసీట్స్ ఎంత, క్యాష్ పేమెంట్స్ ఎంత అనేది వాడు అసెస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ బేసిస్ మీద ఓకే సర్ప్లస్ ఆ డెఫిసిట్ అని చెప్పేసి టాబ్యులేషన్ చేసుకుని ఎక్కడైతే మీకు డెఫిసిట్స్ వస్తున్నాయో ఎంత డెఫిసిట్ వస్తుందా అని చెప్పి చూసి అందులో పీక్ డెఫిసిట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసి అది డ్రాయింగ్ లిమిట్ కింద ఫిక్స్ చేసి ఓకే దే విల్ గివ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్. సో ఇప్పుడు జస్ట్ లైక్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రెడిట్ కార్డ్ అండి. మన క్రెడిట్ కార్డు మనం ఉపయోగిస్తున్నాం కదా, ఆ క్రెడిట్ కార్డు కూడా మనకి ఏ రకంగా ఉపయోగిస్తాడో మనకి ఏ రకంగా చెప్తాడు. అది సబ్ స్టాఫ్కి ఒక లిమిట్ ఇస్తాడు, ఆఫీసర్స్కి ఒక లిమిట్ ఇస్తాడు, క్లరికల్కి ఒక లిమిట్ ఇస్తాడు, ఎగ్జిక్యూటివ్స్కి ఒక లిమిట్ ఇస్తాడు. ఎందుకు అందరికీ డిఫరెంట్ లిమిట్స్ ఇస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క క్యాష్ ఇన్ఫ్లో అనేది మారిపోతుంది. సబ్ స్టాఫ్కి వచ్చేది 15,000 అయితే, క్లర్క్కి వచ్చేది 30,000 అయితే కనుక, ఆఫీసర్కి వచ్చేది 50,000 అయితే, ఎగ్జిక్యూటివ్ వచ్చేది 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు బికాస్ ఇన్ఫ్లోస్ మారుతున్నప్పుడు ఓకే ఎక్స్పెండిచర్ ప్యాటర్న్స్ మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మీకు ఆ డెఫిసిట్ అనేది ఎలాగనేది వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, ఫిక్స్ చేసుకుని వేరీ అవుతుంది. అదే ప్రకారం ఇక్కడ కూడా డిపెండింగ్ అపాన్ దట్ డెఫిసిట్ ఇట్ విల్ బి చేంజింగ్. అలాగే ఇది ఇంకెక్కడ ఉపయోగిస్తాం అంటే సీజనల్ బిజినెసెస్లో కూడా ఉపయోగిస్తాం. రైస్ మిల్స్ ఉన్నాయనుకోండి, ఓకే ఇక్కడ సీజనల్ క్రాప్స్ వచ్చినప్పుడు ప్యాడీ కలెక్షన్స్ వాటికి పీక్ లెవెల్లో వాడికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే అక్కడ డెఫిసిట్ వస్తుంది, వాడికి ఇచ్చిన లిమిట్ సరిపోదు, అడ్హాక్ లిమిట్స్. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఈ క్యాష్ బడ్జెట్ మెథడ్ ద్వారా అప్లై చేసి డెఫిసిట్స్ మనం ఫిలప్ చేస్తాం. అడ్వాంటేజెస్ అనేవి ఇవే. సీజనల్ ఇండస్ట్రీస్, కాంట్రాక్టర్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ వీళ్ళందరికీ కూడా అడ్వాంటేజెస్. దీనికి లిమిటేషన్స్ ఏంటంటే విల్ నాట్ రిఫ్లెక్ట్ చేంజ్ ఇన్ వేరియస్ కరెంట్ అసెట్స్. అండ్ ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే లిమిటేషన్స్లో ఇక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మాత్రం చూసుకుంటూ ఉంటాం తప్పితే ఆ గ్యాప్ డెఫిసిట్ అనేది అరైవ్ అవుతాం. కానీ మనం దీంతో పాటు మనం చేయాల్సిన అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ కూడా చేస్తేనే కానీ యాక్చువల్గా ఈ డెఫిసిట్ అనేది డైవర్షన్ ఆఫ్ ద ఫండ్స్ వల్ల వస్తుందా, లేకపోతే యాక్చువల్ విత్ ఇన్ దట్ యూనిట్లో కానీ పర్టికులర్ ఎంటిటీలో కానీ కంపెనీ బిజినెస్లో కానీ వస్తుందా అనేది మనం రెండో స్టేట్మెంట్తో స్టడీ చేసి మాత్రం చెప్పగలుగుతాం. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్, అందులో ఆపరేటింగ్ సైకిల్ ఇంపార్టెన్స్ ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్లో టైప్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత దానికి కనెక్టెడ్గా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. అంటే వర్కింగ్ క్యాపిటల్లోను రేషియోస్లో ఇవన్నిటిలో కూడా మనకి ఏంటంటే రేషియోస్ అన్ని కూడా బెంచ్ మార్క్స్ వచ్చేస్తాయి. వర్కింగ్ క్యాపిటల్ అనేది టర్న్ ఓవర్ ప్రకారం మనం ఫైనాన్స్ చేస్తాం. తర్వాత కానీ యాక్చువల్గా యూటిలైజేషన్ దీన్ని ఏమంటామంటే ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ అంటాం. ఏదైతే మనం ఇస్తున్నామో ఫండ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ అవుతున్నాయా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ సెషన్లో కూడా మనం చెప్పుకున్నాం ఎక్కడ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్లో క్యాష్ బడ్జెట్ మెథడ్ అనేది కూడా ఒకటి. ఆ క్యాష్ బడ్జెట్ మెథడ్లో ఇన్ఫ్లో ఆఫ్ రిసీట్స్, పేమెంట్స్ రెండు చేస్తాం. ఎక్కడైతే మనకి డెఫిసిట్ ఉంటుందో అది ఫైనాన్స్ చేస్తాం, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్లో అసలు ఎలాగ మూవ్ అవుతున్నాయి ఫండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం ఎలాగా చేయాలి, ఎలా చూడాలి అనే దాన్ని ఇప్పుడు మనం ఈ క్లాస్లో మన ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్లో మనం చెప్పుకుంటాం. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దట్ పాయింట్.
బ్యాలెన్స్ షీట్ అనేది ఏం చెప్తుంది అంటే సింపుల్గా బ్యాలెన్స్ షీట్ అనగా సారీ ప్రాఫిట్ అండ్ లాస్ అనగా రెండు కూడా జస్ట్ ఇట్ విల్ గివ్ ఎన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆపరేషన్స్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ప్రాఫిట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఆన్ ద ఫైనాన్షియల్ ఎండ్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ కెన్ గెట్ దట్ స్టాటస్ ఆఫ్ దట్ డిఫరెంట్ కాంపోనెంట్స్. అది మాత్రం తెలుస్తుంది, అంటే పొజిషన్ ఫైనాన్షియల్ పొజిషన్ మాత్రం తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఏమంటామంటే సమ్మరీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ఇయర్ జరుగుతాయి. ఓకే, జరిగిన తర్వాత మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31st March వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫైనాన్షియల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అనేది ఫైనలైజ్ చేస్తాం. ఫైనలైజ్ చేసినప్పుడు ఏమవుతుంటే అన్ని సమ్మింగ్ డెబిట్ టు క్రెడిట్ ఎడిషన్ డిడక్షన్ అన్ని చేసేసి ఫైనల్గా మనం బ్యాలెన్సెస్ అరైవ్ అయ్యి అది బ్యాలెన్స్ షీట్లో మనం ఫామ్ చేస్తాం. సో దీని ఏమంటామంటే ఈజ్ ఓన్లీ ద సమ్మరీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఇట్ కెన్ ఏబుల్ టు గివ్ ఏది బ్యాలెన్స్ షీట్ అవగానేంటి ప్రాఫిట్ అండ్ లాస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అండ్ డజంట్ గివ్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. వాట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ద ఫ్లో ఎలా జరిగింది, ఏ రకంగా రూట్ అయినాయి ట్రాన్సాక్షన్స్. ఓకే, అది మనకి కరెక్ట్గా ఎండ్ యూజ్ అయినాయా లేకపోతే ఏమైనా డైవర్ట్ అయినాయా ఫండ్స్ ఇంకెక్కడైనా ఎలా అయినాను, అలా ఒకదాని బదులు ఇంకొకటి అయినా వెళ్ళినాయా. అంటే అఫ్కోర్స్ బ్యాలెన్స్ షీట్ టాలీ అయినంత మాత్రాన ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అనుకోవడానికి లేదండి. ఎందుకంటే దేర్ మే బి సమ్ డైవర్షన్స్ ఆఫ్ ఫండ్స్ ఉండొచ్చు, లేదనుకుంటే ఇంకా దట్ మీన్స్ మాల్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్ ఉండొచ్చు, ఏదైనా సరే జరగవచ్చు. ఇవన్నీ కూడా ఈ జస్ట్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ దే కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ దట్ బిజినెస్ ఫార్మ్ అనేది. అలాగే ఇక్కడ నెక్కపోతే ఇంకా అనదర్ థింగ్ ఏంటంటే బిట్వీన్ 2 బ్యాలెన్స్ షీట్ డేట్స్ ఒకవేళ 2-3 బ్యాలెన్స్ షీట్లు పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఇచ్చినప్పుడు అరే బ్యాలెన్స్ షీట్ ఇచ్చినంత మాత్రం సరిపోతుందా? ఆ బ్యాలెన్స్ షీట్ లెట్ సే 2019 బ్యాలెన్స్ షీట్ ఉంది మన దగ్గర, 2020 బ్యాలెన్స్ షీట్ ఉంది. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఉంటే ఏంటి, ఆ బ్యాలెన్స్ షీట్ ఈ బ్యాలెన్స్ షీట్ ఈ బ్యాలెన్స్ షీట్. సో దానికి దీనికి కొరిలేషన్ ఏం తెలుస్తుంది మనకి? కాబట్టి ఇట్ డజంట్ షో ద పొజిషన్ రిగార్డింగ్ అక్విజిషన్ ఆఫ్ ద న్యూ అసెట్స్. న్యూ అసెట్స్ అనేది తెలియదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ సెపరేట్ స్టేట్మెంట్స్. అలా లిక్విడేషన్ ఆఫ్ దట్ ఓల్డ్ లయబిలిటీస్ లోన్స్ కానీ అటువంటివి ఏమన్నా అనుకోండి, లిక్విడేట్ చేసి కానీ క్లోజ్ చేసి కానీ ఏమైనా పొజిషన్ తెలుస్తుందా అంటే ఎస్, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్ అది. అలాగే క్రియేషన్ ఆఫ్ ద న్యూ లయబిలిటీస్ ఏమైనా అప్పులు కానీ కొత్తవి కానీ ఏమైనా ఉన్నాయా అది కూడా మనకి తెలియదు. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే సో ఓన్లీ దస్ ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్. ఆ రకంగానే మనకి ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనకి ఎసెన్షియల్. ఇందులో ఏముంటాయి చూద్దాం. You see that again I am coming to that picture of that balance sheet. Balance sheet అనేది again మీ మైండ్కి మళ్ళీ రీకాల్ చేసుకునేలాగా ప్లేస్ చేశాను. ఇందులో లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి, రైట్ సైడ్ అసెట్స్ ఉంటాయి. లయబిలిటీస్ మనం ఏమని చెప్తున్నాము, సోర్సెస్ అని కూడా చెప్పాము. సోర్సెస్ ఎందుకంటే వీఆర్ రైజింగ్ ద ఫండ్స్. ఓకే, అవి రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అప్లికేషన్లోకి వెళ్తాయి. అప్లికేషన్స్ అంటే దాన్ని అసెట్స్ అంటాం. వీఆర్ క్రియేటింగ్ సమ్ అసెట్స్, దాన్ని మనం ఏంటంటే యూజెస్ అని కూడా అంటాం. Say here I have shown these liabilities as sources and assets as uses. ఇందులో మీకు ఇవన్నీ కూడా ఏంటంటే లెఫ్ట్ సైడ్ లాంగ్ టర్మ్ సోర్సెస్ అని చెప్పి అనుకున్నాం. ఓకే, ఏది ఫస్ట్ నెట్వర్త్, ఈక్విటీ, ఓన్ ఫండ్స్, తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీస్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ అంటే దీన్ని షార్ట్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. అలాగే రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అసెట్స్లోకి వచ్చేటప్పటికి మనం ఏమనుకున్నాము, ఫిక్స్డ్ అసెట్స్ని అండ్ నాన్ కరెంట్ అసెట్స్, ఇవన్నీ కూడా long-term uses of funds, including this intangible. And this current assets ni మనం short-term uses of funds. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నవే, బట్ అగైన్ ఐఎమ్ రీక్యాపింగ్ ఆఫ్ దిస్ పిక్చర్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ షీట్. సో ఏ ఉంటాయనేది మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఏంటంటే సోర్సెస్ అంటే ఏంటి, యూజెస్ అంటే ఏంటి అనేది దీన్ని బట్టి మీకు ఈజీగా తెలుస్తుంది. క్యాపిటల్ ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఎ సోర్స్. అలాగే టర్మ్ లోన్ ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఎ సోర్స్. క్యాపిటల్ అంటే పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటాం, అదే టర్మ్ లోన్ అంటే లాంగ్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటాం. అదే కరెంట్ లయబిలిటీస్ మీకు ట్రేడర్స్ ఇస్తారని చెప్పాం, క్రెడిట్ ఇస్తారు అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్. దాన్ని ఏమంటే షార్ట్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటాం. అలాగే దీన్ని ఉపయోగించినప్పుడు ఎక్కడికి వస్తాం, అసెట్స్లోకి వస్తాం. అసెట్స్లో అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ ఏదో మనం పర్చేజ్ చేస్తాం, అంటే యూజ్ చేస్తున్నాం, అంటే ఇది పర్మనెంట్ నేచర్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ
యూజెస్ ఆఫ్ ఫండ్, లాంగ్ టర్మ్ యూజెస్ ఆఫ్ ఫండ్స్ అంటాం. అలాగే నాన్ కరెంట్ అసెట్స్, అలాగే కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ నేచర్, లెస్ దాన్ 1 year ఉంటాయి కాబట్టి యూజెస్ అంటే స్టాకు క్యాష్ రూపంలో పెట్టుకుంటాం, కోటెడ్ షేర్స్, అలాగే ఇందులో సన్డే డేటార్స్ ఇవన్నీ ఉంటారు కాబట్టి వీళ్ళన్నీ ఏమంటాం యూజెస్ కింద మనం చెప్పుకుంటాం. దట్ ఈజ్ ఆల్సో యూజెస్ ఆఫ్ ఫండ్స్. ఓకే, సో ఆ రకంగా మీకు ఏంటంటే ఇవి పొజిషన్, ఈ బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుంది, పొజిషన్ మాత్రం చెప్తుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ లాంగ్ టర్మ్ సోర్సెస్ అండ్ లాంగ్ టర్మ్ యూజెస్, షార్ట్ టర్మ్ సోర్సెస్ అండ్ షార్ట్ టర్మ్ యూజెస్. ఓకే, కానీ ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ ఎలాగ వెళ్ళినాయి, అది ప్రాపర్గా వెళ్ళినాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ ఫండ్స్ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తున్నాం అని చెప్పాను. ఓకే, హౌ ఇట్ విల్ బి, లెట్ us see. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దాన్ని ఏమంటాం, 1 by 1. అంటే దిస్ డిఫరెంట్ నేమ్స్ వీఆర్ కాలింగ్, దట్స్ ఆల్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఫైనాన్షియల్ పొజిషన్. అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఒక సంవత్సరం 2019లో ఒకటి ఉంది, 2020లో అనదర్ పొజిషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ షీట్ ఈ బ్యాలెన్స్ షీట్ సెపరేట్ బ్యాలెన్స్ షీట్స్. సో దానికి దీనికి మధ్యలో వేరియేషన్స్ అనేది మనం ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా మనం పికప్ చేసి ఆ చేంజెస్ ఎలా జరిగినాయి, ఏ రూపంలో జరిగినాయి, వాట్ ఆర్ ద చేంజెస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ దీస్ 2 years అనేదే మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్తుంది. దానికి ఇంకో పేరు ఏంటంటే సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అని కూడా అంటాం. ఎందుకంటే లయబిలిటీస్ సోర్సెస్ అంటున్నాం, అప్లికేషన్స్ యూజెస్ అంటున్నాం. సో ఈ రెండింటి మధ్యలో ఉండేది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో అనదర్ నేమ్. అలాగే ఇంకొక పేరు ఏంటంటే మూమెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఎందుకు వర్కింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్ అని అంటాం అంటే, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ నథింగ్ బట్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పాం, NWC. అలాగే లాంగ్ టర్మ్ సోర్సెస్ మైనస్ లాంగ్ టర్మ్ యూజెస్, రెండింటికి మధ్యలో ఉండే డిఫరెన్స్ కూడా అది కూడా నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటండి, మార్జిన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఓకే అది ఎరోజ్ అవుతుందా, పెరుగుతుందా, ఏ రకమైన చేంజెస్ అంటే ఏమవుతుందా, డిఫరెన్స్ అనేది మీకు తగ్గిపోతుంది అనుకోండి, అంటే ఏంటి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎరోజన్ ఆఫ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ అని అర్థం. అంటే మార్జిన్ తగ్గిపోతున్నట్టు లెక్క. తగ్గిపోతుంది అంటే ఏంటి, ఏ రకంగా తగ్గిపోతుంది, రియల్గా ఆ ఫర్మ్ ప్రాఫిట్ జనరేట్ చేయకుండా తగ్గిపోతుందా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ వల్ల అదేమైనా ఇబ్బంది వచ్చి ఆ ఫర్మ్ అలా అయిందా అనేది ఇవన్నీ కూడా ఎనాలిసిస్లోకి వస్తాయి. అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఎనాలిసిస్ చేసిన తర్వాత మనకు వస్తుంది. దీన్ని ఇంకొకటి ఏంటంటే వేర్ గాట్ అండ్ వేర్ గాన్ స్టేట్మెంట్. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి సోర్సెస్, ఎక్కడికి వెళ్తున్నాయి. అలాగే ఫండ్స్ ఫ్లో అంటే సోర్సెస్ అనేది పెరిగినాయి అనుకోండి, ఎస్ పెరిగినాయి, సోర్సెస్ పెరిగినాయి అంటే రెండు బ్యాలెన్స్ షీట్స్ కంపేర్ చేస్తున్నప్పుడు వచ్చే ఈ ఇంప్లికేషన్స్ మాట అండి. అది నెక్స్ట్ యూజెస్లో ఎక్కడికి వెళ్ళినాయి. అలాగే సోర్సెస్ కనుక తగ్గినాయి అనుకోండి, ఓకే యూజెస్లో కనుక ఏమైనాయి తగ్గితే కనుక ఇలాగ. అండ్ దాన్ని మనం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సోర్సెస్ ఫ్రమ్ విచ్ ఫండ్స్ హ్యావ్ బీన్ అబ్టైన్ అండ్ యూజెస్ టు విచ్ దే హ్యావ్ బీన్ అప్లైడ్. ఇట్ ఎనేబుల్స్ ద మేనేజ్మెంట్ టు నో ద మూమెంట్ ఆఫ్ రిసోర్సెస్ లిక్విడ్ అసెట్స్ బిట్వీన్ 2 dates అంటే 2 years మధ్యలో జరిగే కంపారిజన్ మనం స్టడీ చేస్తాం. Next, when you are coming to this, funds flow is nothing but analyzing the details of items containing the balance sheet. Balance sheet లో ఉన్నదాన్ని అనలైజ్ చేయడం. ఓకే, అనలైజ్ చేయడం అంటే we shall see how it will be. We'll take some example. With that example, we can compare these two. Okay, and it is the recasting the increase and decrease of certain figures in the balance sheet and linking them in the analysis. అంటే మనం ఏం చేస్తామంటే కంపారిజన్గా తీసుకుని ఓకే అది ఇంక్రీజ్ అయ్యిందా తగ్గిందా ఏదో ఒక కాంపోనెంట్ తీసుకుంటాం. సపోజ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయనుకోండి, ఫిక్స్డ్ అసెట్స్లో ఒక సంవత్సరంలో 40 లక్షలు ఉంది, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు 60 లక్షలు అయింది అనుకోండి. ఏం జరిగింది, ఉన్నట్టుండి 20 లక్షలు పెరిగింది. ఏం జరిగితే పెరుగుతుంది అది అంటే మనం దాన్ని వెతుక్కోవాలి, ఏం జరిగితే పెరిగింది అది. ఓకే, అలాగే అంటే వాడు ఏమైనా లోన్ ఏమైనా తీసుకున్నాడా, టర్మ్ లోన్ ఏమైనా ఇచ్చారా, సో వీ హ్యావ్ టు చెక్అప్ దట్. ఏమైనా టర్మ్ లోన్ కనుక రైట్ చేశాడు ఎక్కడ నుంచాను అలా కాకుండా టర్మ్ లోన్ కాకుండా ఇంకేమైనా నిజంగానే వాడు ప్రాఫిట్ వచ్చేసింది అంత ప్రాఫిట్, ఎందుకంటే లోన్ తీసుకోకుండానే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఓకే ఆ ప్రాఫిట్ తోటి ఇంకో మిషన్ ఏమైనా కొన్నాడేమో. సో అలాగా ఇదంతా ఏంటంటే రీకాస్టింగ్ ద ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ ద సర్టన్ ఫిగర్స్ తీసుకుని బ్యాలెన్స్ షీట్ నుంచి అవి లింకప్ చేసి మనం అనలైజ్ చేస్తాం. ఓకే, ఇది ఎవరికి ఇంపార్టెంట్, ఎవరికి ఇంట్రెస్ట్ అంటే పార్టీస్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ అంటే షేర్ హోల్డర్స్ కావాలి ఇన్ఫర్మేషన్, అలాగే ఇన్వెస్టర్స్
those who invested in that particular business activity వాళ్ళకి కావాలి, బ్యాంకర్స్ కావాలి. బికాజ్ దే హ్యావ్ గివెన్ దట్ లోన్స్ ఇచ్చినప్పుడు అది అడ్వాన్సెస్ చేసినప్పుడు దానికి వాళ్ళకి అవసరం ఉంటుంది. ఇది ఎలా జరుగుతున్నాయి, ఇచ్చిన ఫండ్స్ ఎండ్ యూజ్ కరెక్ట్గా అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవడం కోసం. అలాగే ఇచ్చిన ప్రొజెక్షన్స్ అన్ని కూడా కరెక్ట్గా వెళ్తున్నాయా, ఫ్లో అవుతున్నాయా లేదా, వాడు చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాడా లేదంటే ఇంకేమైనా డైవర్ట్ చేస్తున్నాడా ఫండ్స్ అనేది. అలాగే క్రెడిటర్స్ అంటే ఈ ఫర్మ్కి ఎవరైతే వాళ్ళు అంటే ట్రేడర్స్ ఇస్తారు చూడండి, అప్పిస్తారు కదా, సన్రీ క్రెడిటర్స్ అంటాం. వాళ్ళు కూడా కావాలి ఇన్ఫర్మేషన్. ఈ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ నుంచే వాళ్ళు ఏం జరుగుతుంది బిజినెస్లో అనేది తెలుసుకుంటారు. అలాగే మేనేజ్మెంట్ ఫర్ ఫైనాన్షియల్ డెసిషన్. అలాగే మేనేజ్మెంట్ ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే కనుక కంపారిజన్ బట్టి వేర్ వీఆర్, ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇంకేమైనా తెలుస్తుందా లేదా, మన డెసిషన్స్ అనేది బేసింగ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ కంపారిజన్ అనేది వీ కెన్ ప్రొసీడ్ ఫర్ దట్. నెక్స్ట్ వెన్ వీఆర్ కమింగ్ టు దాట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్స్. జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 2 బ్యాలెన్స్ షీట్స్ ఆర్ 3 బ్యాలెన్స్ షీట్స్, కంపారిటివ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్స్ ఫస్ట్ తీసుకోవాలి. స్టెప్ బై స్టెప్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే కంపారిజన్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్స్ తీసుకుంటాం ఫస్ట్ స్టెప్. తర్వాత కంపేర్ చేసిన తర్వాత ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నోటెడ్ యాజ్ వన్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ క్యాపిటల్ సంబంధించింది తగ్గిందా పెరిగిందా, అది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ క్యాపిటల్ అనేటప్పటికి మనం అనుకున్నాం టోటల్ కరెంట్ అసెట్స్, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ, సన్రీ డేటార్స్, ఓకే, ఇవన్నీ బిల్స్, రిసీవబుల్స్, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్. దీనే మనం వర్కింగ్ క్యాపిటల్ అని కూడా అంటాం. సో ఈ వర్కింగ్ క్యాపిటల్లో ఏమైనా పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఏమైనా వచ్చిందా, ఓకే, ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే ఒక మనిషికి హార్ట్ ఎటువంటిదో ఎంత ఇంపార్టెంటో అలాగే ఒక బిజినెస్ కూడా వర్కింగ్ క్యాపిటల్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ద మోర్ అండ్ మోర్ వర్కింగ్ క్యాపిటల్ ఇట్ ఈజ్ సౌండ్ ఎనఫ్, అంటే లిక్విడిటీ ఉండాలి, తర్వాత ఎక్కువ టర్న్ అవుతూ ఉండాలి, స్టాక్ అదంతా కూడా ఎఫెక్టివ్గా. అది కూడా ఏదో స్టాక్ పెట్టేసుకుని ఐడియల్ స్టాక్ ఏమో 70%, యూటిలైజేషన్ స్టాక్ ఏమో 30% పెట్టుకోవడం ఉపయోగం ఉంది. అలా కాకుండా ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ దట్ స్టాక్ జరుగుతుందా లేదా, దానివల్ల ఏమవుతుందంటే సేల్స్ కింద ఎఫెక్టివ్గా ఎఫిషియన్సీ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతుంది. అంటే విత్ లో కాస్ట్ దే కెన్ ఏబుల్ టు గెట్ ఏ గుడ్ సేల్స్ అండ్ ఆటోమేటికల్లీ ప్రాఫిట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ రకంగా వర్కింగ్ క్యాపిటల్ అనేది సెకండ్ స్టెప్లో మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత అనలైజింగ్ ద నాన్ కరెంట్ అసెట్, లాంగ్ టర్మ్ డెట్ అండ్ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ బోత్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఆర్ అరైవ్డ్ ఎట్. తర్వాత వస్తాం థర్డ్ స్టెప్లోకి. అంటే ఏంటంటే నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏమున్నాయి, మనకి ఇన్వెస్ట్మెంట్స్ లేకైనా వెళ్తుందా లేదా, మనకంటే సర్ప్లస్ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటాం. అలాగే లాంగ్ టర్మ్ డెట్, ఇక్కడ అప్పులు ఉన్నాయి, బ్యాంక్ నుంచి కానీ ఇంకా ఎక్కడి నుంచి కనుక బారో చేసిన ఫండ్స్ ఉన్నాయి, ఓకే, అవి కూడా మనం అనలైజ్ చేస్తాం ఈ కంపారిజన్ బట్టి. ఎందుకంటే మనం ఎఫెక్టివ్గా మనం లోన్ రీపే చేయగలుగుతున్నామా లేదా, ఓకే, మన సర్ప్లస్ జనరేట్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుస్తాయి. అలాగే షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ షేర్ క్యాపిటల్ పొజిషన్, ఒక్కోసారి షేర్ క్యాపిటల్ అనేది తగ్గిందనుకోండి అంటే మనం వాట్ వీఆర్ డూయింగ్ అంటే రిడెంప్షన్ ఆఫ్ దట్ మీన్స్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఉంటాయి. ప్రిఫరెన్షియల్ షేర్స్ మీరు అనుకున్నాం మొట్టమొదటి చెప్పుకున్నాం 20 years కల్లా ప్రిఫరెన్షియల్ షేర్స్ అనేది రిడీమ్ అయిపోతున్నప్పుడు అంటే టైం అయిపోయేటప్పటికి వాళ్ళు లిక్విడేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఇచ్చినప్పుడు మన ప్రాఫిట్స్ తగ్గుతాయి. కానీ ఇచ్చేటప్పుడు మన ప్రాఫిట్స్ మనం కొంత క్వశ్చన్ పెట్టుకుని వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం లేదా. ఎందుకంటే 100 రూపాయలు వచ్చిందనుకో, 100 రూపాయలు రిడీమ్ చేశారనుకోండి, ఇంకా బిజినెస్ ఇంక ముందుకేం వెళ్తుంది అది. కాబట్టి అంటే ఇవ్వడం వరకు ఓకే బాగానే ఉంది, కానీ ఇస్తూ తన సర్ప్లస్ అనేది మనం జనరేట్ చేసుకుని ఉండాలి ఆ టైంకి, ఓకే, అప్పుడే వాడు సౌండ్ ఎనఫ్గా ఉన్నట్లు లెక్క ఫర్మ్. అలా నెక్స్ట్ అనలైజ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు నో దట్ అన్యూజువల్ చార్జెస్ సచ్ యాజ్ డివిడెండ్ డిక్లేర్డ్, ఐటీ ప్రొవిజన్స్, ఇవన్నీ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సఫిషియెంట్గా ఉంటుందా లేదా. ఎందుకంటే ట్యాక్సెస్ పే చేయగల కెపాసిటీలో ఉండాలి. డివిడెంట్ అనేది డిక్లేర్ చేసేటప్పుడు కూడా అవి మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. ఏదో ఉంది కదా అని చెప్పి డిక్లేర్ చేసేయడం లేదు. ఎందుకంటే వాడికి అప్పులు మనం డివిడెండ్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ మన గైడ్లైన్స్ ఫాలో అవ్వాలండి. ఎందుకంటే మనకు రైట్ ఆఫ్ చేసుకోవాల్సి చాలా ఉంటాయి. ఓకే, మన సపోజ్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయనుకోండి, ప్రొవిజన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకేమైనా డిప్రిసియేషన్ మనం సమ్ ప్రొవిజన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఏ బిజినెస్, పార్ట్ ఆఫ్ ఏ యూనిట్. సో ఇవన్నీ మనం చేసుకున్న తర్వాత మనం మిగిలిందే మనం డివిడెండ్ కింద డిక్లేర్ చేయాలి. అంతేగాని ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి మీరు మీ ప్రెస్టేజ్ చేసి మీకు ఫేవర్గా ఉండటం కోసం లేకపోతే ఇంకేమైనా
ఇంట్రెస్ట్, స్పెషల్ ఇంట్రెస్ట్ కోసం మీరు డివిడెండ్ డిక్లేర్ చేశారనుకోండి, బాగానే ఉంటుంది, కంపెనీ చూడటానికి బాగానే ఉంటుంది, ఆటోమేటిక్గా ఇట్ విల్ బి కొలాప్స్ ఇన్ దట్ లాటరల్ స్టేజ్. కాబట్టి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ రకంగా చెక్ చేయడానికి మనకి కావాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్? సోర్సెస్ ఎందుకు కావాలనేది మనం చెప్పుకున్నాం. ఓకే, తర్వాత వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్? ఫండ్స్ సోర్సెస్ ఏ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి చూడండి, మన రైట్ సైడ్ నేను బ్యాలెన్స్ షీట్ అదే చిన్న మినిమైజ్డ్ స్టెప్లో చూపించాను మీకు. ఇక్కడ సేమ్ బ్యాలెన్స్ షీట్, లెఫ్ట్ సైడ్ సోర్సెస్, రైట్ సైడ్ యూజెస్ ఉంటాయి అనుకున్నాం. ఓకే, ఉన్నాయనుకున్నాం. ఉన్న తర్వాత మీకు నెట్వర్త్ సేమ్ సెగ్రిగేషన్ అంతా మీకు చూపించాను ఇక్కడ. కానీ అది బ్యాలెన్స్ షీట్ పొజిషన్ మాత్రం చెప్తుంది. అలా కాకుండా ఇక్కడ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటంటే, ప్రాఫిట్ ఫ్రమ్ అంటే కంపారిజన్. వీఆర్ కమింగ్ టు ద కంపారిజన్కి వచ్చినప్పటికీ సోర్సెస్ అనేది ఏమవుతుంది? ప్రాఫిట్ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ మీకు 2019లో మీకు 2000 వచ్చింది అనుకోండి లాభం అనుకుందాం, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ పొజిషన్ 2000 అనుకోండి. వెన్ యూఆర్ కమింగ్ టు ద 2020 3000 అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? మీకు 1000 రూపీస్ పెరిగింది. అంటే ప్రీవియస్ 2000, నౌ ఇట్ ఈస్ 3000, అంటే దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ 1000. ఈ 1000 ఏంటి అంటే సోర్సెస్, అంటే కొత్త సోర్సెస్ మీకు వచ్చినట్టు లెక్క. అది ఇక్కడ పాయింట్. అంటే వైల్ కంపేరింగ్ ద బ్యాలెన్స్ షీట్స్ యూ కెన్ ఏబుల్ టు అసర్టైన్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సోర్సెస్. అది. అలాగే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఇప్పుడు ఉందనుకోండి, ఫిక్స్డ్ అసెట్స్ అనేది అమ్మేసాడు అనుకుందాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అదర్వైజ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే సపోజ్ లెటెస్ట్ సే మీకు ఎక్కడో మీకు బాండ్స్ల రూపంలో పెట్టారు. అంటే ఏంటి? మీకు ఎక్కడ వస్తుంది అది? దట్ విల్ కమ్ ఇన్ టు దట్ నాన్ కరెంట్ అసెట్స్ అనుకుందాం. అందుగురించే మీకు చూపిస్తున్నాను ఈ బ్యాలెన్స్ షీట్ అని. నాన్ కరెంట్ అసెట్స్లో ఒక 5 yearsకో ఎంతో, మోర్ దెన్ 1 year కదండి ఇన్వెస్ట్మెంట్ అంటే, అలాగా బాండ్స్ రూపంలో పెట్టారు 2 లక్షలు ఎంతో. అది బాండ్ టైం అయిపోయింది, మెచ్యూర్ అయిపోయేటప్పటికి మీ ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, వచ్చినప్పుడు ఏం చేస్తారు న్యాచురల్గా? సో దట్ విల్ బి కమింగ్ యాజ్ అ సోర్స్. ఎందుకంటే మీకు ఇక్కడ మీకు వచ్చిన రిడీమ్ అయిపోయినాయి, మెచ్యూర్ అయిపోయిన ప్రాఫిట్స్ మీకు చేతికి వచ్చినాయి, అంటే మీకు ఫండ్స్ అవైలబిలిటీలోకి వచ్చినాయి. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్. అలాగే ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడ మిషనరీ ఉంది, మిషనరీ మీరు అమ్మేశారనుకోండి, అమ్మేసిన తర్వాత మీకు 50 లక్షలు వచ్చింది అనుకోండి. 50 లక్షలు ఏంటిది? బిజినెస్లో మనకు కావాల్సిన ఫండ్స్, బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి తగ్గ సోర్సెస్ మన చేతికి వచ్చినాయి. అఫ్కోర్స్ అగైన్ చేతికి ఫస్ట్ మీకు సోర్సెస్ కింద వచ్చినాయి, దాని తర్వాత మళ్ళీ యూజ్లోకి వెళ్తారు, మళ్ళీ ఇంకో కొత్త మిషన్ కొనుక్కుంటారో మరి ఇంకోటి చేసుకుంటారు. అలాగే ఈ నాన్ కరెంట్ అసెట్స్లో మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూర్ అయిపోయి మీ దగ్గరికి వచ్చినాయి, అంటే సోర్సెస్ కింద వచ్చినాయి. ఓకే, ఆ తర్వాత యూ విల్ టేక్ అనదర్ డెసిషన్ ఏం చేయాలనేది. అది మిషనరీ కొనుక్కుంటారా, లేకపోతే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ బాండ్స్ చేసుకుంటారా, దట్ ఈస్ లెఫ్ట్ యూ, దట్ ఈస్ సెకండ్ పార్ట్. అలాగే రిఫండ్ ఆఫ్ ట్యాక్సెస్. మనకి ట్యాక్సెస్ మనం ఎక్సెస్ పే చేసాం అనుకోండి, వచ్చినాయి అనుకోండి, ఓకే, ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్. అలాగే సిమిలర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్ ఏదైనా సరే కావచ్చు. అలాగే ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ షేర్స్కి మళ్ళీ వెళ్ళారనుకోండి, రైట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా షేర్స్ కానీ మీరు వెళ్ళారనుకోండి కొత్త, దట్ మీన్స్ మళ్ళీ పబ్లిక్ ఇష్యూ కానీ కొన్ని షేర్స్ కానీ వెళ్ళారనుకోండి, మనం అనుకున్నాం కదా ఆథరైజ్డ్ క్యాపిటల్లో మన ఆ లిమిట్ వరకు ఎప్పుడు దాకా మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి పబ్లిక్ నుంచి ఫండ్స్ రైజ్ చేసే రూపంలో. సో అలాగే వెళ్ళినా కూడా ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్, ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు దట్ క్యాపిటల్. ఓకే, అలాగే ఇష్యూ ఆఫ్ షేర్స్ డిబెంచర్స్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్స్. అలాగే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్. మీరు లోన్స్ రైజ్ చేశారనుకోండి, బ్యాంక్ నుంచి CCOD తీసుకుని లోన్ తీసుకున్నారనుకోండి, ఓకే, షార్ట్ టర్మ్ CCOD కనుక ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్. అలా కాకుండా లాంగ్ టర్మ్ టర్మ్ లోన్ తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో ఈ రకంగా ఏంటి, బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ ఫండ్సే. అలాగే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, చెప్పాను కదండి ఇందాక, అదే మళ్ళీ పాయింట్ ఇక్కడ వచ్చింది. సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇట్ మే బి ఏ కరెంట్ షార్ట్ టర్మ్ నేచర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. అలాగే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. డిక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ మెన్ బై డిక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్? ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్. అంటే వర్కింగ్ క్యాపిటల్లో మీకు తగ్గుదల. ఓకే, అంటే దట్ మీన్స్ ఇక్కడ మీ కరెంట్ అసెట్స్ ఉన్నాయనుకోండి, కరెంట్ అసెట్స్లో మీకు తగ్గడం ఏంటండి? అవును, మీ స్టాక్ ఉంది, మీ స్టాక్ అంతా కూడా మీరు ప్రొడక్ట్స్ రూపంలోకి వెళ్ళిపోయి సేల్స్ అయిపోయినాయి అనుకోండి. సేల్స్ అయిపోతే డబ్బులు వస్తే ఎక్కడికి వస్తాయి? మీ చేతికి వస్తాయి. అంటే ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్. సో ఆ రకంగా మీకు ఏంటంటే ఒక 5 టన్నులు ఉన్న స్టాక్ అనేది 1 టన్నుకు వచ్చిందంటే దట్ మీన్స్ యూ హ్యావ్ కంప్లీట్లీ యూటిలైజ్డ్ దట్ 4 tons స్టాక్ అనేది మీరు ఉపయోగించేశారు. అంటే ఉపయోగించే గూడ్స్ కింద కన్వర్ట్ అయిపోయిందంటే సేల్స్ అయిపోయినాయి. డబ్బులు వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్గా మీకు సోర్సెస్ కింద వచ్చినట్లు లెక్క.
సో ఆ రకంగా ఏమవుతుందంటే వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేది మీకు అసర్టైన్ చేయగలగాలి బిఫోర్ గోయింగ్ ఫర్ దిస్ అనాలిసిస్ ఆఫ్ దట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి. ఓకేనండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ యూజెస్ ఆఫ్ ఫండ్స్ అంటే రైట్ సైడ్. అదేంటో చూద్దాం. రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి? మీకు ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే లయబిలిటీస్లోనే సోర్సెస్లోనే తగ్గుతుంది. చూడండి, సోర్సెస్లో తగ్గుతుంది ఇక్కడ. అంటే లాంగ్ టర్మ్ లోన్ ఉందండి. ఓకే, లోన్ ఉందంటే ఏంటి? ఇక్కడ మీకు సపోజ్ ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 40 లక్షలు అయింది లోను. అంటే దాని అర్థం ఏంటి? మీరు కొంత కట్టేశారు కదా, అంటే 10 లక్షలు మీకు రీపేమెంట్ అయిపోయింది కదా. సో రీపేమెంట్ అయ్యింది అంటే దట్ ఈజ్ యూజ్ అయినట్టు లెక్క. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే మీకు వచ్చిన ప్రాఫిట్స్లోంచే మీరు కడుతున్నట్టు లెక్క. సో ఆ రకంగా రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సిందంటే ఈ ఫండ్స్ ఎలా ఫ్లో అవుతున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేది చూసుకోండి. అంటే మీకు ఇక్కడ ఏంటంటే అది లయబిలిటీస్లోనే ఉంది కదా సార్, లయబిలిటీలో లాంగ్ టర్మ్ సోర్సెస్ ఉంది కదా, బ్యాంక్ లోన్ అంటే అదే కదా. ఓకే ఉంది, కానీ అక్కడ బ్యాంక్ లోన్ ఏం జరిగింది? ఇక్కడ బ్యాంక్ లోన్ అనేది బ్యాలెన్స్ తగ్గింది అంటే ఏంటి? 10 లక్షలు మళ్ళీ మీకు వచ్చింది, కలిసింది. అంటే రావటం అంటే ఏంటి? దట్ మీన్స్ యూజ్ చేశారు మీరు, అంటే రీపేమెంట్ కోసం యూజ్ చేశారు ఆ ఫండ్స్. అంటే మీకు ఆల్రెడీ సర్ప్లస్ వచ్చిన ఫండ్స్ని వస్తేనే కదా మీరు రీపే చేయగలుగుతారు. అంటే ఆ రకంగా రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్ అనేది యూజెస్ ఆఫ్ ఫండ్స్. అలాగే రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ కూడా మీకు టైం అయిపోయింది. 5 సంవత్సరాలకు మీరు ఇచ్చారు డిబెంచర్స్, 5 సంవత్సరాల టైం అయిపోయింది. అయిపోయేటప్పటికి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి కదండి. ఓకే, ఇవ్వగలిగారంటే దాని అర్థం ఏంటి? మీకు ఫండ్స్ వచ్చినాయి. ఆ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేశారు? దాన్ని యూజ్ చేశారు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఓకే, అలాగే రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇంకా అన్నీ అవే. అండ్ ఎడిషన్ టు ద ఫిక్స్డ్ అసెట్స్, ఇక్కడికి ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చినాయి. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తాం. ఫిక్స్డ్ అసెట్స్ పెరిగినాయి అంటే ఎందుకు? అంతకుముందు మీకు మిషనరీ 40 లక్షలే ఉంది, ఇప్పుడు ఉన్నట్టుండి మీకు 60 లక్షలు అయింది, అంటే 20 లక్షలు పెరిగింది. అంటే ఒక మిషన్ ఎక్స్ట్రా కొన్నారంటే ఎక్కడి నుంచి కొంటారు? మీరు యూజ్ చేశారు. అంటే మీ దగ్గర ఉన్న ఫండ్స్ దాన్ని యూజ్ చేస్తేనే వరకు ఎక్కడ మిషన్ క్రియేట్ అయింది. సో ఆ రకంగా ఎడిషన్ టు ద ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ ఎ యూజ్ ఆఫ్ ఫండ్స్. అలాగే పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగారు అంటే మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, సర్ప్లస్ ఉన్నాయి. ఆ ఫండ్స్ని మీరు యూజ్ చేస్తేనే మీరు ఫ్రెష్ పర్చేజెస్ చేయగలిగారు ఇన్వెస్ట్మెంట్స్. సో పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ యూజెస్ ఆఫ్ ఫండ్స్. ఓకే, అలాగే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు అనుకోండి, అది మళ్ళీ సోర్సెస్ అవుతాయి. చూడండి, ఇదే పాయింట్. సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీరు సేల్ చేశారనుకోండి, ఫండ్స్ వచ్చినాయి. సో ఫండ్స్ వచ్చినాయి అంటే మీకు చేతికి వచ్చినాయి. ఇక్కడ మీకు పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళినాయి అంటే యూజ్ అయినాయి. సో పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఎ యూజెస్ ఆఫ్ ఫండ్స్. అలాగే పేమెంట్ ఆఫ్ డివిడెండ్, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మీరు పే చేశారు. ఓకే, అంటే ఉపయోగించారు, యూటిలైజ్ చేశారు. దాన్ని మనం ఏం చేస్తామంటే సింపుల్గా అప్లికేషన్ అని కూడా అనవచ్చు. అలాగే లాస్ ఫ్రమ్ ఆపరేషన్స్, అంటే లాస్ ఉంది, ఆ లాస్ని మీరు పోడ్చగలుగుతున్నారంటే ఏంటి? మీకు సర్ప్లస్ ఉంటేనే కదా మీరు పోడ్చగలుగుతున్నారు, అంటే రైట్ ఆఫ్ చేయగలుగుతున్నారు. సో దట్ మీన్స్ లాస్ ఫ్రమ్ ఆపరేషన్స్, దట్ ఈస్ ఆల్సో యూజెస్ ఆఫ్ ఫండ్స్. అలాగే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, ఇంక్రీజ్ అవుతుంది అంటే మీరు ఏం చేస్తారంటే ఆ సోర్సెస్ ఎక్కడి నుంచో రైట్ చేసి ఉంటారు. దీని సోర్సెస్ ఎక్కడ పట్టుకుంటాం తర్వాత. ఓకే, అయితే మీ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ ప్రాఫిట్ నుంచి మీరు స్టాక్ కొన్నారనుకోండి, ఫ్రెష్ స్టాక్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సేల్స్ పెంచుదామని చెప్పేసి మీరు ఎక్స్ట్రా స్టాక్ కొన్నారనుకోండి, ఆటోమేటిక్గా వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. వర్కింగ్ క్యాపిటల్ అంటేనే కరెంట్ అసెట్స్ కదా. అలా కాకుండా మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు, ఓడిఓసిసి లోన్, దాంతో ఒక 2-3 టన్నులు మీరు స్టాక్ కొన్నారనుకోండి, అండ్ ఫర్ యూటిలైజేషన్ అండ్ ఫర్ సేల్స్ పర్పస్ అండ్ ప్రొడక్షన్ పర్పస్. ఓకే, దట్ ఈజ్ ఆల్సో అంటే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో ఈ రకమైన అనాలిసిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫండ్ అండ్ విచ్ ఈజ్ ద యూజెస్ ఆఫ్ ఫండ్ అనేది కంపల్సరీగా తెలియాలండి. తెలిసిన తర్వాత దెన్ విల్ గో ఫర్ దట్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్. తర్వాత మీకు వచ్చిన ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఫండమెంటల్ ఏంటంటే ఇది మనం చేస్తాం. దీన్ని మనం ఏంటంటే పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్లీ, ఫండ్స్ ఫ్లో యాజ్ సోర్సెస్ అనేది కూడా ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్. ఏదైతే మనకి లయబిలిటీస్లో ఎక్కడ పెరుగుతున్నాయో అది సోర్సెస్. అలాగే ఇప్పుడు అంటే కన్సాలిడేట్ చేసాం, ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో దాని కన్సాలిడేషనే ఒక స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేస్తున్నాడు వీడు. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి అని ఓవరాల్ పిక్చర్, సోర్సెస్ అంటే ఏంటి, యూజెస్ అంటే ఏంటి. సోర్సెస్ అనేటప్పటికి మాకు 2 వచ్చినాయి, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి చెప్పాం.
అంటే ఏంటి, మీకు లయబిలిటీస్లో ఇంక్రీజ్ అవ్వడం. అంటే మీరు టర్మ్ లోన్ ఇచ్చాడు అనుకోండి, బ్యాంక్ నుంచి టర్మ్ లోన్ తెచ్చుకున్నాడు అనుకోండి, అంతే కదా, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీయే కదా అది, సోర్సెస్ వచ్చినట్టు లెక్క. అలాగే ఓసి వచ్చిందనుకోండి, ఓకే. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్లో కొంచెం ఇంక్రీజ్ వచ్చిందనుకోండి, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీయే కదా. అంటే మీకు నెట్వర్క్లో పెరిగింది, లయబిలిటీయే కదా అది, పర్మనెంట్ లయబిలిటీ అది. ఓకే, అందులో సోర్సెస్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా మీకు ఇట్ ఈస్ ఎ సోర్సెస్, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫండ్. ఓకే, ప్లస్ ఇక్కడ మనం ఇంకోటి ఏమనుకుంటున్నాం, డిక్రీజ్ ఇన్ అసెట్స్. అంటే అసెట్స్లో కనుక తగ్గిపోతే కనుక అది కూడా సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద తీసుకుంటున్నాం. ఎందువల్ల, ఇక్కడ మిషన్ ఉంది, 60 లక్షల మిషన్ ఉన్నట్టుండి 40 లక్షలకు చూపిస్తుంది నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి. అంటే 20 లక్షలు మాయమైపోయింది. ఏమైపోయింది కనపట్లేదు. ఏమైపోయిందని అమ్మేశారు మీరు. అమ్మేశారంటే ఏంటి, మీకు అసెట్స్ అనేది తగ్గినాయి అంటే ఏంటి, సేల్ అయిపోయిందంటే ఎక్కడికి వచ్చింది, మీకు సోర్సెస్లోకి వచ్చేసింది. సో ఆ రకంగా ఏంటంటే సోర్సెస్ అనేది కూడా స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ ఇస్ ఆల్సో ఆల్వేస్ సోర్సు, అలాగే డిక్రీజ్ ఇన్ అసెట్స్ ఇస్ ఆల్సో సోర్స్. దీనికి ఆఫ్సెట్ కాంట్రా. యూజెస్కి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ కనుక ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, ఎస్ ఇట్ ఈస్ అప్లికేషన్. ఇప్పుడు ఇందాక చెప్పాను, 40 లక్షలు 2019లో ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఇప్పుడు 60 లక్షలు అయినాయి అంటే 20 లక్షలు పెరిగింది అంటే ఏం జరిగినట్లు లెక్క, అప్లికేషన్ జరిగింది అంటే యూజెస్ జరిగింది అనమాట. అంటే దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ ఈజ్ యూజెస్. అలాగే డిక్రీజ్ ఇన్ లయబిలిటీస్ అంటే చెప్పాం కదా మీకు, దట్ ఈజ్ లయబిలిటీస్ అంటే లెఫ్ట్ సైడ్ లోన్ రీపే చేసేసాడు వాడు. 40 లక్షలు ఉన్నది లోను లాస్ట్ ఇయర్ 2019లో, ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 30 లక్షలు అయిందంటే 10 లక్షలు కట్టేశాడంటే యూజ్ చేశాడు, అంటే అప్లై ఏంటంటే తనకు వచ్చిన సోర్సెస్ని అప్లై చేశాడు. సో ఇట్ ఈస్ ఎ డిక్రీజ్. సో ఆ రకంగా ఏంటంటే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన సోర్సెస్ అంటే సింపుల్గా ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ ఇస్ ద సోర్స్ ప్లస్ డిక్రీజ్ ఇన్ అసెట్స్, అంతే. యూజెస్ అంటే ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ ప్లస్ డిక్రీజ్ ఇన్ లయబిలిటీ. ఎందుకంటే మనం బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం, బ్యాలెన్స్ షీట్ అనేది కూడా ప్లేస్మెంట్ చేసి ఎక్కడెక్కడ ప్లేస్ చేసి ఫైనల్గా అవన్నీ కూడాను టోటల్ చేసుకుంటే కనుక టోటల్ లయబిలిటీస్ టోటల్ అసెట్స్ రెండు కూడా టాలీ అయితే బ్యాలెన్స్ షీట్ టాలీ అయినట్టు లెక్క, కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మనం తయారు చేసి టోటల్ సోర్సెస్ టోటల్ యూజెస్ అంటే చేంజెస్, ఫండ్స్ ఫ్లో అంటే ఏంటంటే చేంజెస్, అంటే ఇక్కడ ఎంత పెరిగింది, ఇది ఇక్కడ తగ్గింది, ఇది ఎంత పెరిగింది, ఇవే కదండి. ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్ ఎంత పెరిగింది, ఒక్కొక్క దాంట్లో నుంచి వస్తాం. అంటే నెట్వర్క్లో ఏమైనా తగ్గుదల ఉందా, ఒక్కొక్కసారి ఏమి చేంజ్ ఉండకపోవచ్చు. అలాగే మీకు లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో కానీ చేంజ్ పెరిగిందనుకోండి ఫ్రెష్ లోన్ తీసుకున్నట్టు లెక్క, తగ్గిందనుకోండి కట్టేసినట్టు లెక్క. సో అలాగా ప్రతి దాంట్లో కూడా మనం తీసుకుని ఈ చేంజెస్ అవన్నీ కూడా సమ్మరైజ్ చేసుకుంటాం, సోర్సెస్ కింద చేసుకుంటాం. అలాగే ఇటువైపు యూజెస్ అన్ని కూడా సోర్సెస్ సమ్మరైజ్ చేస్తాం ఐటమ్స్. ఈ రెండు కూడా టాలీ అనుకోండి, ఓకే, మన ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ టాలీ అయిపోయింది లెక్క. టాలీ అయిపోయిన తర్వాత అప్పుడు దాని దగ్గర పెట్టుకుని మనం అనలైజ్ చేస్తాం. ఇప్పుడు మనం 1 by 1 టిక్ కొడతాం, ఇది కరెక్టా కాదా, ఇది ప్రాపర్గా జరిగిందా లేదా, ఎందుకంటే ఇంక్రీజ్ అనేది జస్టిఫై చేయొచ్చా, లేకపోతే అందులో ఏమైనా తేడా పడాలు ఉన్నాయా. ఓకే, ఇది. సో ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుందంటే సపోజ్ టర్మ్ లోన్ తీసుకుని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టర్మ్ లోన్ తీసుకున్నాడు ఒక 5 లక్షలు, ఏమన్నాడు మీతోటి, ఒక మిషన్ కొంటాను సార్, మాకు కంపెనీ మిషన్ కావాలి, మిషన్ కొంటాను అని చెప్పి మీకు తీసుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మీకు సోర్సెస్ అనేది బ్యాంక్ నుంచి అంటే ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ అయింది. ఓకే, అక్కడికి వచ్చేటప్పటికి మీకు ఏమైంది, కరెక్టే, కారు కొన్నాడు, పర్సనల్ యూజ్ కొన్నాడు, అది 5 లక్షలు పెట్టి మారుతి కారు కొన్నాడు. ఓకే, మీకు చూపించాడు, ఫిక్స్డ్ అసెట్స్లో చూపించాడు. కానీ ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటి, మీ పర్పస్ ఏంటి, మీరు మిషన్ కొనుక్కోమని ఇచ్చారు మీరు. వాడేం చేశాడు, కారు కొనుక్కున్నాడు, మీకు బ్యాలెన్స్ షీట్లో వచ్చేసింది, బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది అక్కడ. అది కాదు కదా. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కూడా సరిపోతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అక్కడ ఇంక్రీజ్ రెండు అక్కడ టాలీ చేసుకుని మొత్తం అంతా టాలీ అయిపోతుంది. కానీ ఇప్పుడు 1 by 1 చేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా మిషన్కి వెళ్ళిందా, ఏది మిషన్ ఏది ఉందా లేదా, లేదు మిషన్ లేదు, అక్కడ మిషన్ బదులు కారు వచ్చిందంటే కారు ఎందుకు వచ్చింది, నేను ఇచ్చింది మిషన్ యూనిట్ పర్పస్ కదా ఇచ్చాను, అంటే వాడేం చేశాడు, పర్సనల్ పర్పస్ కోసం కారు కొనుక్కున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇటువంటి అన్నీ కూడా బయటపడతాయి. అలాగే దీన్ని ఏమంటామంటే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అని అంటాం. ఓకే, ఇట్ విల్ కమ్ ఇన్ లాటర్. సో ఇక్కడ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, an increase in liabilities or decrease in asset is a source of fund. అలాగే an increase in the assets or a decrease in the liability is a use of fund. A decrease in the net working capital balance during that accounting period is considered as the sources of fund. Like an increase in net working capital during the account period is a
కన్సిడర్డ్ యాజ్ ఎ యూజెస్ ఆఫ్ ఫండ్. ఇందాక మనం చెప్పుకున్నాయే ఒక 4-5 స్టేట్మెంట్స్ రూపంలో మనం ఇక్కడ చెప్పుకున్నాం బ్రాడ్గా. సో నౌ విల్ గో ఫర్ వన్ కేస్ స్టడీ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకుందాం అండి. ఓకే, బ్యాలెన్స్ షీట్లో మీకు లయబిలిటీస్ 2 ఇయర్స్కి ఇచ్చేసాం, అలాగే అసెట్స్ 2 ఇయర్స్కి ఇచ్చేసాం. సో ఇప్పుడు మీకు దిస్ ఈజ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిసి లిమిటెడ్. లయబిలిటీస్లో 2019 ఫిగర్స్ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ 2019 బ్యాలెన్స్ షీట్ ఉంది, 2020 బ్యాలెన్స్ షీట్ ఉంది. పక్క పక్కన వేసాను అంతే, కంపారిజన్ కోసం, మీకు తెలియడం కోసం. అందులో ఏమైనా బ్యాంక్ లోన్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్, టర్మ్ లయబిలిటీస్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టోటల్. అండ్ యూఆర్ కమింగ్ టు దట్ అసెట్ సైడ్కి వచ్చేటప్పటికి క్యాష్, రిసీవబుల్స్, ఇన్వెంటరీ, అదర్ కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఆర్డర్ పక్కన పెట్టండి. ఆర్డర్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇది ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ కింద తీసుకోలేదు. ఒక అటు ఇటు జంబ్లింగ్ జరిగినాయి. ఫిక్స్డ్ అసెట్స్ అనేది మామూలుగా అయితే బ్యాలెన్స్ షీట్లో పైన ఉంటాయి. ఓకే, లెట్ ఇట్ బి, ఇట్ ఈస్ ఆల్ మిక్స్డ్. ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఇంటాంజిబుల్ అంటే ఏంటి, దట్ ఈజ్ ఇంటాంజిబుల్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని అర్థం అవుతుంది. తర్వాత అదర్ నాన్ కరెంట్ అసెట్స్ క్లియర్గా వాడే ఇచ్చాడు, ఫిక్స్డ్ అసెట్స్ అని ఇచ్చాడు, గ్రూపింగ్ వాడే చెప్పేశాడు. ఓకే, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ అలాగే. ఓకే, సో ఫైనల్గా 2019 చూడండి, లయబిలిటీస్ 2009 అసెట్స్ సరిపోయినాయి, బ్యాలెన్స్ షీట్ టాలీడ్. 2020కి వచ్చేటప్పటికి 317.07, దట్ ఈస్ టోటల్ లయబిలిటీస్. అలాగే ఇక్కడ అసెట్స్ 317.07, ఇది కూడా సరిపోయింది. సో మీకు సరిపోయిన బ్యాలెన్స్ షీట్స్ రెండు మీకు ఇచ్చారు. ఎటు వచ్చి మీకు ఇక్కడ ఏమైందంటే బ్యాలెన్స్ షీట్లో మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. ద మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2020 కెన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు మనం చేస్తున్నాం 1 by 1. చూడండి కంపారిజన్లో ఏం జరుగుతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లయబిలిటీస్ తీసుకున్నానండి. ఐఎమ్ టేకింగ్ ద లయబిలిటీస్. లయబిలిటీస్లో ఏం చూడండి, బ్యాంక్ లోన్స్ చూడండి. ఫస్ట్ది బ్యాంక్ లోన్స్ ఎంత, 37.85. ఓకే, అండ్ 2020లోకి వచ్చేటప్పటికి 53.97 వచ్చింది. అంటే ఏముంది, బ్యాంక్ లోన్స్ పెరిగినాయి. అంటే ఇంక్రీజ్లో మనం వేసుకోవాలి. అది చూడండి, కంపారిజన్ చేసుకోవడం, పెరిగిందా తగ్గిందా 2 కాలమ్స్ పెట్టుకున్నాం. ఐటమ్ ఏంటి, బ్యాంక్ లోన్ తీసుకున్నాం. అంటే ఒక్కొక్క ఐటమ్ నేను తీసుకుంటున్నానండి చూడండి. సో ఇక్కడ నాకు ఇంక్రీజ్ ఉంది. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఇంక్రీజ్ యాజ్ 16.12. You check up 53.97 minus 37.85, you will get 16.12. Okay, second item. What is the second item? Other current liabilities. Other current liabilities వచ్చేటప్పటికి ఎంత ఉందండి, 64.54 2019లో ఉంది, 2020కి వచ్చేటప్పుడు తగ్గిపోయింది. అంటే 55.53 ఉంది. సో ఎంత తగ్గింది ఇది చూడండి, డిక్రీజ్లో వేసాను 9.01. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఐటమ్, ఇట్ ఈజ్ ఎ టర్మ్ లయబిలిటీ. టర్మ్ లయబిలిటీ ఇక్కడ మీకు ఏదైతే పైన ఏదైతే చూపిస్తున్నా అదే ఆర్డర్లో వచ్చేస్తున్నాను చూడండి. కాబట్టి మీకు ఈజియర్. టర్మ్ లయబిలిటీస్కి వచ్చేటప్పటికి 78.79 ఉంది 2019లో, 2020 బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేటప్పటికి 82.30 వచ్చింది. అంటే దెర్ ఈజ్ ఎన్ ఇంక్రీజ్ ఆఫ్ 3.51. అది ఏదైనా కావచ్చు, అది ఇంట్రెస్ట్ కావచ్చు, లేదంటే మళ్ళీ ఏమైనా ఇంకేమైనా చిన్న లోన్ ఏమైనా తీసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, పెరిగింది. ఓకే, సో ఇంక్రీజ్ ఈజ్ 3.51. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ షేర్ క్యాపిటల్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇచ్చాడు. ఓకే, షేర్ క్యాపిటల్ నో చేంజ్ కదా. చూడండి, షేర్ క్యాపిటల్లో ఏం చేంజ్ లేదు, అందు గురించి అది ఇగ్నోర్ చేసాం. 7.21, 7.21. సో దెర్ ఇస్ నెట్ ఎఫెక్ట్ ఈజ్ 0. సో దట్ వీ హ్యావ్ నాట్ టేకెన్. అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దానికి వచ్చేటప్పటికి 93.67 ఉంది 2019లో, 2020కి వచ్చేటప్పటికి 118.06. అంటే పెరిగింది, రిజర్వ్స్ పెరిగినాయి. ఎంత పెరిగినాయి అండి, 24.39. సో నౌ యూ సమ్మరైజ్ దిస్ వన్. వాట్ ఈస్ ది ఫైనల్ టోటల్కి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ ఎంత వచ్చిందండి 44.02, డిక్రీజ్ ఎంత వచ్చింది 9.01. ఇక్కడికి మీకు లయబిలిటీస్ పోర్షన్ అయిపోయింది. 2 years కంపారిజన్ అయిపోయినట్టు లెక్క. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు దాట్ అసెట్ సైడ్కి వచ్చాను. సో సిఆర్ రైట్ సైడ్ అసెట్స్ చూడండి, ఇంక్రీజ్ డిక్రీజ్ రాసుకున్నాను 1 by 1. క్యాష్కి వచ్చేటప్పటికి నాకు ఏమైంది చూడండి, 2019లో 2.59 ఉంది క్యాష్, 2020లో ఒకటి 3.57 ఉంది. అంటే దేర్ ఈజ్ ఎన్ ఇంక్రీజ్ ఆఫ్ 0.98. సో ఐ హ్యావ్ పుట్ ఇన్ దట్ ఇంక్రీజ్ కాలమ్. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు ద రిసీవబుల్స్. రిసీవబుల్స్ 40.09, బట్ 2020లో 54.34. and there is an increase of 14.25. I have put in that increase. అలాగే నెక్స్ట్ ఇన్వెంటరీ 51.96, 2020కి వచ్చేటప్పుడు 52.33.
అంటే ఎంత పెరిగింది? 0.37 పెరిగింది. అలాగే నెక్స్ట్ అదర్ కరెంట్ అసెట్స్ 28.46, 2020లో 38.28. సో దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 9.82. సిమిలర్లీ వెన్ యూఆర్ కమింగ్ టు ద ఫిక్స్డ్ అసెట్స్, అంతే ఫిక్స్డ్ అసెట్స్ కూడా అదే చూడండి, పెరిగింది 8.36 పెరిగింది. అలాగే అదర్ నాన్ కరెంట్ అసెట్స్ చూడండి తగ్గింది 17.01 అలా 16.74కి వచ్చింది. సో దేర్ ఈజ్ ఎ డిక్రీజ్ ఆఫ్ 0.27. ఓకే, అది డిక్రీజ్ దాంట్లో వేశాను. నెక్స్ట్ ఇంటాంజిబుల్స్ పెరిగినాయి 2.25 ఉంది 2019లో, 2020లో 3.75 ఉంది. దేర్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ 1.50. సో ఫైనల్గా టోటల్గా వచ్చేటప్పటికి ఏమైంది? 35.2928, దట్ ఈజ్ ఇంక్రీజ్, అండ్ డిక్రీజ్కి వచ్చేటప్పటికి 0.27. సో ఇదండి ఒక బ్యాలెన్స్ షీట్ ఇస్తే మనం కంపారిజన్ చేస్తే కనుక మనకి ఇక్కడ మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎలా అరైవ్ అవుతా అనేది నేను చూపించాను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రూపంలో. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజు, డిక్రీజ్ అయితే డిక్రీజు లయబిలిటీస్లో రాసుకుంటారు. అలాగే అసెట్స్లో కూడా సేమ్, ఇంక్రీజ్ అయితే ఇంక్రీజు, డిక్రీజ్ అయితే డిక్రీజు రాసుకున్నారు. టోటల్ చేసుకున్నారు. టోటల్ చేసుకుంటే 44.02 అండ్ 9.01 ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, మనం ఇప్పుడు ఇందులో సోర్సెస్ అంటే ఏంటి, యూజెస్ అంటే ఏంటి అనేది మనం పికప్ చేయాలి. మనకు ఓన్లీ కంపేర్ చేసి పెరిగినాయా తగ్గినాయా అనే దాని గురించి రాసాం, కానీ ఇందులో సోర్స్ ఏంటో మనం చెప్పలేదు, యూజెస్ ఏంటి అనేది మనం దాని గురించి మెన్షన్ చేయాలి. ఇంతకుముందు ఎర్లియర్ స్టేట్మెంట్లో మనం అనుకున్నాం, ఏమనుకున్నాం మనం, ఇంక్రీజ్ ఇన్ దట్ లయబిలిటీస్ అండ్ డిక్రీజ్ ఇన్ ద అసెట్స్. చూడండి చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. ఇంక్రీజ్ ఇన్ ద లయబిలిటీస్ ఇది సోర్స్ అనుకున్నాం, అలాగే డిక్రీజ్ ఇన్ ద అసెట్స్ అది కూడా సోర్సెస్ అనుకున్నాం. జస్ట్ ఇంతకుముందు చదువుకున్నదే. అప్పుడు ఏమవుతుంది మీకు 44.02 ప్లస్ 2.27 ఈ రెండు కలుపుకోండి. కలుపుకుంటే ఎంత వస్తుందో చూడండి, 44.29 వచ్చింది నాకు. ఓకే, తర్వాత యూజెస్కి వస్తే యూజెస్ ఏం చెప్తున్నాం మనం, ఇంక్రీజ్ ఇన్ ద యూజెస్, ఓకే, అండ్ డిక్రీజ్ ఇన్ ద లయబిలిటీ, అంటే ఇంక్రీజ్ ఇన్ ద అసెట్స్, డిక్రీజ్ ఇన్ ద లయబిలిటీస్. సో ఇప్పుడు ఏమవుతుంది 35.28 ప్లస్ 9.01 ఇది కూడా అంతే వచ్చిందిగా 44.29. అదే ఇక్కడ మీకు ఇక్కడ చూపించాను చూడండి. ఇది ఇక్కడ మీకు దాన్ని ఏమంటుంది, వెర్టికల్. దట్ మీన్స్ ది అబౌట్ టేబుల్ మే ఆల్సో బి ప్రెజెంటెడ్ ఇన్ ఎ వెర్టికల్ ఫార్మ్ యాజ్ అండర్ ఫండ్స్ ఫ్లో డ్యూరింగ్ 2020 ఎలా వేసుకుంటాం అన్నమాట. సోర్సెస్ అదే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇంక్రీజ్ ఇన్ బ్యాంక్ లోన్స్ ఎంత 16.12, టర్మ్ లయబిలిటీస్ 3.51. ఇక్కడ ఉన్న ఫిగర్స్ వేస్తానండి. ఇక్కడ ఇదంతా కూడా మీకు హారిజెంటల్గా ఉంది, అది మీరు వెర్టికల్ దాంట్లో తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 by 1 చూడండి, ఇక్కడ ఉన్నాయి ఫిగర్ ఇక్కడ తీసుకెళ్తాను. బ్యాంక్ లోన్ 16.12, అలాగే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పికప్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నాను. టర్మ్ లోన్ లయబిలిటీస్ 3.51 అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 24.29. అక్కడికి ఇది ఇంక్రీజ్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ డిక్రీజ్కి వచ్చాను. డిక్రీజ్ ఎక్కడికి వచ్చాను, అసెట్స్లో డిక్రీజ్ ఏమున్నాయి చూడండి, 0.27 వచ్చింది. ఆ 0.27 ఇక్కడ డిక్రీజ్ ఇన్ నాన్ కరెంట్ అసెట్స్ 0.27. టోటల్ చూడండి 44.29. నెక్స్ట్ దిస్ ఈజ్ ద సోర్సెస్, సరిపోయింది. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు ద యూజెస్. ఇంక్రీజ్ ఇన్ ద క్యాష్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ తీసుకుంటున్నాను. 29, 14.25, 0.37 అండ్ 9.82. ఇక్కడ నుంచే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి తీసుకొచ్చి వెర్టికల్ ఫార్మాట్లో పెట్టాను. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ 8.36, ఇంటాంజిబుల్స్ 1.50. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను, ఇంక్రీజ్ దట్ మీన్స్ అసెట్స్ అయిపోయిన తర్వాత డిక్రీజ్ ఇన్ లయబిలిటీస్లో చూడండి ఇక్కడ 9.0 ఉంది, అదే మనం ఇక్కడ తీసుకొచ్చాం. డిక్రీజ్ ఇన్ అంటే అది అదర్ కరెంట్ లయబిలిటీస్ 9.01. మొత్తం అన్ని సమ్మేషన్ చేస్తే 44.29. సో నౌ ఇట్ ఈస్ టాలీడ్. అది ఇది మనం సరిపెట్టేసాం, రెండు కూడా టాలీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ రకంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత ఇందులో ఏం వస్తుంది, ఏం తెలుస్తాయండి అనేది మనకి ఇంపార్టెంట్. తయారు చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏదైతే పెరుగుతుందో అక్కడ అది ఎక్కడికి వెళ్తుంది అంటే మీకు దీన్ని ఏమంటామంటే ఏ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ఏ బ్యాంక్ టు పిన్ పాయింట్ ద ఎండ్ యూజ్ ఆఫ్ ద బ్యాంక్ ఫైనాన్స్ ఇంటెండెడ్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ విత్ సమ్ ప్రిసిషన్. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ దట్ దిస్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తెలుస్తుంది. ఏ స్టేట్మెంట్ కెన్ బి యూజ్డ్ టు ప్రొజెక్ట్ ద ఫ్యూచర్ మూమెంట్ ఆఫ్ ద ఫండ్స్. అలాగే
The projected funds flow statement clearly indicates the funds needed to the company for current and other assets, as also the company's ability to repay maturing terms obligations, and check diversion of the funds, verify the withdrawals of the profit, and monitoring that working capital limits. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఎక్కడ ఇంక్రీజ్ అయింది చూస్తాం. ఆ ఇంక్రీజ్ అయింది ఏం చేశాడు, ఇందాక మీకు చెప్పాను చూడండి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో ఇంక్రీజ్ అయింది. ఓకే, లెటర్స్ సే క్రాస్ వెరిఫై చేసినప్పుడు ఒక లోన్లో బ్యాంకు నుంచి టర్మ్ లోను చిన్న టర్మ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. ఓకే, అనుకున్నప్పుడు మీకు ఏం జరిగింది అనేది మీరు చూడాలి. ఏం జరిగింది అని చూసినప్పుడు అప్లై చేశాడా లేదా, యూజెస్లో కరెక్ట్గా వచ్చిందా లేదా. యూజెస్ వచ్చినప్పుడు సపోజ్ లెటర్స్ సే దెర్ ఈజ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ దట్ లాంగ్ టర్మ్ లయబిలిటీ, లెటర్స్ సే ఒక 10 lakhs అనుకోండి. ఆ 10 lakhs మీకు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా అప్పుడు మీరు చూస్తారు పర్పస్ ఆఫ్ దిస్, ఎందుకు పెరిగి లోన్ తీసుకున్నాడు అనేది వెరిఫై చేసినప్పుడు ఒక మిషన్ కొనాలి, ఆ మిషన్ పర్పస్ అని చెప్పేసి మిషనరీ పర్పస్ అని చెప్పి తీసుకున్నాడు అనుకో. కానీ మిషన్ మీరు కనపడాలి కదా, అంటే మీకు ఏమవుతుంది, మీకు మిషనరీలో ఫిక్స్డ్ అసెట్స్లో పెరగాలి, కానీ అక్కడ లేదు, ఫిక్స్డ్ అసెట్స్లో పెరిగింది అనుకోండి. ఓకే, పెరిగినప్పుడు కూడా పెరుగుతుంది, పెరిగినప్పుడు మిషన్ కింద వచ్చిందా ఇంకేమైనా అసెట్ క్రియేట్ అయింది అది చూసుకోవాలి. ఇప్పుడు మీకు కరెక్ట్గా మిషన్ ఫిక్స్డ్ అసెట్ పెరిగిందని టిక్ కొట్టారనుకోండి, అయిపోయాయి. ఎందుకంటే మీరు చేసిన దానిలో ప్రాపర్ అనాలిసిస్ చేయనట్టు లెక్క. ఎందుకంటే పర్పస్ ఆఫ్ దట్ లోన్, టర్మ్ లోన్ ఈజ్ ఓన్లీ ఫర్ పర్చేజింగ్ ఆఫ్ ద మిషన్ అని క్లియర్గా తెలుస్తుంది మీకు. ఎందుకు కొన్నాడంటే వాడు ప్రొడక్షన్కి సేల్స్ పెంచుకోవడం కోసం ఇంకో మిషన్ కావాలని చెప్పేసి బ్యాంక్ వాళ్ళ దగ్గర చెప్పి ఓ టర్మ్ లోన్ తీసుకున్నాడు. అది అంటే మిషన్ అనేది క్రియేట్ అవ్వాలి అక్కడ, కానీ ఫిక్స్డ్ అసెట్స్ అయితే పెరిగింది. మీరు కంపేర్ చేసి ఫిక్స్డ్ అసెట్స్ కొట్టేశారు అనుకోండి, తప్పు కదా. అంటే ఏంటంటే మీకు ప్రతి ఐటము పెరిగింది, you have to check with that, cross verify with that actuals, what happened అనేది మీకు ప్రూఫ్ తోటి మీరు వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ మీకు మిషన్ బదులు కారు వచ్చింది అనుకోండి, ఎందుకు కారు కొన్నాడు అంటే పర్సనల్ యూజ్ కావాలట, అందుకని కొనుక్కున్నాడు. సో ఇట్ ఈస్ టోటలీ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. దీనివల్ల మీకు మిషన్ లేనప్పుడు బిజినెస్ ఏం పెరుగుతుంది మీకు, సో బిజినెస్ కాకుండా డైవర్ట్ అయిపోయింది. కాబట్టి దెర్ ఈజ్ ఏ సెట్ బ్యాక్ ఇన్ దట్ బిజినెస్ యాక్టివిటీ. ఓకే, అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే వాడు టర్మ్ లోన్ తీసుకుంటాడు, టర్మ్ లోన్ తీసుకుని అది ప్రాపర్గా ఎక్కడ చోట యూటిలైజ్ అవుతుందా లేదా చూసుకోవాలంటే ఇక్కడ జనరల్గా మనకి ఏం చెప్తా అంటే దెర్ ఇస్ ద ప్రిన్సిపల్స్, ఫండ్స్ ఫ్లోస్ అనాలిసిస్లో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ సోర్సెస్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ యూజెస్ కింద ఉపయోగించుకోవచ్చు, లేదనుకుంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ యూజెస్ కింద ఉపయోగించవచ్చు. అంటే ఏంటంటే మీకు రైట్ సైడు ఫిక్స్డ్ అసెట్స్లో ఏదైనా మిషన్ కింద కొనుక్కున్నా ఓకే, లేదనుకుంటే కనుక ఈ లాంగ్ టర్మ్ సోర్సెస్ని తీసుకున్న బ్యాంక్ నుంచి తీసుకున్న లాంగ్ టర్మ్ సోర్స్ ఉన్న ఫ్రెండ్స్ కానీ రైట్ తీసుకుని ఎవరైనా ఇవ్వచ్చు కదా అవి, వాటిని దట్ దే కెన్ యూజ్ ఫర్ దిస్ పర్చేజింగ్ ఆఫ్ స్టాక్ కూడా. ఎందుకంటే స్టాక్ కూడా కొనుక్కున్నాడు, ఎందుకు కొనుక్కోవచ్చు, వాడికి ఎందుకంటే వాడికి డబ్బులు లేక ఆర్డర్స్ అయితే ఉన్నాయి, కానీ డబ్బులు సఫిషియెంట్గా వాడి చేతిలో లేవు రా మెటీరియల్ కొనడానికి. సో ఎప్పుడైతే మీకు ఫండ్స్ ఈ లాంగ్ టర్మ్ సోర్సెస్ ఫండ్స్ తీసుకున్నాడో దాన్ని మీకు షార్ట్ టర్మ్ యూజెస్లో పెట్టాడు అనుకోండి, ఓకే గుడ్. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ప్రోడక్ట్స్ యూ కెన్ మేక్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ రా మెటీరియల్ అండ్ సేల్స్ కింద కన్వర్ట్ అవుతుంది, సేల్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు దట్ విల్ బి యాడెడ్ టు యువర్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇంకా చెప్పాలంటే మీకు బిజినెస్ అనేది పెరుగుతున్నట్లు లెక్క. ఓకే, సో దిస్ ఇస్ అలాగే ఇంకోటి కూడా చిన్న స్టేట్మెంట్ ఏం చెప్తాడంటే షార్ట్ టర్మ్ సోర్సెస్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ దట్ లాంగ్ టర్మ్ యూజెస్. అంటే ఇప్పుడు ఏంటంటే బ్యాంక్లో ఒక 10 లక్షలు ఓడిఓసిసి తీసుకున్నాడు, ఓకే, ఎగ్నెస్ట్ స్టాక్ తీసుకున్న తర్వాత పర్పస్ ఏంటి, నువ్వు స్టాక్ కొనుక్కోవడం కోసం ఇచ్చారు కదా, ఫర్దర్ బిజినెస్ వర్కింగ్ క్యాపిటల్ దేనికి వర్కింగ్ క్యాపిటల్కే ఉపయోగించుకోవాలి అది. అలా కాకుండా ఏది ఫిక్స్డ్ నేచర్లో మీకు ఏ మిషన్ కొనేసాడు అనుకోండి, అంటే మీకు ఏంటి షార్ట్ టర్మ్ లయబిలిటీ ఓడిఓసిసి తీసుకుని దాన్ని మీరు ఇఫ్ యూ గోన్ ఫర్ దట్ మీన్స్ లాంగ్ టర్మ్ అసెట్స్కి మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు వర్కింగ్ క్యాపిటల్ దాంట్లోకి వెళ్ళట్లేదు. అది అంటే వెళ్తుందంటే రా మెటీరియల్ ప్రొడక్షన్ సేల్స్ ఇందులోకి టర్న్ అవట్లా. సో అప్పుడు ఏమవుతుంది మీకు ఇది, దీనివల్ల వచ్చేదంటే లిక్విడిటీ క్లచెస్ పెరుగుతాయి. ప్రస్తుతం టెంపరీగా దాన్ని ఉపయోగించుకుని ఉండొచ్చు మిషనరీ కింద, కానీ దాని నష్టం ఏం లేదు, వాడు సొంతంగా ఏం వాడుకోలేదు, దీనికైతే వాడాడు, కానీ అది ప్రాపర్ కాదంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ సోర్సెస్ అనేది కూడా షార్ట్ టర్మ్ యూజెస్కే చేయాలి. చేస్తే ఏమవుతుందంటే మీకు లిక్విడిటీ అనేది ఉంటుంది. రేపొద్దున ఫైనాన్షియల్ లిక్విడిటీ ఏమైనా నీడ్స్ ఏమైనా వచ్చినప్పుడు, మీకు వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ వచ్చినప్పుడు ఈ కెన్ ఈజీలీ
మీట్ దట్ పర్పస్. అదర్వైజ్ లిక్విడిటీ క్లచెస్లోకి వెళ్ళారంటే మొత్తం షట్ డౌన్ అయ్యే పరిస్థితి వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అలాగే ఇంకొక ఇది ఉంది. సపోజ్ ప్రాఫిట్స్ వచ్చినాయి, 100 రూపాయలు ప్రాఫిట్స్ వచ్చింది. వచ్చినప్పుడు 100 రూపాయలు కలిపి మీరు డివిడెండ్ డిక్లేర్ ఇచ్చేసాడు అనుకోండి, లేకపోతే షేర్స్ రిడీమ్ చేసేసారు అనుకోండి. సో చేయడం వల్ల నష్టమే లేదు. 100 రూపాయలకి 100 రూపాయలు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే టైం కల్లా వాడికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసారు. అదేం కరెక్ట్, తప్పేం కాదు. కానీ ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటి అంటే ఆల్రెడీ వీటికి అబ్లిగేషన్స్ ఉన్నాయి. అంటే రిడీమబుల్ షేర్స్ ఇవ్వాల్సినవి ఆ టైంకి 100 రూపాయలు ఉన్నట్టు ముందే తెలిసి వీడికి తెలిసి కూడా ఆ 100 రూపాయలు మాత్రం జనరేట్ చేయగలిగాడు. అంటే ఏంటంటే ఫర్మ్ ఈజ్ నాట్ ఇన్ సౌండ్ పొజిషన్ టు జనరేట్ ఎక్స్ట్రా అమౌంట్. ప్రాఫిట్ అనేది జనరేట్ చేయలేకపోతుంది. ఓకే, అంటే బ్యాలెన్స్ అయిపోయింది అన్నమాట. అంటే దట్ మీన్స్ నో ప్రాఫిట్ నో లాస్ అనే టైప్లో అయిపోతుంది. అలాగా అలాగే కొన్ని అమౌంట్స్ వచ్చినప్పుడు ఓకే తమ ఆబ్లిగేషన్స్ వెదర్ హీ కెన్ ఏబుల్ టు మీట్. కొన్ని ఒక్కసారి రీపేమెంట్ చేయకుండా అంటే ఏమవుతుందంటే మీకు లయబిలిటీస్ ఉంటాయి. లయబిలిటీస్ అంటే సపోజ్ లోన్ కట్టాల్సిన బకాయిలు ఉంటాయి. సంవత్సరానికి మీకు 2 లక్షలు అనుకోండి. ఓకే, ఈ 2 లక్షలు అనేది మీకు కడుతున్నాడా లేదా అంటే కడుతున్నాడా లేదా ఎలా తెలుస్తుంది మీకు? సపోజ్ లాస్ట్ టైం మీకు 40 లక్షలు బ్యాలెన్స్ ఉందనుకోండి. ఏది లోన్ బ్యాలెన్స్. ఈ సంవత్సరం 42 లక్షలు అయింది అనుకోండి. మీరు కంపేర్ చేయాలి. తగ్గడానికి బదులు పెరిగింది ఏంటి? ఎందుకు పెరిగింది? అంతే కదండి. 2019లో 40 లక్షలు లోన్ బ్యాలెన్స్ ఉంది. లాంగ్ టర్మ్ లోన్ బ్యాలెన్స్ 40 లక్షలు ఉంది. ఇప్పటికి వచ్చేటప్పటికి 2020కి వచ్చేటప్పటికి తగ్గాలి. ఎందుకంటే రీపే చేస్తే తగ్గుద్ది. అది ఎప్పుడు పెరుగుద్ది? ఒకవేళ కనుక ఎడిషనల్ లోన్ ఏమైనా తీసుకుంటే పెరగాలి. అంటే అటు ఇటు కాకుండా తీసుకున్నట్టు లేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఇంక్రీజ్ అనేది చెక్ చేసుకుంటాం. ఏమైపోయింది ఇది అని అంటే కనుక పెరిగి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద రాకూడదు అది. ఎందుకంటే the firm could not able to repay that installments and interest of this loan. అంటే ఏంటంటే it is not in a sound position. Firm is not in a sound position. It is a further liabilities పెరుగుతున్నట్టు లెక్క. అలాగే ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. అలాగే విత్డ్రాయల్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అంటే అది డైవర్షన్ ఆఫ్ ద ఫండ్స్ అనేది కూడా అదే. వెరిఫై ది విత్డ్రాయల్ ఆఫ్ ద ప్రాఫిట్ అనేది ఏంటంటే మనకు తీసుకున్న ఫండ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ ఆబ్లిగేషన్స్ అన్నీ కూడా చేసిన తర్వాతే వాడు డివిడెండ్ డిక్లేర్ చేయడం కానీ మరొకటి కానీ చేయాలి. నెక్స్ట్ మానిటరింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. ఎందుకు మానిటరింగ్ పర్పస్ కదా? చాలా ఇంపార్టెంట్. మనం వర్కింగ్ క్యాపిటల్లో కూడా చదువుకున్నాం. టర్న్ ఓవర్ మెథడ్ అని చెప్పేసి, తర్వాత క్యాష్ బడ్జెట్ మెథడ్ అని, తర్వాత MPBF సెకండ్ మెథడ్ ఆఫ్ లెండింగ్. ఇవన్నీ కూడా పెద్ద అడ్వాన్స్లు ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తారంటే ప్రొజెక్షన్స్ ఇచ్చేస్తారండి. ప్రొజెక్షన్స్ ఇచ్చేయడం అంటే ఏంటంటే ఇదిగోండి సార్ మా ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ సేల్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు 20 లక్షలు చేస్తున్నది, రేపొద్దున మాకు ఆర్డర్ చేతిలో ఉన్నాయి, మేము ఇంకా ప్రొడ్యూస్ చేస్తాం, 30 lakhs పెంచేస్తాం సేల్స్, కాబట్టి మాకు లోన్ ఇవ్వండి అంటే మనం అవన్నీ చూసి ప్రొజెక్షన్స్ బేస్ చేసుకుని మనం వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత మనం టైం టు టైం ఈ ఫండ్స్ అనాలిసిస్ చేయాలి, ఫండ్స్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ అడ్వాన్సెస్ ఆఫ్ 1 crore and above and 10 crores above హై వెళ్ళినప్పుడు క్వార్టర్లీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, తర్వాత RBI నామ్స్ ప్రకారం ఏంటంటే CME సిస్టమ్, దీని ప్రకారం వీ హ్యావ్ టు చెక్ దట్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ పోర్ట్ఫోలియో అండ్ ఈ ప్రొజెక్షన్స్ దగ్గరగా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా డైవర్ట్ అవుతున్నాయా, లేకపోతే చేయగలుగుతున్నాడా లేదా అని ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంటే మనకు ఆధారం. జస్ట్ రేషియోస్ అనేది ఒక జస్ట్ స్కెల్టన్ కింద ఇస్తుంది తప్పితే ఇన్సైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వీ కెనాట్ గెట్ దట్ రేషియో అనాలిసిస్. సో ఆ రకంగా ఏంటంటే దిస్ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ అనేది మానిటరింగ్ ఆఫ్ అవర్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్కి ఇట్ ఇస్ ద బెస్ట్ టూల్. కంపల్సరీగా ఉండాలి. అందుగురించే మీకు ఆ సెషన్లో మీకు చెప్పింది క్యాష్ బడ్జెట్ మెథడ్ చెప్పి వదిలేశాను. ఫాలోడ్ బై అక్కడ కూడా మనకి పాయింట్ చెప్తాడు, క్యాష్ బడ్జెట్ మెథడ్ ఫాలోడ్ బై ద ఫండ్స్ స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, ఇట్ విల్ గివ్ దట్ యాక్చువల్ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ మానిటరింగ్ అని చెప్పేసి మనం చెప్తాం. ఓకే, విత్ దిస్ ఐ విల్ స్టాప్ హియర్. దిస్ ఈస్ ద ఫైనల్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎలా చేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్ అండి. బ్యాలెన్స్ షీట్ ఎంతో బ్యాలెన్స్ షీట్ కన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండు బ్యాలెన్స్ షీట్ కంపేర్ చేసి ఆ కంపేర్ చేసింది మళ్ళీ టాలీ చేసుకుని ఆ బేసిక్ ప్రిన్సిపల్ తోటి చేసిన తర్వాత ఆ ఫ్లో ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనేది మనం స్టడీ చేసి కొన్ని రిమార్క్స్, మానిటరింగ్ అడ్వర్స్ రిమార్క్స్ అనేది రాకుండా కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది బేసింగ్ ఆన్ దట్ వీ కెన్ కమ్ టు ఏ కంక్లూషన్. ఇది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదండి. ఇది సింపుల్ చెప్పుకోవాలంటే మనం డే టు డే మనం చేసుకునే
దానికి రిజంబులెన్స్ కన్నా మీకు చెప్తాను. ఇది సపోజ్ వెన్ వీఆర్ హ్యావింగ్ ఎనీ హౌస్, మన హౌస్లో ఉంటున్నప్పుడు మనకి కామన్గా ఉండేది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద హౌస్ ఎలా ఉంటుందండి? ఒక బెడ్రూమ్ లేదా 2 బెడ్రూమ్స్, తర్వాత ఒక హాలు, ఒక డైనింగ్ రూము అండ్ డ్రెస్సింగ్ రూము, ఒక బాత్రూమ్. ఇవే మినిమం నీడ్స్ విల్ ఎంజాయ్ ఇన్ హౌస్. ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్గా ఉంటాయి. ఎందుకు వాళ్ళు స్ట్రక్చర్డ్గా ఉంటాయంటే, సపోజ్ ఎవరైనా పట్టుకొచ్చి ఇలా మీల్స్ ప్లేట్ పట్టుకొచ్చి బయట ఉందా కొంచెం లోపల పెట్టుకో అని చెప్పి చిన్న పిల్లోడికి ఇచ్చినా కూడా మన ఇంట్లో అది తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి డైనింగ్ హాల్లోనే పెడతాడు, లేదా కిచెన్లోనే పెడతాడు. అంతేగాని బెడ్రూమ్లో పెట్టడు కదండి. మన బెడ్రూమ్లో ఎవరో పెట్టాం, అలాగే బాత్రూంలో పెట్టాం. అలాగే ఫేస్ పౌడర్ డబ్బా ఉంది, ఇదిగో బయట ఎక్కడ పడిపోయింది బాల్కనీ నుంచి లోపల పెట్టుకోవాలి అని చెప్పేసి ఎవరైనా పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, చిన్న పిల్లడైనా సరే తీసుకెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో పెడతాడు తప్పితే బాత్రూంలో పెట్టడుగా, కిచెన్లో పెట్టడు కదా. అంటే ఏంటి, ఏం జరుగుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్, ప్రీడిఫైన్డ్. ప్రతిదీ కూడా స్ట్రక్చర్డ్ అండ్ ప్రీడిఫైన్డ్. అలాగే మనం బ్యాలెన్స్ షీట్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ తెలుసుకోవాలనుకున్నప్పుడు అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఏ ప్లేస్లో ఏది ఉంచాలి అనేది ఫస్ట్ ఫండమెంటల్ థింగ్స్ మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం దాని స్టడీ అనేది మొదలు పెడతాం. అనాలిసిస్ ఆఫ్ దట్ బ్యాలెన్స్ షీట్ అనేది తర్వాత వస్తుంది. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు ప్రొసీడ్. ఇలా చేస్తున్నప్పుడు మనకి స్ట్రక్చర్ అనేది ఎవరు డిఫైన్ చేశారంటే కంపెనీస్ యాక్ట్ 2013 దే హ్యావ్ గివెన్ ఎ ఫార్మేట్ ఫర్ దిస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది షెడ్యూల్ 6 ప్రకారం దే హ్యావ్ ఫార్మేట్ దట్ స్ట్రక్చర్. అందులో మీకు ఏమవుతుందంటే దాని ప్రకారం మనం అందులో వీ హ్యావ్ టు కీప్ దట్ ఐటమ్స్ ఇన్ దట్ ప్రాపర్ వే. సో ఇది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత దెన్ వీ షల్ గో ఫర్ దట్ స్టడీ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్, రేషియో అనాలిసిస్ అండ్ what is the outcome of this soundness or weaknesses of that financial business entity. ఇవన్నీ మనకి చూద్దాం, స్టడీ చేద్దాం. సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ దట్. ఇన్ దిస్ వాట్ విల్ హ్యాపెన్, ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ it will have that liabilities. It will start from the liabilities. లయబిలిటీస్ రైట్ సైడ్ అసెట్స్ అని వస్తాయి. సో లయబిలిటీస్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ డ్యూస్ టు బి పేడ్, అంటే ఇట్ విల్ గో అవుట్. దాన్ని మనం ఏం చేస్తామంటే సోర్సెస్ కూడా అంటాం. ఎందుకు సోర్సెస్ అంటాం అంటే దట్ ఈస్ డిఫరెంట్ నేమ్. సపోజ్ ఏదైనా బిజినెస్ ఎంటిటీ, ఓకే, బిజినెస్ ఎంటిటీ అనేది ఇట్ మే బి ఏ కంపెనీ ఆర్ ఇట్ మే బి ఏ ఫార్మ్ ఆర్ ఇట్ మే బి ఏ ప్రొపరేటర్షిప్ ఫార్మ్ ఆర్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళకి ఏంటంటే లీగల్ స్టేటస్ అనేది ఉంటుంది, అంటే లీగల్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. దీన్ని లీగల్ కాన్స్టిట్యూషన్ అంటాం. కంపెనీ అనగా, పార్ట్నర్షిప్ ఫార్మ్ అనగా, ప్రొపరేటర్షిప్ ఫార్మ్ అనగా, ఇవన్నీ కూడా. దీనికి సోర్సెస్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా బిజినెస్ చేయాలంటే ముందు మనకి సోర్సెస్ ఉండాలి కదండి, పెట్టుబడి ఉండాలి కదా. ఆ పెట్టుబడి మీరు లయబిలిటీస్ ఎందుకు అంటున్నామంటే సంబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు యూ ఇన్ ద బిజినెస్. సో ఎనీ హౌ యూ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ లేటర్. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ స్టార్టింగ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ లయబిలిటీస్, సోర్సెస్ అంటాం. సో హియర్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ నెట్వర్త్. అంటే ఒక హ్యూమన్ బాడీలో బ్రెయిన్, హెడ్ అనేది ఎంత ఇంపార్టెన్సో బ్యాలెన్స్ షీట్లో కూడా ఫస్ట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోర్మోస్ట్ ఐటమ్ హియర్. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిందనుకోండి బాడీ ఫంక్షన్ పనిచేయదు. అలాగే ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో కూడా మీకు ఫస్ట్ నెట్వర్త్ అనేది ఉండాలి. అంటే క్యాపిటల్, ఓన్ ఫండ్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, బిగినింగ్. అక్కడి నుంచే ప్రాసెస్ మొదలవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు నెట్వర్త్ అనేది ఏంటి అంటే the sources or liabilities which you are going to mobilize for this business activity, it should lying with you for a period more than 12 years. అంటే more than 12 years దాటి గనక ఆ సోర్సెస్ మీతో ఉంటే గనక that will be classified as net worth and it will occupy the first place, top place in that balance sheet on the liabilities or sources side. ఓకే, ఇందులో ఏముంటాయి? let us see net worth. నెట్వర్త్లో ఏముంటాయంటే షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్లో ఐటమ్స్ ఏముంటాయంటే ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, పెయిడప్ క్యాపిటల్. ఏంటండి ఇన్ని క్యాపిటల్స్ ఉన్నాయి ఏంటి అంటే కనుక, ఎస్, ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఏదైనా కంపెనీ కనుక స్టార్ట్ చేసింది అనుకోండి, కంపెనీ కనుక ఇన్కార్పొరేట్ అయితే కనుక ఎలా ఇన్కార్పొరేట్ అవుతుందంటే దే విల్ గో టు దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, దిస్ పర్టికులర్ కంపెనీ,
అలాంగ్ విత్ దట్ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ తోటి పట్టుకెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేసి దే విల్ రిజిస్టర్ దట్ కంపెనీస్ ఇన్ కార్పొరేషన్ విత్ దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. అప్పుడు అందులో మెమరాండంలో ఏముంటుంది అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐటమ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ దట్ మెమరాండం. ఏంటి ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే కనుక నేను కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, చేసిన తర్వాత నాకు లిమిట్ ఎంత అవసరం ఉంటుంది పబ్లిక్ నుంచి రైట్ చేసే క్యాపిటల్ 10 crores, లెట్ us say ఎగ్జాంపుల్ ఆఫ్ 10 crores దాకా నేను అందులో నా లిమిట్ నేను ప్లేస్ చేస్తున్నాను, రైట్ చేసే అమౌంట్ అని చెప్పేసి కమిట్ అవుతారు, కమిట్ అయ్యి రిజిస్టర్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆథరైజ్డ్ క్యాపిటల్. ఆథరైజ్డ్ క్యాపిటల్ 10 crores అన్నది నువ్వు అవైల్ చేసుకుంటావా లేదా అనేది దట్ ఈస్ లెఫ్ట్ టు us. అప్పుడు మనం ఇమీడియట్గా 10 crores మనం ఎందుకు మొబిలైజ్ చేస్తాం పబ్లిక్ నుంచి షేర్స్ రూపంలో? అవసరం లేదు, ఎందుకంటే ఇనీషియల్గా నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు 2 crores తోటి ఒక యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. అది కనుక క్లిక్ అయ్యి ఎక్స్పాండ్ అయితే కనుక అప్పుడు ఇంకొక 2 crores మళ్ళీ నేను పబ్లిక్కి వెళ్తాను. అలాగే ఇంకా ఎక్స్పాండ్ అయితే ఇంకొక 2 crores, అలాగే ఎక్కడ దాకా వెళ్ళగలను? మ్యాక్సిమం లిమిట్ ఎంత అండి? 10 crores. సో 10 crores వరకు మాత్రమే నేను వెళ్ళగలను. బియాండ్ దట్ ఐ కెనాట్ గో యాజ్ పర్ దిస్ కమిట్మెంట్ గివెన్ ఇన్ ద మెమరాండం విచ్ వాజ్ సబ్మిటెడ్ టు దట్ ROC. ఓకే, ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం. ఇష్యూడ్ క్యాపిటల్ అంటే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు 10 crores నాకు 2 crores సరిపోతుంది యూనిట్. సో 2 crores నేను ఇష్యూ చేస్తాను పబ్లిక్కి. అంటే ఏంటంటే పబ్లిక్కి నేను ఒక ఆఫర్ ఇచ్చి ప్రాస్పెక్టస్ అంటాం దాని ప్రకారం ఇదిగో నా షేర్ వాల్యూ ఒకటి, ఈచ్ షేర్ ఇస్ 10 rupees, 2 rupees నువ్వు కడితే అప్లికేషన్తో పాటు ఓకే ఐ విల్ గో ఫర్ దట్ ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్ అని చెప్పేసి మనం ఇష్యూ చేసిన తర్వాత కంపెనీ దే విల్ మొబిలైజ్ ద ఫండ్స్ ఇన్ దట్ వే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇష్యూ కానీ మీకు 2 crores ఇచ్చారు కరెక్టే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 2 rupees అమౌంట్ అలాంగ్ విత్ దట్ అప్లికేషన్ మీకు కడతారు. అది సబ్స్క్రైబ్డ్ అంటే ఎంతమంది మీకు సబ్స్క్రైబ్ చేశారండి. ఒక్కొక్కసారి ఇది ఓవర్ సబ్స్క్రైబ్ కావచ్చు, అండర్ సబ్స్క్రైబ్ కావచ్చు. ఓవర్ సబ్స్క్రైబ్ అయితే కనుక మీకు ఏం చేస్తారు, ర్యాండమ్లో లాటరీ తీసి అలాట్ చేస్తారు. కొంతమందికి అలాట్ అవుతాయి, కొంతమంది అలాట్ కావచ్చు. అలాట్ కాని వాళ్ళు ఇంక వదిలేస్తారు. ఆ ₹2 వాళ్ళ కంపెనీ వాళ్ళకి రిఫండ్ ఇచ్చేస్తారు. ఏపోతే అలాట్ అయిన వాళ్ళు ఉంటారు. అలాట్ అయిన వాళ్ళు ఏం చేయాలి, 2 rupees వాళ్ళ అప్లికేషన్తో పాటు అప్లై చేశారు, అలాట్ అయిపోయింది, మిగతా ₹8 కట్టాలి కదండి. అందులో ఏం చేస్తారంటే కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటారు, కడతారు, కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటాయి. సో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా ₹8 కూడా బ్యాలెన్స్ అమౌంట్ ₹8 కట్టి 10 rupees మొత్తం ఫుల్గా పే చేసి షేర్ హోల్డర్ అవుతాడో వాళ్ళని మనం పెయిడ్ అప్ అంటాం. అంటే ఏంటంటే ఆ రూపంలో వచ్చే క్యాపిటల్ అంతా కూడా పెయిడ్ అప్ క్యాపిటల్ అంటాం. ఈ 2 rupees కట్టేసి మిగతా ₹8 కట్టకుండా వదిలేసి ఆ రకంగా మొబిలైజ్ చేసిన క్యాపిటల్ని మనం అన్పెయిడ్ క్యాపిటల్ అంటాం. సో ఈ రెండు వేరియేషన్స్ ఆఫ్ దిస్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ అన్పెయిడ్ క్యాపిటల్. సో పెయిడ్ అప్ క్యాపిటల్ ఎప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ చేయాలన్నా, ఒక నెట్వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, తర్వాత కంపెనీ డీలింగ్ చేసినప్పుడు కూడా మనం తీసుకునేటప్పుడు నెట్వర్క్ క్యాలిక్యులేషన్కి పెయిడ్ అప్ క్యాపిటల్ మాత్రమే తీసుకుంటాం. అన్పెయిడ్ క్యాపిటల్ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోం, ఎందుకంటే వాడు ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్స్, ఓటింగ్ రైట్స్ ఉండవు, ఎందుకంటే వాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ షేర్ హోల్డర్ కాదు కదా, అందు గురించి. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. నౌ సో దిస్ ఈజ్ ద షేర్ క్యాపిటల్ దట్ ఈస్ విచ్ ఈస్ మొబిలైజింగ్ ఫ్రమ్ దట్ కంపెనీ అండ్ సపోజ్ అది కాకుండా పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పార్ట్నర్స్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు క్యాపిటల్ టు దట్ బిజినెస్ ఫర్మ్. దాన్ని మనం ఏం చేస్తాం, ఓన్ ఫండ్స్ అని అంటాం. అంటే పేర్లు మాత్రమే తేడా అండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ నెక్స్ట్ వన్. సో మీకు అర్థమైంది, నెట్వర్త్ అనేటప్పటికీ దట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ లయింగ్ విత్ ద కంపెనీ మోర్ దెన్ 12 years. ఎన్నాళ్ళు ఉంటుందంటే పర్మనెంట్. పర్మనెంట్ ఏంటంటే కంపెనీ ఉన్నన్నాళ్ళు, కంపెనీ వైండింగ్ ఆఫ్ అయిపోతున్నప్పుడు సెటిల్ అవుతుంది, అప్పుడు దాకా ఆ షేర్స్ అలాగే ఉంటాయి. ఈ షేర్స్ అన్ని షేర్స్ ఏంటి, ఫండ్స్ ఏంటి కూడా అవన్నీ కూడా పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని పిలుస్తాం ఈ బ్లాక్లో. నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లాంగ్ టర్మ్ లయబిలిటీ అంటాం, ఆర్ లాంగ్ టర్మ్ సోర్సెస్ అని కూడా అంటాం. ఇందులో ఏముంటాయండి అంటే కనుక ద పీరియడ్ విచ్ ఈజ్ లయింగ్ విత్ దిస్ కంపెనీ ఆర్ బిజినెస్ ఎంటిటీ ఫర్ మోర్ దెన్ 1 year, లెస్ దెన్ 12 years. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ 1 year అండ్ లెస్ దెన్ 12 years పీరియడ్ లయింగ్ అయితే కనుక విత్ దట్ బిజినెస్ ఫార్మ్ ది సోర్సెస్ అయితే కనుక లయబిలిటీస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అని అంటాం. ఏముంటాయి చూద్దాం. ఇందులో లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో వచ్చేవి ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్. చెప్తాను వాట్ ఈస్ ద డిఫరెన్స్. సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, డిపాజిట్స్, డిఫర్డ్ ట్యాక్స్, డిస్ప్యూటెడ్ ట్యాక్స్,
deferred payment guarantee term loans from financial institutions. అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు కంపెనీ ఉందనుకోండి, కంపెనీలో ఏంటంటే స్టాఫ్, కంపెనీ ఎంప్లాయీస్, తర్వాత డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి క్లోజ్. అది బిజినెస్ ఫర్మ్ అనుకోండి, పార్ట్నర్షిప్స్, పార్ట్నర్స్ క్యాపిటల్ అలాగా ఉంటుంది. అలా కాకుండా ఈ పార్ట్నర్కి సంబంధించిన ఫ్రెండ్స్, అరే బాబు నా అమౌంట్ ఉంది కొంత, నువ్వు దాంట్లో పెట్టుకో, వాడుకో అని చెప్పి ఇస్తారు. అంటే అవుట్ ఆఫ్ వే దే విల్ ప్రొవైడ్ దట్ ఫండ్స్ టు దిస్ బిజినెస్ పర్పస్, సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, స్టాఫ్ నుంచి ఈ టైప్ ఆఫ్ లోన్స్ కనుక ఈ పర్టికులర్ బిజినెస్ ఎంటిటీ కనుక ప్రొవైడ్ చేస్తే, అందులో దట్ విల్ కాల్ అయితే అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఎందువల్ల అంటాం అంటే, వాళ్ళు ఎప్పుడు తీస్తారో మనకు తెలియదు. ఉంచితే ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు ఏమైనా అందులో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఆ కంపెనీలో, బిజినెస్లో కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది? పార్ట్నర్స్కి ఉంటుంది, ప్రొపరేటర్కి ఉంటుంది, అలా కంపెనీలో మెంబర్స్కి ఉంటుంది, షేర్ హోల్డర్స్కి ఉంటుంది. బట్ వీళ్ళకి ఉంటుంది కదండి, బయట వాళ్ళు కదండి వీళ్ళు. దే ఆర్ నో వేర్ కనెక్టెడ్ టు దట్ కంపెనీ ఆర్ బిజినెస్ ఫార్మ్, బట్ దే ఆర్ గివింగ్ ఏ సపోర్ట్, ఓ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. సో దట్స్ వై వాళ్ళు ఎప్పుడు తీస్తారో తెలియదు, డ్రా చేస్తారో తెలియదు, కాబట్టి అన్సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎప్పుడు సెక్యూర్డ్ లోన్స్ అవుతాయి అంటే కనుక, వాళ్ళు కనుక ఒక లెటర్ కనుక ఇస్తే, అంటే ఏంటంటే, మేము మీకు నచ్చినంత టైము, ఒక 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, మీకు ఎంత కావాలో అంత కావాలో మేము కనుక ముట్టుకోము, మేము విత్డ్రా చేయమని చెప్పి హామీ కనుక రిటర్న్గా డిక్లరేషన్ కనుక ఇస్తే, సో దట్ ఈజ్ సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఇది ఎక్కడ వస్తుంది అంటే, మనం కనుక ఈ పర్టికులర్ బిజినెస్ ఎంటిటీ కనుక లోన్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ లోన్ రీపేమెంట్ పీరియడ్ కనుక 7 ఇయర్స్ పెట్టామనుకోండి, పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ యొక్క కంపెనీ కానీ ఆ యొక్క ఫర్మ్ యొక్క నెట్వర్త్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాళ్ళ ఓన్ ఫండ్స్, నెట్వర్త్ ఫండ్స్ ఎలాగ వస్తాయి. ఇది కూడా తీసుకుంటే వాళ్ళ యొక్క మార్జిన్ అనేది, వాళ్ళ యొక్క నెట్వర్త్ అనేది పెరుగుతుంది కదా, సౌండ్నెస్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ స్టేక్ హోల్డర్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ పర్పస్ కోసం మనం ఇది తీసుకున్నప్పుడు, క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ డిక్లరేషన్ అనేది మనం తీసుకుంటే వీఆర్ సెక్యూర్డ్. అప్పుడు ఏం చేస్తామంటే 7 ఇయర్స్ రీపేమెంట్ అనుకోండి, అట్లీస్ట్ వీఆర్ హ్యావింగ్ దట్ లెటర్ ఆఫ్ డిక్లరేషన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ లెటర్ ఆఫ్ పెగ్గింగ్ ఫర్ దట్ పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్ కంప్లీట్గా కవర్ అయ్యేలా కనుక మనకి ఇస్తే కనుక, సో అంటిల్ అవర్ రీపేమెంట్ పీరియడ్ there is an assurance of that funds lying with this business firm, కాబట్టి we are safe. So then that such type of loans we call as a secured loans అంటాం. So that is the clarification of this one. Next, preferential shares అంటే ఏంటి? షేర్స్ అంటే ఈక్విటీ పబ్లిక్ నుంచి. ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటే ఏంటంటే, దట్ దెర్ ఈజ్ సమ్ ప్రిఫరెన్స్. ఏంటండి ప్రిఫరెన్స్ ఉండేదంటే, సపోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, డైరెక్టర్స్, స్టాఫ్ వీళ్ళందరికీ కూడా షేర్స్ ఇష్యూ చేయొచ్చు. కంపెనీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక, దెర్ ఈజ్ సమ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఏంటి ప్రిఫరెన్స్ అంటే, ఒకవేళ కనుక ఈ కంపెనీ కనుక ఒక ప్రాఫిట్స్ కనుక మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసి డివిడెండ్స్ కనుక డిక్లేర్ చేస్తే, ఆ డిక్లరేషన్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. అంటే డివిడెండ్లో ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఒక కంపెనీ కనుక వైండ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక సెటిల్మెంట్ చేయాలి కదండి, ఎవరు వాళ్ళకి ఇచ్చేయాలి కదా, లయబిలిటీసే కదా ఇవన్నీ కూడాను. అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకే ఉంటుంది, సెటిల్మెంట్ ఆఫ్ దిస్ డ్యూస్, ఇది ఏదైనా సరే లయబిలిటీస్. ఆ రకంగా ఈ రెండు విషయాల్లో వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి సచ్ టైప్ ఆఫ్ షేర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిఫరెన్షియల్ షేర్స్. ఎంత ప్రివిలేజ్ ఉన్నప్పుడు అందరూ ఇస్తారేమో అని ఉద్దేశిస్తుంది. కంపెనీ ఏం చేస్తుందంటే, కంపెనీస్ యాక్ట్ ఏం చేస్తుందంటే, they restricted this period of preferential shares to maximum 20 years. 20 years దాటి ఏ కంపెనీ కూడా ఇష్యూ చేయకూడదు యాజ్ పర్ దిస్ కంపెనీస్ యాక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 20 years రెస్ట్రిక్ట్ అయిపోయినాయి ప్రిఫరెన్షియల్ షేర్స్ బికాస్ ఆఫ్ దిస్ ప్రిఫరెన్స్ ఫీచర్స్. నెక్స్ట్ ఏంటంటే, ఇది లాంగ్ టర్మ్ లయబిలిటీలో ఉంటుందా, నెట్వర్త్లో తీసుకోవాలా అనే దాని గురించి చూస్తే కనుక, మనం నెట్వర్త్ అనేటప్పటికీ మనం ఏం చెప్పామండి, మోర్ దాన్ 12 years కనుక సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఆర్ లయబిలిటీస్ ఏదైతే ఉంటే అది పర్మనెంట్ సోర్సెస్ అని చెప్పేసి పర్మనెంట్ లయబిలిటీ నెట్వర్క్ని చూపిస్తున్నాం. సో ఇప్పుడు మనం చూడాల్సింది అంటే, ప్రిఫరెన్షియల్ షేర్స్లో రెసిడ్యువల్ పీరియడ్ చూస్తాం. అది ఎప్పుడో అందరికి అలాట్ అయింది, కానీ రెసిడ్యువల్ పీరియడ్ వైజ్గా, బేసిస్ వైజ్గా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే ఏంటంటే, సపోజ్ ఇఫ్ ద రెసిడ్యువల్ మెచ్యూరిటీ పీరియడ్ ఈజ్ మోర్ దాన్ 12 years కనుక ఉందనుకోండి, ఇదే ప్రిఫరెన్షియల్ షేర్స్ని మనం తీసుకెళ్ళి నెట్వర్క్లో చూపిస్తాం, పై బ్లాక్లో చూపిస్తాం. అలా కాకుండా రెసిడ్యువల్ పీరియడ్ లెస్ దాన్ 12 years ఉందనుకోండి, అంటే మనకి లాంగ్ టర్మ్ లయబిలిటీలోకి చూపిస్తాం. అంటే ఈ ప్రిఫరెన్షియల్ షేర్స్ని ఏది ఎప్పుడు చూపించాలనేది ఐ హ్యావ్ గివెన్ ది క్లారిఫికేషన్. ఓకే, అందులో చూపిస్తే కనుక దట్ ఈజ్ అడ్వాంటేజ్ టు ద బ్యాంక్. ఎందుకంటే
అది నెట్వర్త్లోకి వచ్చింది అనుకోండి, వాడి యొక్క ఓన్ ఫండ్స్ పెరిగినట్టే కదా, వాడి స్టేక్ పెరిగినప్పుడు మనం ఇచ్చే లోన్ కూడా మనం లిబరల్గా కంఫర్టబుల్గా మనం ఇస్తాం. అది నెక్స్ట్ లెట్ us కమ్ టు ద డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. అంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే బ్యాంక్లో నుంచి అప్పు అడగక్కర్లేకుండా పబ్లిక్ నుంచే ఫండ్స్ మొబిలైజ్ చేస్తాయి. జస్ట్ లైక్ బ్యాంక్ డిపాజిట్స్ ద్వారా మనకి ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నాయా లేదండి, అదే ప్రకారం కంపెనీస్ కూడా చేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే బాండ్స్ డిబెంచర్స్ అని చెప్పేసి అంటాం, ఏదైనా పోతే ఓ పీరియడ్ ఇస్తారు, ఓ 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఇష్యూ చేస్తారు బాండ్స్ రూపంలో. ఇష్యూ చేసి దీనికి ఈ 12% ఇంట్రెస్ట్ ఇస్తాం, 13% 10% ఇస్తామని చెప్పేసి ఆఫర్ ఇస్తారన్నమాట అండి. అండ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, ఆ మెచ్యూరిటీకి విత్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఈ రకమైన రిసోర్సెస్ మెయింటైన్ చేయడం మొబిలైజ్ చేయడాన్ని మనం డిబెంచర్స్ అంటాం. సో దిస్ ఇస్ ద వన్ వే ఆఫ్ మొబిలైజింగ్ ది డిపాజిట్స్, and which is more than 1 year and less than 12 years period kabatti that will be coming under this long term liability. So debentures అయిపోయింది. Next deposits. When we are coming to the deposits, ఈ deposits ఏంటంటే see some people అంటే ఈ సప్లయర్స్ ఏం చేస్తారంటే ఇది కంపెనీ అనేది ప్రొడ్యూస్ చేసి మేము మార్కెట్ చేస్తుంది గూడ్స్ని, ఆ గూడ్స్కి మీకు డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్నప్పుడు అవతల వాడు ఏం చేస్తారంటే డీలర్షిప్ కోసం వాటి కోసం వాళ్ళని కంపెనీ వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నప్పుడు మనకు ఎవరు పడితే ఇచ్చామనుకోండి, అది మార్కెట్లో సరిగ్గా వాళ్ళు మార్కెట్ చేయలేకపోయారు అనుకోండి, గూడ్స్ అనవసరంగా అక్యూములేట్ అయిపోయి కంపెనీకి రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది. అందుగురించి వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ సెక్యూరిటీ డిపాజిట్స్ కింద ఎవరైతే ఇస్తారో అంటే వాళ్ళ యొక్క డీలర్షిప్ కోసం డిపాజిట్స్ ఇవ్వటం అని, అంటే వాళ్ళు ఆ రకంగా మనం యాక్సెప్ట్ చేసే డిపాజిట్స్ని మనం మన దగ్గర సోర్సెస్ కింద కూడా వాడుకోవచ్చు. అంటే ఇది జనరల్గా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 ఇయర్ ఉందనుకోండి, న్యాచురల్గా ఇట్ విల్ బి డెఫినెట్గా లెస్ దెన్ 12 ఇయర్స్ ఉంటుంది. ఎవరు 12 ఇయర్స్ దాటి 10 ఇయర్స్ దాటి ఎవరు మనకు డిపాజిట్లు ఇవ్వరండి. సో ఆ రకంగా మనకి విత్ ఇన్ దట్ పీరియడ్ కనుక డిపాజిట్స్ కనుక మన దగ్గర ఉంటే కనుక ఎనీహౌ ఇట్ ఈస్ లయబుల్ టు దట్ అదర్స్, మనం ఇచ్చి తెరాల్సింది ఎప్పటికప్పుడు. కాబట్టి దట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఆల్సో విల్ కమ్ అండర్ దిస్ లాంగ్ టర్మ్ లయబిలిటీ. నెక్స్ట్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ డిస్ప్యూటెడ్ ట్యాక్స్ లయబిలిటీ ఏంటంటే డిఫర్డ్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ హెడ్ వేర్ విల్ కీప్ దట్ ఫండ్స్ విత్ అస్. లయబిలిటీ అని ఎందుకంటామంటే ఇది దట్ డిప్రిసియేషన్లో 2 మెథడ్స్ ఉంటాయండి, స్ట్రైట్ లైన్ మెథడ్, ఇంకోటి రిటర్న్ డౌన్ మెథడ్. ఇందులో ఏంటంటే కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పి 2 ఉంటాయి. ఏ యాక్ట్ ప్రకారం ఎంత పర్సెంటేజ్లో డిప్రిసియేషన్ మెయింటైన్ చేయాలని కూడా స్పెసిఫిక్గా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అంటే టు ప్రొజెక్ట్ ద ప్రాఫిట్స్ ఒక రకంగా మ్యానిపులేట్ చేస్తారు, లేదనుకుంటే టు అవాయిడ్ దట్ ట్యాక్సెస్ ఆల్సో దే విల్ డూ సమ్ అడ్జస్ట్మెంట్. చేసినప్పుడు వాళ్ళు అంటే టెంపరీగా చేసుకోవచ్చు, చేసినందుకు దానికి ఆఫ్ సెట్ కింద ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ ట్యాక్స్ అవాయిడ్ చేశారనుకోండి, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, ట్యాక్స్ పే చేస్తే వాళ్ళకి రన్ చేయడం యూనిట్ కష్టం అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దట్ మీన్స్ డిప్రిసియేషన్ మెథడ్ ఫాలో అయ్యి ట్యాక్స్ అవాయిడ్ చేస్తే తగ్గించుకున్నప్పుడు ఎనీహౌ వీ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ టు దట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అని హెడ్ పెట్టి అందులో పెడతారు. అంటే దే హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ పీరియడికల్లీ టు ద డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండి, ఎక్కడ మీకు హైడ్ చేసేది ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే డిస్ప్యూటెడ్ ట్యాక్స్. ఒకవేళ కనుక ట్యాక్స్ వేరియేషన్లో కనుక డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చి అది ఇంకా ఫైనలైజ్ అవ్వదు, కోర్టులో ఉంటుంది. ఓకే, అది క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ కనుక కొంత ఎస్టిమేట్ చేసినప్పుడు దానికి వాళ్ళు ఇందులో లయబిలిటీ కింద చూపించినప్పుడు ఓకే, అది ఎనీహౌ వీ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే ఫేజ్ వైజ్గా మనం పే చేయాల్సి వస్తుంది, ఒక 5 ఇన్స్టాల్మెంట్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్. సో ఎవ్రీ ఇయర్ అది పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పీరియడికల్గా అది ఎంత అమౌంట్ డిస్ప్యూటెడ్ అమౌంట్ అనేది క్వాంటిఫై చేసిన అమౌంట్ అక్కడ పెట్టాల్సి వస్తుంది. సో ఈ రకంగా డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత మొత్త ఫిగరు, అలాగే డిస్ప్యూటెడ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత మొత్త ఫిగరు, డిపాజిట్స్ ఎంత, డిబెంచర్స్ ఎంత, ఆ అమౌంట్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ లాంగ్ టర్మ్ సోర్సెస్లో మనం ప్లేస్ చేస్తాం. డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ కూడా అంతే అండి. గ్యారంటీ ఇచ్చాము, రివోక్ అయింది, వాడు రివోక్ అయినప్పుడు ఎనీహౌ వీ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్, వాడికి ఇచ్చి తీరాల్సిందే. ఎంత వరకు మనం పే చేయాల్సి వస్తుంది ఆ అమౌంట్ డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ ద్వారా అనేది ఫ్రీజ్ చేసిన అమౌంట్, అది 10 crores కావచ్చు, 5 crores కావచ్చు, అది కూడా మనం ఇందులో పెడతాం. ఓకే, అలాగే టర్మ్ లోన్స్ బ్యాంకులో వాళ్ళు ఇస్తుంటారు. ఓకే, ఏదో మిషనరీ పర్పస్కో దేనికోసం, అంటే దిస్ ఈజ్ ఆల్సో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ విచ్ వాజ్ గివెన్ బై దట్స్ బ్యాంక్స్ బై వే ఆఫ్ దిస్ టర్మ్ లోన్స్.
50 లక్షలు 3 కోట్లు 5 కోట్లు అది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది టర్మ్ లోన్స్ ఆల్సో విల్ కమ్ అండర్ దిస్ వన్. ఓకే, బట్ రీపేమెంట్ ఆఫ్ దట్ ఇన్స్టాల్మెంట్స్ అనేది అది వేరే మళ్ళీ. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 year అయితే దట్ విల్ గో టు దట్ కరెంట్ లయబిలిటీలోకి వెళ్తుందండి. ఓకే, సో దిస్ ఈస్ ద వే ద లాంగ్ టర్మ్ liabilities will have the different items. Now when we are coming to that again picture of that balance sheet, third item ఏంటంటే మనకి current liabilities and provisions. ఏంటండి కరెంట్ లయబిలిటీస్ అంటే ఇట్ ఈస్ ద షార్ట్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. షార్ట్ టర్మ్ సోర్సెస్ అంటే ఏంటి, లెస్ దాన్ 1 year కనుక మన సోర్సెస్ మొబిలైజ్ చేస్తే, అంటే లయబిలిటీస్ కనుక మనకు లెస్ దాన్ 1 year ఉంటే, లెస్ దాన్ 1 year లయబిలిటీస్ ఏముంటాయండి, లెట్ us see చూద్దాం. సో కరెంట్ లయబిలిటీస్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్. లెస్ దాన్ 1 year ఎవరు ఉంటారు చూద్దాం. ఇక్కడ ఏంటి క్రెడిటర్స్ అంటే ట్రేడ్ క్రెడిటర్స్. ట్రేడ్ క్రెడిటర్స్ అంటే మనకి రా మెటీరియల్ అవన్నీ కావాలి, కానీ మన క్యాష్ ఇచ్చి కొనుక్కునే కన్నా వాళ్ళు ఏమంటారంటే సప్లయర్స్, ఇదిగోండి మా స్టాక్ పట్టుకెళ్ళండి, ఏం పర్వాలేదు, మీరు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, నెమ్మదిగా ఇవ్వండి. అంటే ట్రేడ్ క్రెడిటర్స్ మనకి రా మెటీరియల్ సప్లై చేసేటప్పుడు అవి మనకి ఈ క్రెడిట్ బేసిస్ మీద ఇస్తారు. సో క్రెడిటర్స్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం సండే క్రెడిటర్స్ అని కూడా అంటాం. సో సండే క్రెడిటర్స్ విల్ కమ్ అండర్ దిస్ కరెంట్ లయబిలిటీ. ఎందుకంటే మన ఎనీహౌ వీ హ్యావ్ టు పే టు దమ్, అంటే లైబుల్ మన వాళ్ళకి, ఆ ట్రేడ్ సప్లయర్స్కి మనం లైబుల్ అమౌంట్స్. ఇంకొక ఏంటంటే బిల్ ట్రాన్సాక్షన్ కనుక ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ అదే బిల్స్ పేబుల్ అంటాం. ఏ రకంగా బిల్స్ పేబుల్ అండి అంటే వాళ్ళు ఏంటంటే బిల్ ప్రిపేర్ చేసేసి అది మనకి ఇస్తారు. 3 నెలల తర్వాత నువ్వు పలానా డ్యూ డేట్కి నువ్వు పే చేసి నాకు ఇయ్యి అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇస్తారు. అంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ఇమీడియట్గా పే చేయక్కర్లేకుండా మనకు కొంత టైం ఇస్తున్నారు అన్నమాట. సో ఇది కూడా మనకి బిల్స్ పేయబుల్ అనేది కూడా ఇట్ ఈస్ ఏ కరెంట్ లయబిలిటీ. ఎనీహౌ వీ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ ఆఫ్టర్ 3 months ఆర్ 4 months వాట్ దే మెన్షన్ ద పీరియడ్ ఇన్ దిస్ బిల్. నెక్స్ట్ ఇదంతా ట్రేడర్స్ దగ్గర నుంచి వచ్చేది. ఏది క్రెడిటర్స్ అండ్ బిల్స్ పేయబుల్ అనేది ట్రేడర్స్ ఇచ్చే సోర్సెస్ అండ్ లయబిలిటీస్. నెక్స్ట్ వెన్ వీఆర్ కమింగ్ టు ద బ్యాంక్స్, బ్యాంక్ ఇచ్చేది ఏమొస్తుంది మీకు, ఓసిసి షార్ట్ టర్మ్ పర్పస్కి మనకి ఇస్తుంది. అది మన బ్యాంకులో కూడా మీకు తెలుసు. సో ఆ రకంగా వచ్చేది ఏంటంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో లెస్ దాన్ 1 year. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఆర్ కరెంట్ లయబిలిటీస్ అని కూడా అంటాం. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా లెస్ దాన్ 1 year. ఏంటండి ఇవి కూడా లయబిలిటీసే. ఏ రకంగా లయబుల్, సపోజ్ మీకు మార్చి దాకా మీరు ఎవ్రీ మంత్ ఫోన్ బిల్ పే చేయొచ్చు, లేదంటే కరెంట్ బిల్ పే చేయొచ్చు, అలా చేసుకుంటూ వస్తామండి, బిల్స్ వస్తాయి కాబట్టి. కానీ మార్చికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 31st March కల్లా మీకు ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే మీకు 31st వరకు మీరు కరెంట్ యూజ్ చేస్తారు, టెలిఫోన్ యూజ్ చేస్తారు. కాబట్టి ఈ బిల్స్ అన్ని ఎప్పుడు వస్తాయి మీకు, ఎక్స్పెండిచర్ బిల్ ఎప్పుడు వస్తుంది మీకు, April 1st weekలో వస్తుంది. సో April 1st weekలో వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతుంది కదా. కానీ ఈ సంవత్సరం ఎక్స్పెండిచర్ నెక్స్ట్ ఇయర్లో కట్టడం కుదరదు కదా. అందుగురించి మనం ఏం చేస్తామంటే రఫ్గా మార్చికి ఎంత అవుతుంది అనేది ఎస్టిమేట్ వేసి ప్లస్ ఆర్ మైనస్ అది ఏం చేస్తామంటే మనం ఈ హెడ్కి మనం డెబిట్ చేసి పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత దట్ ఈస్ టు బి గివెన్, అది ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇచ్చి తీరాల్సిందే. అంటే అది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకే, సో దీని ప్రొవిజన్స్ అని కూడా అనొచ్చు, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అని కూడా అనొచ్చు. సో దిస్ హెడ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతే అండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైనాన్షియల్ క్లోజ్ అయ్యేటప్పటికి ఎంత అనేది ఉంటుంది. మనం టెంటేటివ్గా మనం ఏం చేస్తామంటే అది కూడా క్యాలిక్యులేట్ చేసేసి మనం టు బి పేడ్లో చూపించి ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కింద మనం చూపిస్తాం. సో దట్ ఈస్ ఆల్సో కరెంట్ లయబిలిటీస్. అంటే ఇవన్నీ లెస్ దాన్ 1 year మనకుండే లయబిలిటీస్ మాట అండి ఇవి. అండ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ ద కస్టమర్స్ మనకి అడ్వాన్సెస్ ఇస్తారు. మన స్టాక్ మనం ఇచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు, సార్ మీకు రిజర్వ్ చేసేస్తాను, కొంత అమౌంట్ మీకు ఇస్తున్నానండి, నేను యాక్చువల్ స్టాక్ పట్టుకెళ్ళినప్పుడు మీకు పే చేసి తీసుకుంటాను అని చెప్పేసి మనకి ముందే అడ్వాన్స్ ఇచ్చి మనం బుక్ చేసుకుంటారు అన్నమాట. అవి మన దగ్గర ఉంటాయా అంటే మనం తిరిగి వాళ్ళకి సెటిల్ చేయాల్సినవి ఆ రకంగా. సో ఇవన్నీ కూడా కరెంట్ నేచర్లే, అంటే స్టాక్ పర్పస్ కోసం మన గూడ్స్ పర్పస్ కోసం మాత్రమే ఇస్తారు కాబట్టి అది లెస్ దాన్ 1 year ఉంటుంది కాబట్టి షార్ట్ నేచర్ కాబట్టి ఇట్స్ కాల్డ్ ఇస్ ఏ కరెంట్ లయబిలిటీస్. అండ్ ఒక ఫెసిలిటీ కాబట్టి ఇట్ ఈజ్ మనకు ఇస్తున్నారంటే ఇట్ ఈజ్ ఏ ఫెసిలిటీ, మన టు బి పేడ్, ఇట్ ఈజ్ ఎ లయబిలిటీ కాబట్టి మనకు కరెంట్ లయబిలిటీస్ చూపిస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకి లయబిలిటీస్ పోర్షన్ మీకు డిస్క్రైబ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ రైట్ సైడ్. ఏదైతే మనం లెఫ్ట్ సైడ్ సోర్సెస్ కింద మొబిలైజ్ చేసామో లయబిలిటీస్ రూపంలో, అవన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలండి, యూజ్ చేయాలి. యూజ్ చేయడం అంటే ఏంటి, అప్లికేషన్. ఏదైతే మనం చేసామో అవన్నీ కూడా ఉపయోగించాలి.
అందుకని ఉపయోగించినప్పుడు ఏమవుతుంది, మనకి అసెట్స్ క్రియేట్ అవుతాయి. మీరు అక్కడ తీసుకున్నది మొబిలైజ్ చేశారు, ఓ మిషన్ కొన్నారనుకోండి, ఇట్ ఈజ్ ఎన్ అసెట్. అలాగే ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం ఒక బిల్డింగ్ కొన్నారు, ల్యాండ్ కొన్నా, ఇవన్నీ కూడా మనకి అసెట్స్ అవుతాయి. ఆ రకంగా యూజ్ చేసేది ప్రతిదీ కూడా మనం అసెట్స్ అంటాం. ఓకే. ఎందుకు ఇంకా చెప్పాలంటే ఆ మెషిన్ మనం యూజ్ చేయడం వల్ల మనకి ప్రొడక్షన్ తయారీ, దాని మీద ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఆ రకంగా కూడా దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ అసెట్. ఏదైతే మనకి ఇన్కమ్ని మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే మనకి ప్రొవైడ్ చేస్తుందో బిజినెస్ ఎంటిటీలో, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అసెట్స్ అంటాం. మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజెస్ అంటాం, అప్లికేషన్ ఆఫ్ దిస్ ఫండ్స్. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, లెట్ us see. హియర్ చూస్తారు కదండి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, హోటల్ చూపించాను ఇక్కడ పేపర్ కప్స్ యూనిట్. ఈ రెండు కూడా ఇందులో ఏంటి ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ నేచర్స్లో ఉండేది. అంటే మనం అప్లై చేసిన ఫండ్స్ ఫిక్స్డ్ నేచర్లో ఏముంటాయండి, మిషనరీ ఉంటుంది, ఎక్విప్మెంట్ ఉంటుంది, ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్, బిల్డింగ్స్, ఇవన్నీ కూడా మీకు ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తాయి. ల్యాండ్కి మనం డిప్రిసియేషన్ చార్జ్ చేయం, జీరో డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే ఏంటంటే ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో ఈ ఫిక్స్డ్ అసెట్స్ అవి యూసేజ్లో ఏంటంటే వేర్ అండ్ టేర్లో దాని వాల్యూ పడిపోతుంది. సపోజ్ ₹1,00,000 పెట్టి మరి చిన్న మిషన్ కొన్నారనుకోండి, 1 ఇయర్ యూజ్ చేసేటప్పటికి దాని వాల్యూ 80,000కి వచ్చేస్తుంది. ఎందుకంటే వేర్ అండ్ టేర్లో కొంచెం పోతుంది అది. సో దానికి లైఫ్ అంటాం. ఆ లైఫ్ అనేది 5 ఇయర్స్ ఉంటే 5 ఇయర్స్ దాకా పనిచేస్తుంది, 6 ఇయర్స్ ఉంటే 6 ఇయర్స్ దాకా పనిచేస్తుంది. సో దీన్ని ఫిక్స్డ్ అసెట్స్కి ఇట్ ఈస్ ఫాలోడ్ బై డిప్రిసియేషన్. ఏముంటాయి చూద్దాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. ఎందుకంటే ఇది పర్మనెంట్గా దీన్ని ఉపయోగించుకుంటేనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది, ఆ కంపెనీకి కానీ లేదంటే కనుక ఆ బిజినెస్ ఎంటిటీకి కానీ దేనికైనా సరే. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద కంపెనీస్ అని అంటాం. డిప్రిసియేషన్ అనేది చెప్పాను మీకు వేర్ అండ్ టేర్లో. ఈ డిప్రిసియేషన్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. ఇంటిగ్రేట్ అవ్వడం ఏంటంటే మనం ఏం చేస్తాం, దీంట్లో ఒక డెఫినేషన్ అంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాస్ బ్లాక్, నెట్ బ్లాక్ అని చెప్పేసి వాడతాం. గ్రాస్ బ్లాక్ అంటే ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ దట్ ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ పర్ దట్ ఇన్వాయిసెస్. అంటే ఇనీషియల్గా మనం కొన్నప్పుడు దాని వాల్యూ ఏంటనేది అది గ్రాస్ బ్లాక్ అంటాం. తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిప్రిసియేషన్ వల్ల వాల్యూ పడిపోతుంది కాబట్టి నెట్కి వచ్చేస్తుంది. అంటే ఏంటంటే గ్రాస్ బ్లాక్ మైనస్ డిప్రిసియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ ది నెట్ బ్లాక్ అంటాం. దాన్ని ఇక్కడ ఏం చూపించాడంటే గ్రాస్ ఒరిజినల్ కాస్ట్ అంటాడు, దట్ ఈస్ కాల్డ్ ది గ్రాస్ ఫిక్స్డ్ అసెట్స్. నెట్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే గ్రాస్ ఫిక్స్డ్ అసెట్స్ మైనస్ డిప్రిసియేషన్. ఏదైనా ఒకటే, ఓన్లీ వర్డ్స్ డిఫరెంట్ బట్ మీనింగ్ ఈజ్ సేమ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఫిక్స్డ్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్స్లో మీకు చెప్పాను కదా 2 మెథడ్స్ ఉంటాయని చెప్పి, దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ ఓవర్ మెథడ్. అది అకార్డింగ్ టు దట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ కంపెనీస్ యాక్ట్, ద పర్సంటేజ్ ఎంత అనేది దట్ షుడ్ బి టేకెన్ కేర్ బై దట్ కంపెనీస్, రెస్పెక్టివ్ కంపెనీస్. నౌ వీఆర్ కమింగ్ టు దట్ ఫిక్స్డ్ అసెట్స్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఏంటంటే నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్లో ఏముంటాయండి అంటే కరెంట్ అసెట్స్ ఉన్నట్టుగా నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయంటే కరెంట్ అసెట్స్ ఉన్నట్టు లెక్క. ఇంకా ఆ టాపిక్కి వెళ్ళలేదు మనం. కరెంట్ అసెట్స్ కానివి, ఫిక్స్డ్ అసెట్స్ కానివి నాన్ కరెంట్ అసెట్స్ ఏముంటాయి అంటే ఇందులో వచ్చే ఏంటంటే చూద్దామండి. కరెంట్ అసెట్స్ అంటే లెస్ దెన్ 1 ఇయర్ యూసేజ్లో ఉండే అన్ని కూడా కరెంట్ అసెట్స్. సో 1 ఇయర్ అనేది బేస్ ఇక్కడ. ఓకే, అంటే ఏంటి, మోర్ దెన్ 1 ఇయర్ ఏముంటాయి, లెస్ దెన్ 1 ఇయర్ ఏముంటాయి అంటే కనుక నాన్ కరెంట్ అసెట్స్ చూద్దాం. కరెంట్ అసెట్స్ అనేటప్పటికీ కరెంట్ నేచర్లో ఉన్నాయంటే మనం యూజ్ చేసేది ఏంటంటే సపోజ్ అవన్నీ నెక్స్ట్ దాంట్లో వస్తాయి. మోర్ దెన్ 1 ఇయర్ అంటే సపోజ్ వీళ్ళంతా కూడా మనకి స్టాక్ అవన్నీ కూడా కరెంట్ అసెట్లోకి వచ్చేస్తాయండి. క్యాషు, బ్యాలెన్స్ విత్ దట్ బ్యాంకు, అండ్ తర్వాత రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్, ఇవన్నీ కూడా మీకు కరెంట్ అసెట్స్ వస్తాయి లెస్ దెన్ 1 ఇయర్ కాబట్టి. మోర్ దెన్ 1 ఇయర్ జనరల్గా ఏముంటాయంటే నాన్ కరెంట్ అసెట్స్లో రెండు వస్తాయండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి. ఎందుకంటే ఇవన్నీ మనం చేసేసిన తర్వాత సర్ప్లస్ ఫండ్స్ ఉంటే కనుక అవి కనుక మనం మోర్ దెన్ 1 ఇయర్ ఉండే బాండ్స్లో కానీ, షేర్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ మనం ఇంట్రెస్ట్ అప్రిసియేషన్ పర్పస్, సమ్ ఇన్కమ్ పర్పస్ కనుక మనకి పెడితే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్ అసెట్ అండ్ విల్ షో ఇన్ దట్ నాన్ కరెంట్ అసెట్స్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంకా సర్ప్లస్ కనుక ఉంటే కనుక సబ్సిడరీ కంపెనీస్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, సో అది కూడా మనకి నాన్ కరెంట్ అసెట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మోర్ దెన్ 1 ఇయర్ అండి, అది ఇక్కడ క్రైటీరియా. అలాగే సెక్యూరిటీ డిపాజిట్స్ మన దగ్గర పెట్టే మనకు వచ్చే మనం పెట్టేవి అటువంటి ఏమంటే సెక్యూరిటీ డిపాజిట్స్ ఏమైనా ఉంటే కనుక
అంటే సెక్యూరిటీ డిపాజిట్స్ అనేది మనం వేరే చోట పెట్టినవి, అంటే మన దగ్గర పెట్టినవి కాదండి, అంటే మనకి తిరిగి రావాల్సినవి అన్నీ కూడా. సో అది ఎప్పుడు మన డబ్బులే కాబట్టి అది కూడా కరెంట్ అసెట్స్. ఇట్ ఈస్ జనరల్లీ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 year. ఇది కాకుండా ఇంకోటి ఏంటి, స్టాక్ కూడా వస్తుందండి. స్టాక్ అంటే మనకి స్టాకు, రా మెటీరియల్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయండి? నాన్ కరెంట్ అసెట్స్లో. కరెంట్ అసెట్స్లో రావాలి కదా. ఎస్, వాట్ వీ ప్రిజ్యూమ్డ్ ఇస్ కరెక్ట్, బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు షో ఇట్. ఎలాగంటే సి ఈ బిజినెస్ ఎంటిటీలో చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ కొన్ని వాళ్ళకి కావాల్సిన స్టాక్ అని ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నారు అనుకోండి, అంటే అన్యూజ్డ్ స్టాక్. అన్యూజ్డ్ స్టాక్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఏజ్ ఆఫ్ దట్ స్టాక్ అని చూస్తాం. అంటే 30 days స్టాక్ ఓల్డ్ స్టాకు, 90 days ఓల్డ్ స్టాకు, 1 year ఓల్డ్ స్టాకు, ఇలాగా మనం ఏజ్ వైజ్గా ఇన్వాయిస్లను బట్టి మనం డిసైడ్ చేస్తాం ఎంత ఓల్డ్ ఈ స్టాక్ అనేది. జనరల్గా ఏంటంటే ఎప్పుడు స్టాక్ అప్పుడు వెళ్ళిపోతుంది, ప్రోడక్ట్ కింద తయారైపోయి బయటికి పోతుంది. కాబట్టి మనకి స్టాక్ అనేది జనరల్గా రిజర్వ్లో తక్కువ పీరియడ్, లెస్ దాన్ 1 year స్టాక్ మాత్రమే మనకు ఉండాలి, ఓల్డ్ స్టాక్. అంతకని ఎక్కువ ఉంటుంది అంటే కనుక ఆబ్సొల్యూట్ స్టాక్ అంటాం. అంటే వాడు అవసరం లేకపోయినా సరే వాడు అనవసరంగా పెట్టుకున్నాడు అని అర్థం. అది మాత్రం చాలా డేంజర్. సో అటువంటి అన్యూజ్డ్ ఆబ్సొల్యూట్ స్టాకు, ఓకే, మోర్ దెన్ 1 year ఓల్డ్ స్టాకు ఐటమ్స్ అన్నీ కూడా మనం నాన్ కరెంట్ అసెట్స్లో చూపించాలి కంపల్సరీగా. ఒక లేటర్ కోర్స్లో మనం విల్ స్టడీ దట్ అనాలిసిస్లో మనకు వస్తుందండి. సో దోస్ థింగ్స్ ఓన్లీ కమ్ అండర్ దిస్ నాన్ కరెంట్ అసెట్స్. ఇక్కడికి మీకు అయిపోయింది. నెక్స్ట్ వాట్, సి వీఆర్ గోయింగ్ టు దట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో ఏమున్నాయని చెప్పాను, లెస్ దెన్ 1 year నేచర్ ఉండే అసెట్స్ అన్నీ కూడా కరెంట్ అసెట్స్ అని చెప్పాం. ఏమున్నాయి చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, మార్కెటబుల్ సెక్యూరిటీస్, బిల్స్ రిసీవబుల్, స్టాకు, అక్రూడ్ ఇన్కమ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ వస్తాయండి. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఎస్, స్టిల్ క్యాష్ మనం మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే ఏమీ లేకుండా మొత్తం అంతా ఊడ్చేసి నేను ఎంత ఇవాళ ఎంత అయితే అంత వచ్చింది, బ్యాలెన్స్ అంతా క్యాష్ అంతా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుని మనం షాప్కి వచ్చామనుకోండి, ఎవడైనా గబుక్కుని 100 రూపాయల నోటు ఇచ్చి చిన్న ఐటెం మనం అడిగాడు అనుకోండి, లేదు బాబు చెల్లాలి, లేదా కాసేపు వెయిట్ చేయి, ఎవడైనా ఇస్తే కనుక కడితే కనుక ఇస్తానని చెప్పానంటే కస్టమర్ ఉంటాడా? హీ విల్ గో. అలాగే మీ దగ్గర ఒక 10 boxes మీరు తయారు చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్లో పెర్ డే. వాడు ఉన్నట్టుండి నాకు అడిషనల్గా డిమాండ్ ఉంది, 2 boxes కావాలని చెప్పేసి మీరు అడిగాడు అనుకోండి, యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ప్రొడ్యూస్ దట్ 2 additional boxes టు ది కస్టమర్. అప్పుడే మీకు కస్టమర్ దగ్గర మీకు అది నమ్మకం అనేది పెరుగుతుంది. అలా లేదండి మీకు స్టాక్ అంతే పెట్టుకున్నాను నేను అని చెప్పేసి మీరు అన్నారనుకోండి, సో ఈ విల్ గో టు దట్ సమ్ అదర్ బిజినెస్ ఫార్మ్. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, అదే కనుక లిక్విడ్ రూపంలో క్యాష్ ఉన్న గబుక్కుని వెళ్తారు, రా మెటీరియల్ తెచ్చుకుంటారు, ఆ ఎడిషనల్గా ఉన్న 2 boxesకి మీరు తయారు చేసేసి వాడికి నెక్స్ట్ డే కల్లా చెప్పేస్తారు. సో ఈ రకంగా క్యాష్ అనేది ఎప్పుడు కూడా మీ దగ్గర కొంత పెట్టి క్యాష్ అనేది ఉండాలి. ఓకే, ఇట్స్ ఏ కరెంట్ అసెట్. ఎందుకు కరెంట్ అసెట్ అంటే మీ దగ్గర మీ క్యాష్ అంటే మీకే అసెట్ కదా, అది మీ దగ్గర ఉండేది మీ ఓన్ ఫండ్సే కదా అవి. అలాగే బ్యాంకులో కూడా బ్యాలెన్స్ రూపంలో పెట్టాలి అకౌంట్స్లో. ఎందుకంటే చెక్స్ ఇష్యూ చేశారనుకోండి, ఆ చెక్స్కి బ్యాలెన్స్ ఉండాలి కదా అకౌంట్లో. కాబట్టి కొంత మినిమంగా మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటాం. ఇందాక మనం నాన్ కరెంట్ అసెట్స్లో ఏం చేసాం, ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మీరు పెడుతున్నారు. మోర్ దెన్ 1 year అయితే కనుక అందులో పెడతాం. గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, ఇంకేమైనా బాండ్స్ సెక్యూరిటీస్లో కానీ ఎక్కడ షేర్స్లో కానీ పెట్టచ్చు. ఇక్కడ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఎందుకు అంటామంటే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 1 year మనకి లిక్విడేట్ అవ్వాలి అటువంటి. ఎందుకంటే అది ట్రేడ్ అవ్వకుండా ఉన్నాయనుకోండి, అన్ట్రేడెడ్ అనుకోండి, అన్ట్రేడెడ్ ఇందులో పెట్టుకుంటే ఎలాగ రేపు లిక్విడేట్ కావాలి కబుక్కుని ఆ షేర్లు అమ్మేసి మనం డబ్బులు తీసుకుని రా మెటీరియల్ కొనుక్కునే పొజిషన్లోకి వెళ్ళాలి. అంటే మార్కెటబుల్ సెక్యూరిటీస్ ట్రేడబుల్ అయితేనే మాత్రం కరెంట్ అసెట్స్లోకి వస్తాయి. అలా కానివి అన్కోటెడ్ షేర్స్ కానీ అటువంటి ఏమైనా ఉంటే మాత్రం అది నాన్ కరెంట్ అసెట్లోకి వెళ్ళిపోతాయి, ఇందులోకి మాత్రం పెట్టకూడదు. నెక్స్ట్ ఏంటంటే బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ అంటే ఏంటి, మనకి రావాల్సినవి. అంటే మీరేం చేస్తారంటే సేల్స్ చేసేటప్పుడు మామూలుగా మీకు క్యాష్ ఇవ్వాలి, అవతరాడు వాడు క్యాష్ ఇవ్వలేడు, అప్పుడు మీరేం చేస్తారంటే క్రెడిట్ ఇస్తారు వాడికి. అంటే మీరే వాడికి అప్పు ప్రొవైడ్ చేస్తున్నారు, అప్పు రూపంలో క్రెడిట్ ఇస్తున్నారు. సో క్రెడిట్ సేల్స్ అంటాం. అటువంటిప్పుడు వాడు ఏం చేస్తాడంటే మీకు బిల్స్ ఇస్తాడు, పలానా 2 monthsకి మీకు రియలైజ్ అవుతాయి బిల్స్ అని చెప్పేసి బిల్స్ మన చేతిలో పెడతాడు. అంటే మన క్యాష్ ఇమీడియట్గా రాదు, కానీ వస్తుంది. ఏ రూపంలో వస్తుంది, ఆ టైంకి బిల్స్ రియలైజ్ అయ్యి వస్తాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది బిల్స్ రిసీవబుల్ అంటాం. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే సన్రీ క్రెడిటర్స్ అంటాం. మనం ఏంటంటే మనం క్రెడిట్ ఇస్తున్నాం వాళ్ళకి, ఓకే, సారీ డెటార్స్, సన్రీ డెటార్స్ అంటాం. అంటే వాడు మనకి డ్యూ ఇవ్వాల్సి వస్తుంది, 2 months 3 months మనల్ని అడుగుతాడు టైం.
సో బుక్స్లో కూడా రాసుకుంటాం, బుక్ డేట్స్ అనొచ్చు, సండే డేటాస్ అనొచ్చు. సో దట్ ఈజ్ అనదర్ కేటగిరీ. అంటే బిల్స్తో డీల్ చేసేటప్పుడు బిల్స్ రిసీవబుల్ అంటాం. అదర్ దాన్ బిల్ ట్రాన్సాక్షన్స్ మనకి డ్యూస్ కనుక వాడు ఇవ్వాల్సి వస్తే కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సండే డెటార్స్ అంటాం. ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు అనుకోండి. నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఆల్సో అవర్ కరెంట్ అసెట్స్. ఏ రకంగా అంటే మనకి రా మెటీరియల్ ఉంటుంది, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ ఉంటుంది. రా మెటీరియల్ ఏముంటుంది అంటే కనుక మనకి స్టాక్ రూపంలో ఉంటుందన్నమాట. అంటే స్టాక్ అనేది 3 రూపంలో ఉంటుంది. 3 రకాలుగా ఎలా ఉంటుందంటే, ఇనీషియల్గా మన ఎంట్రీ లెవెల్లో కనుక పెట్టే రా మెటీరియల్ ముడి పదార్థాన్ని రా మెటీరియల్ అంటాం. అది లోపలికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది, 4-5 మిషన్స్లోకి వెళ్తూ ఉంటుంది. సో విత్ ఇన్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డింగ్ ప్రాసెసింగ్లో ఇరుక్కుపోయిన మెటీరియల్ని మనం సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటాం. అది బయటకు వస్తే కనుక ఫినిష్డ్ గూడ్స్ అంటాం. ఈ 3 కలిపితే మనం కలిపేదాన్ని మనం స్టాక్ అంటాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టాక్. జనరల్లీ ఇట్ విల్ బీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్లో ఉంటుంది. అదే ట్రేడింగ్ బిజినెస్ యాక్టివిటీ అనుకోండి, స్టాక్ అంటాం అంతే. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏముండదు, కొంటాము, కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకుని దాన్ని అమ్మేస్తాం. సో అది. నెక్స్ట్ ఎక్రూడ్ ఇన్కమ్. ఎక్రూడ్ ఇన్కమ్ అంటే ఏంటి చెప్పాను కదా మీకు. మీకు ఎక్కడైతే మీరు డిపాజిట్స్ చేశారు, మీరు ఎక్కడ 1 year పైన ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టినప్పుడు మీకు పీరియడ్గా క్వార్టర్లీ కానీ లేకపోతే హాఫ్ ఇయర్లీ కానీ విత్ ఇన్ 1 yearలో మీకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. దట్ విల్ బి యువర్ కరెంట్ అసెట్స్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందుగానే మీరు పే చేస్తున్నారు. అంటే మీకు ఈ సంవత్సరం పే చేయాల్సిన మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉందనుకోండి, ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగ పే చేస్తారు, అది మామూలే. అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ సంవత్సరం పే చేసేద్దాం అనుకున్నారు అడ్వాన్స్గా, ఓకే, ముందుగానే పే చేసేస్తారు. ఓకే, చేయాలి. ఎందుకు చేస్తున్నారు, అవసరం ఏంటి అంటే, ఏమో ఈ సంవత్సరం మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పి వచ్చే యాంటిసిపేషన్ మీ దగ్గర ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అటువంటిప్పుడు మీకు బర్డెన్ అనేది నెక్స్ట్ ఇయర్ బర్డెన్ ఎలాగ తప్పదు, అప్పుడైనా ట్యాక్స్ పే చేస్తాం. అదే ఇప్పుడే పే చేస్తే మనకి ఏమో నెక్స్ట్ టైం ఇంకేమైనా న్యాచురల్ కెలామిటీ ఇంకోటైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వీ కెన్ బ్యాలెన్స్ దట్ సిచ్యువేషన్ కదా, ఫేస్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ముందే పే చేస్తే దట్ ఈస్ కాల్డ్ అది. ఎనీహౌ ఇట్ ఈజ్ అన్ అసెట్. ఎందుకంటే ముందుగా పే చేసినప్పుడు కూడా మనకి అసెటే కదా, మనం చేయాల్సింది చేయడం కాదండి, అడ్వాన్స్గా కూడా చేస్తున్నాం. సో ఇట్స్ కాల్డ్ ద ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. అడ్వాన్సెస్ టు దట్ అదర్స్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద. ఎందుకంటే వాళ్ళకి అడ్వాన్స్లో మనం అప్పులు ఇచ్చాం, అప్పులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి తిరిగి మనకి ఇవ్వాలి వాళ్ళు. సో ఇట్ ఈజ్ అన్ అసెట్, ఇట్ విల్ కమ్ టు అవర్ హోల్డ్, ఇన్ఫ్లో ఉంది మనకి. సో ఇట్ ఈజ్ అన్ కరెంట్ అసెట్. సో ఆ రకంగా కరెంట్ అసెట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ లాస్ట్ వన్, దట్ ఈస్ కాల్డ్ ది ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. నేను ఇందాక మీకు నెట్వర్త్ హెడ్ అని చెప్పాను, ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది టెయిల్. దీనికి కూడా అంత ఇంపార్టెన్స్ కూడా ఉంటుందండి. ఏ రకంగా ఉంటుంది, తోకే కదా అని చెప్పేసి మనం వదిలేయడానికి లేదు. ఏముంటుంది ఇందులో ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే, లెట్ us see. టాంజిబుల్ అంటే ఏంటంటే ఫిజికల్గా మనకు కనపడేది టాంజిబుల్. మీరు సపోజ్ సోర్సెస్ మొబిలైజ్ చేశారు, మొబిలైజ్ చేసిన తర్వాత మీకు ఏం చేశారు, దాన్ని ఓ ఫ్యానో, మిషనో, లేకపోతే బిల్డింగో, అసెట్ ఏదో కొన్నారు అంటే ఫిజికల్గా చూపిస్తున్నారు, సార్ ఇది ఫ్యాను, ఇదేమో టేబుల్, ఇదేమో కౌంటర్ అని చెప్పి చూపిస్తున్నారు. బట్ ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే మీరు ఫిజికల్గా చూపించలేరు. ఏంటంటే గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ప్రిలిమినరీ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, P&L డెబిట్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మీకు ఇంటాంజిబుల్ అసెట్స్ వస్తాయి. ఏంటి 1 by 1 విల్ షల్ సీ దిస్ వన్. సే గుడ్ విల్, ఏదో నేను హోటల్ పెట్టాను, ఇందాక మీకు చూపించాను కదండి, ఆ హోటల్కి నేను సమ్ ఏదో సాయిరా పార్లర్ అని చెప్పేసి ఏదో పెట్టుకున్నాను, లేదంటే సమ్ కోటయ్య మెస్ అని పెట్టుకున్నాను. కోటయ్య మెస్ అని పెట్టుకుంటే సేమ్ పేరుతోటి మంచి బిజినెస్ ఉన్నవాడు మీకు ఎందుకు ఇస్తారు, నా పేరు ఎందుకు పెట్టుకున్నాను అని చెప్పేసి రేపు పొద్దున అడుగుతాడు. వాడికి ఏదో కొంచెం వాడికి డబ్బులు ఇవ్వాలి మనం, వాడి పేరు పెట్టుకున్నాను అంటే ఫ్రాంచైజ్ అంటాం. అటువంటి గుడ్ విల్ కనుక మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, వాడు పూర్ణ ఇస్తాడు, మనకి ₹1,00,000 ఎంతో ఛార్జ్ చేస్తాడు, అదే 50,000 ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే తన పేరు పెట్టుకున్నందుకు. మన వల్ల వాడికి రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మనం పెట్టినవాడు. ఈ డబ్బులు ఇచ్చామంటే ఓకే, జాగ్రత్త కండిషన్స్ అయి పెట్టి మనకి అలౌ చేస్తాడు. సో ఇది ఏంటంటే మీకు డబ్బులు ఇచ్చేసారు, 50,000 ఇచ్చేసారు, ఓకే, ఇచ్చేసిన తర్వాత వాట్ హ్యాపెండ్, మంచి బిజినెస్ వచ్చింది, బికాజ్ ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆ స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు కస్టమర్స్ వస్తున్నారు, బిజినెస్ యూఆర్ గెయినింగ్ ద బిజినెస్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇండైరెక్ట్గా మీకు ఏమవుతుందంటే కంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి, అది కనపడకపోయినప్పుడు కూడా 50,000 ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు యువర్ యాజ్ అన్ అసెట్ కాబట్టి ఇంటాంజిబుల్ అసెట్ అంటాం. అదే ప్రకారం పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవి కూడా అంతే అండి. ట్రేడ్ మార్క్ ఉంది, అక్కడ మీకు టాటా లోగో ఉంది, మీ ప్రోడక్ట్స్ మీద లోగో పెట్టుకోవడానికి టాటా వాళ్ళు అలో చేశారనుకోండి, మీరు దాని మీద పెట్టుకున్నామంటే టాటా చూసిన వెంటనే, ఆ లోగో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు. అంటే మీకు కంట్రిబ్యూట్ అవుతుంది మీకు. ఈవెన్ దట్ పర్టికులర్ లోగో అనేది మీకు ఫిజికల్గా ఏముండదు, ఓకే, ఓ బొమ్మే అది. సో ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ కింద లెక్క. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటే ఏముంది మీకు,
ఏదైతే అడ్వాన్స్గా మీరు సెలబ్రిటీని తీసుకొచ్చి హోటల్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక సెలబ్రిటీని పిలిచారు, పిలిచిన తర్వాత ఏదో సినీ సెలబ్రిటీ వచ్చారు, వచ్చేటప్పటికి అంత జనం అంతా వచ్చేసారు. ఎక్కడ వచ్చేస్తున్నారంటే పలానా నాగార్జున లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నప్పటికీ ఇమీడియట్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ అటెండింగ్ అసెంబ్లింగ్ దేర్. అప్పుడు దానికి ఏం చేస్తున్నారు, మీకు షామినా పెడతారు, చిన్న చైర్స్ వేస్తారు, స్వీట్ ప్యాకెట్లు పంచి పెడతారు. బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద హోటల్ బై కాలింగ్ దిస్ సెలబ్రిటీ. ఒక రిబ్బన్ కత్తిరిస్తారు, వాడికి గిఫ్ట్లు ఇస్తారు, వాడికి కారు, రూమ్స్ బుకింగ్, ఇవన్నీ కలిపి మీకు తడిపి మోపడయ్యి ₹1,00,000 వదిలింది అనుకోండి. ఓకే, ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే అయిపోయింది. నెక్స్ట్ డే సార్ మీరు సోర్సెస్ మొబిలైజ్ చేశారు కదా, అందులో ఈ 1,00,000కి ఏది చూపించండి అంటే ఏముంటుందండి, ఏముండదు. షామినాలు వెళ్ళిపోతాయి, చైర్లు వెళ్ళిపోతాయి, ఈ స్వీట్ ప్యాకెట్ ఇచ్చుకుని అందరూ వెళ్ళిపోయారు. ఒక సెలబ్రిటీ ఏమో తను గిఫ్ట్ ఇచ్చుకుని వెళ్ళిపోయాడు, రూమ్ ఖాళీ చేసేసాడు, ఏమీ లేదు, చూపించడానికి ఏమీ లేదు. అంటే ఏంటంటే మరి ఏంటి ఇదంతా అంటే ఇట్ ఈస్ ఏ పబ్లిసిటీ. ఎప్పుడైతే మీకు అది చేశారో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఇక్కడ ఒక హోటల్ ఉంది అనేది కస్టమర్స్ రావటం, బిజినెస్ పెరగటం అనేది ఆటోమేటిక్. ఇట్ ఈస్ ఇన్స్టంటేనియస్. ఇంపాక్ట్ ఈస్ వెరీ హై. So it's called as the intangible assets. Even it is not physically exists and physically not appearable to you. Next, pre-operative expenses కూడా అటువంటిదే. ప్రీ-ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో వస్తుంది. అది అదేంటంటే సపోజ్ ఒక యూనిట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అది ట్రయల్ రన్ను, కమర్షియల్ రన్ అని చెప్పేసి ఉంటాయండి. కమర్షియల్ రన్లోకి వెళ్తే ఫుల్ ఫ్లెడ్జెడ్ కమర్షియల్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోతుంది. అంటే ప్యాకింగ్ అన్నీ కూడా పక్కాగా వచ్చేస్తాయి. ఈ లోపల ఏంటంటే మిషన్స్ పనిచేస్తున్నాయా లేదా, కరెక్ట్గా మీకు ప్యాకింగ్ అవుతుందా లేదా, మీకు పౌడర్స్ అన్నీ లీక్ అవ్వకుండా చూస్తున్నాయి మిషన్స్, అన్నీ కూడా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే కొంత వేస్టేజ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుంది, మనుషులు వేస్ట్ అవుతారు, బ్యాగ్స్ చిరిగిపోవచ్చు, అడ్జస్ట్ అవ్వక ఇవన్నీ కూడా. సో ఈ ట్రయల్ బేసిస్లో మనం చేసే ఆపరేషన్స్ అనేది మనకి ఒక రకంగా లాస్ కింద కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది చేస్తేనే మనకి యూ కెన్ స్టెబిలైజ్ దట్ కమర్షియల్ రన్ అనేది. కమర్షియల్ రన్కి వచ్చిన తర్వాత ఇంకా ప్రాఫిట్లోకి వెళ్ళిపోయినట్టే లెక్క. అంటే అది మనకి ఇట్ విల్ ఎర్న్ దట్ ఇన్కమ్. సో ఈ స్టేజ్లో మనం ఎంతైతే ఖర్చు పెడతాం అది తప్పు, నష్టం అనుకోవడానికి లేదు, అది చేయక తప్పదు. అది సో ఇట్స్ జస్ట్ లైక్ ఎ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్, సెలబ్రిటీని పిలిచినట్టు ఇది కూడా. సో ఇట్స్ కాల్డ్ ఎ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. వాట్ ఈస్ మెంట్ బై డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఐ విల్ సే సింపుల్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ఇంటాంజిబుల్ అసెట్. సపోజ్ మీరు కనుక బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంకులో మీకు ఏముంటుంది, సర్వర్ రూమ్ ఉంటుంది. సర్వర్ రూమ్లో ఏముంటుంది, యూపీఎస్సీ క్యాబినెట్ ఉంటుంది పెద్దది, తర్వాత బ్యాటరీస్ ఉంటాయి, ఒక 15 లేకపోతే 5-6 బ్యాటరీస్ ఉంటాయి. సో మీకు ఏమవుతుందంటే అది పర్మనెంట్గా ఉంటుంది. క్యాబినెట్ అయితే పర్మనెంట్గా ఉంటుంది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటుంది. దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చేస్తాం, డెబిట్ చేస్తాం. బట్ బ్యాటరీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, లైఫ్ వ్యారంటీర్లో ఉంటుంది కాబట్టి అది పోయే అవకాశాలు ఉంటాయి. కానీ అది ఉండాలి. ఎందుకంటే అది రన్ చేయకపోతే మీకు బిజినెస్ కంటిన్యూటీ పవర్ పోయిందనుకోండి, నెట్ పోయిందనుకోండి, మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెట్ వచ్చేదాకా మీకు ఏం చేయను అని చెప్పేసి బోర్డు పెట్టారంటే కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతారు. అంటే మీ బిజినెస్ అనేది చూస్తుండగానే పోతుంది. అంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్లో ఇది కంపల్సరీగా ఉండాలి కాబట్టి అది ఎంత ఖర్చు అయినా సరే పెట్టేస్తారు. ఎందుకంటే బ్యాటరీస్ రిప్లేస్ చేయడానికి సపోజ్ 3 లక్షలు అయింది అనుకోండి, 3 లక్షలు అయినా సరే ఆ సంవత్సరం కొనాల్సిందే. కానీ నిజంగా చెప్పాలంటే 3 లక్షలు పెట్టేసిన తర్వాత మీకు నిజంగా వచ్చే ప్రాఫిట్లోంచి ఈ 3 లక్షలు ఒక్కసారి కనుక తీసారనుకోండి, అవుట్, మీ ప్రాఫిట్స్ అన్నీ కూడా ఎరోజ్ అయిపోతాయి. అందుకని మనం ఏం చేస్తామంటే ఇందులో పార్క్ చేసి అది నెమ్మదిగా దాన్ని వైప్ ఆఫ్ చేసుకుంటాం నెక్స్ట్ ఫ్యూచర్ ఫస్ట్ 3-4 ఇయర్స్లో అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇంటాంజిబుల్ అసెట్. అంటే మీకు కనపడదు, దాని ఇంపార్టెన్స్ అనేది మీకు బిజినెస్ కంటిన్యూటీలో కనపడుతుంది అన్నమాట. నెక్స్ట్ P&L డెబిట్ బ్యాలెన్స్. P&L క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్తుందంటే రిజర్వ్స్లో చూపిస్తున్నాం. ఎందుకంటే ప్రాఫిట్లో ₹100 నేను పెట్టుబడి పెట్టాను, ₹10 ప్రాఫిట్ వచ్చింది అంటే ₹110 వస్తే ₹10 ప్రాఫిట్ కింద లెక్క. ఆ ₹10 ప్రాఫిట్ నాదే కాబట్టి నేను ప్రాఫిట్లో బిజినెస్లోకి పెట్టుకుంటాను, ఇంకా సరుకు కొని ఇంకా నేను ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆ రకంగా దట్ విల్ బి గోయింగ్ టు దట్ నెట్వర్త్లోకి వెళ్తుందండి. ఓకే, ఇందాక చెప్పిన ప్రకారం ఏది లయబిలిటీస్లో. బట్ ఇక్కడ లాస్ వస్తే ఏమవుతుందంటే ఇంటాంజిబుల్ అసెట్. ఎందుకంటే ₹100 పెట్టుబడి పెడితే నాకు ₹90 వచ్చింది. అంటే ₹10 ఏదేని చూపించి అడిగారు అనుకోండి, ఏమీ లేదు, ఇందాక ₹10 చూపించగలిగాను, ₹100కి 110 వచ్చింది కాబట్టి ఇదిగోసారి ₹10 నోట్ అని చూపించాను. ఇక్కడ నాకు చూపించడానికి ఏముంది, ₹100 పెడితే ₹90 కనపడుతుంది, ₹10 ఏమీ లేదు. సో ఇప్పుడు ఇటువంటిది ఏంటి, ఇంటాంజిబుల్ కాబట్టి కనపడదు కాబట్టి దట్ విల్ బి షో యాజ్ ఎ ఇంటాంజిబుల్ అసెట్. లాస్ అనేది బ్రాడర్గా చెప్పాలంటే మాత్రం ఒక వర్డ్ ఉపయోగిస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనీ ఐటమ్ విచ్ ఈస్ క్వాలిఫైయింగ్ ఫర్ ఫ్యూచర్ రిటర్న్ ఆఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్. అది జనరల్ డెఫినేషన్.
అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు గుడ్ విల్లో ఉందనుకోండి 40,000 ఇచ్చేసారు వాడికి. ఇచ్చేసిన తర్వాత 40,000 అనేది ఇందులో పార్క్ చేసుకున్నారు. కనపడదు అనే దాంట్లో పెట్టుకున్నారు ఇంటాంజిబుల్ అసెట్స్‌లో. దీన్ని కంట్రిబ్యూట్ చేసింది కాబట్టి మీకు బెనిఫిట్ చేసింది కాబట్టి అసెట్ అని పిలుస్తున్నారు. తప్పదు. కానీ ఇది ఎన్నాళ్ళు పెట్టుకుంటారంటే కుదరదు. ఫ్యూచర్‌లో దాన్ని రైట్ ఆఫ్ చేయాలి. అంటే నెక్స్ట్ ఇయర్ గనక మీకు ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకోండి. ఈ 40,000 దాంట్లో ఏం చేస్తారంటే ఒక 10,000 సర్దుతారు. దీనికి ఇచ్చేస్తారు. అంటే 30,000కి తగ్గించుకుంటారు. అంటే మరి మీ మైనస్‌లో ఉన్నట్టు లెక్క ఇది. మైనస్‌లో ఉన్నది మీకు జీరోకి తీసుకురావాలి. అంటే ప్లస్ కలుపుతూ ఉండాలి. ఆ ప్రాఫిట్‌లో ఉన్నది 10,000 తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో, అలాగ 4 ఇయర్స్ గనక చేశారనుకోండి గుడ్ విల్ జీరో. అలాగే పేటెంట్స్ ఒక 3 ఇయర్స్‌లో జీరో. ట్రేడ్ మార్క్స్ ఒక 5 ఇయర్స్‌లో జీరో. అలాగే ప్రిలిమినరీ ఎక్స్‌పెండిచర్ మీరు ₹1,00,000 ఖర్చు పెట్టారు కదండీ! సంవత్సరానికి 25,000 చొప్పున గనక మీరు వైప్ ఆఫ్ చేసుకుంటే గనక 4 ఇయర్స్‌లో ప్రిలిమినరీ ఎక్స్‌పెండిచర్‌లో ఉన్నదంతా కూడా మీకు వైప్ ఆఫ్ అయిపోతుంది. అలాగే లాస్ కూడా ₹10 అనుకున్నాం లాసు. నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్‌లో వస్తే కనుక అది బయటకొచ్చేస్తుంది. అలాగే ఈ మైనస్‌లన్నీ కూడా జీరోలు చేసేస్తాం. ఆ రకంగా ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్స్ మీకు కంట్రిబ్యూట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్ what is that వైప్ ఆఫ్‌కి ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట ఫ్రమ్ యువర్ ప్రాఫిట్స్. సో దిస్ ఈస్ ద బ్రాడ్ డెఫినిషన్ ఆఫ్ దట్ ఇంటాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. నౌ వీఆర్ కమింగ్ టు దట్ ఫార్మేట్ ఆఫ్ దట్ బ్యాలెన్స్ షీట్ అట్ ఎ పిక్చర్. ఇంతవరకు మనం 1 by 1 చెప్పుకుంటూ వచ్చాం. ఇది ఓవరాల్ పిక్చర్ ఆఫ్ దిస్ వన్. ఇందులో ఏమున్నాయంటే చూడండి అదే మళ్ళీ రిపిటేషన్. లయబిలిటీస్ లెఫ్ట్ సైడ్ ఇస్ లయబిలిటీస్, రైట్ సైడ్ ఇస్ అసెట్స్. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి ఫస్ట్ది ఏంటంటే హెడ్ అని చెప్పాను కదా, నెట్వర్క్, ఈక్విటీ, ఓన్ ఫండ్స్. ఇవన్నీ పేర్లన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్ అండి అంతే. ఈక్విటీ అనేటప్పటికి కంపెనీ రిలేటెడ్ కాబట్టి ఈక్విటీ షేర్స్కి సంబంధించింది కాబట్టి ఈక్విటీ అంటున్నాం. ఓన్ ఫండ్స్ అనేటప్పటికి సపోజ్ ప్రొపరేటర్ పెట్టాడు అనుకోండి వాడు ఓన్ ఫండ్స్. పార్ట్నర్స్ పెట్టారనుకోండి ఫండ్స్ కంట్రిబ్యూషన్స్, దట్ ఈస్ పార్ట్నర్స్ ఫండ్స్, ఓన్ ఫండ్స్ అంటాం. పేర్లు తేడా. బట్ ఓవరాల్గా దిస్ ఈస్ ఆల్ కాల్డ్ ఎస్ ఎ నెట్వర్క్. ఓకే. నెక్స్ట్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు ద కంపెనీస్ అకౌంట్కి వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్, ఓనర్స్ ఫండ్స్ ఏ పేర్లని పెట్టి పిలుచుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ రిజర్వ్స్. వెన్ యూ ఆర్ కమింగ్ టు ద రిజర్వ్స్ ఏం చెప్పాను మీకు, ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ వచ్చిందో ఓకే అవుట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ దిస్ బిజినెస్ ఎంటిటీ, అది మనకి ఆ ప్రాఫిట్ క్రెడిట్ కాబట్టి దట్ విల్ కమ్ టు దిస్ బ్లాక్. ఈ బ్లాక్లోకి వస్తాను, ఓన్ ఫండ్స్లోకి వస్తాయని చెప్పాను. ఓకే, క్రెడిట్ బ్యాలెన్స్. ఇది అక్యుములేటెడ్ అయితే ఏం చేస్తామంటే వచ్చిన సపోజ్ నాకు ఒక ₹100 వచ్చింది అనుకోండి P&Lలో క్రెడిట్ బ్యాలెన్స్, అది నేను ఏం చేస్తాను కొంత తీసి పక్కన పెట్టుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రిజర్వ్స్. ఎందుకు మీరు పక్కన పెట్టుకుంటారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నేను ఒక ఎంప్లాయీని, నాకు 60,000 జీతం వస్తుంది. నాకు టేక్ హోమ్ పే ఇంటికి పట్టుకెళ్ళి నెట్ శాలరీ నాకు 40,000 అనుకోండి. సో ఇంటికి పట్టుకెళ్తాను 40,000. నాకు ఇంట్లో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అన్ని కలిపి అన్ని ఖర్చులు కలిపి నాకు 30,000 ఉంటుంది. 30,000 అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఎంత మిగులుతుంది? 10,000 మిగులుతుంది. ఈ 10,000లో నేనేం చేస్తానంటే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం నేను చేసుకుంటాను. చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కనుక చదువుకుంటున్నాడు. వాడు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక ఆర్‌డీ ఓపెన్ చేస్తాను. 3,000 ఆర్‌డీ. అలాగే మా పాప ఉంది. ఆ అమ్మాయి మ్యారేజ్ పర్పస్ కోసం ఒక 4,000 ఒక ఆర్‌డీ ఓపెన్ చేసి పెట్టుకుంటాను. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు 3,000 ఏమో పిల్లోడికి, 4,000 పాపకి, 7,000. అంటే ఏంటి నేను రిజర్వ్స్‌లో పెట్టుకున్నాను. మిగతాది నాకు ఖర్చు పెట్టుకుంటాను. ఇంకా కమిట్మెంట్స్ ఉంటే ఇంకా రిజర్వ్స్‌లో మెయింటైన్ చేసుకుంటాను. సో, ఆ రకంగా ఏం చేస్తానంటే నా సర్ప్లస్ అమౌంట్స్ నేను రిజర్వ్స్ కింద పెట్టుకొని ఫ్యూచర్ పర్పస్ కోసం నేను బ్రేక్ చేస్తున్నాను. ఇంకా మిగిలిందనుకోండి, అప్పుడు నేను డిక్లేర్ చేసి ఆ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఫైనల్ ప్రాఫిట్ కింద డిక్లేర్ చేసి దాంట్లో షేర్ హోల్డర్స్‌కి ఇచ్చుకుంటాను. అంటే ఫస్ట్ నేను చూసుకుంటాను. నా బెనిఫిట్స్, నా ఫ్యూచర్ ప్లాన్స్. దాని తర్వాత మిగిలిందే నేను వెళ్తాను. ఎందుకంటే ఇందులో మీకు ఏమేమి ఉంటాయో చూద్దాం. రిజర్వ్స్‌లో జనరల్ రిజర్వ్స్, క్యాపిటల్ రిజర్వ్స్, రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అండ్ అదర్ రిజర్వ్స్. జనరల్ రిజర్వ్స్ అంటే ఏమి లేదండి. జనరల్‌గా ఉండే ఏముంటాయి? డిప్రిసియేషన్ రిజర్వ్స్, తర్వాత రెవెన్యూ రిజర్వ్స్. దీన్ని రెవెన్యూ రిజర్వ్స్ అని కూడా అంటాం. ఈ జనరల్ రిజర్వ్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఆపరేషన్స్ వచ్చేయన్నీ కూడా జనరల్ రిజర్వ్స్‌లోకి వస్తాయి. ఓకే. అంటే దిస్ ఈస్ ద రియల్ రిజర్వ్స్ కింద లెక్క. రియల్ ప్రాఫిట్ కింద లెక్క ఇది. సో, ఇప్పుడు డిప్రిసియేషన్ రిజర్వ్ అనేది డిప్రిసియేషన్ రిజర్వ్ కూడా ఇందులో చూపిస్తాం. డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది మీకు 1,00,000 పెట్టిన మెషిన్ కొన్నాను. ఇయర్ ఆన్ ఇయర్ ఏమవుతుంది? దానికి వాల్యూ వేర్ అండ్ టేర్‌లో పడిపోతుంది కాబట్టి వాల్యూ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇయర్‌కి 80,000 అయిపోయింది. దాని తర్వాత 60,000 అయిపోతుంది దాని వాల్యూ. దాని తర్వాత 40,000 అయిపోతుంది. చివరికి ఒక 4 ఏళ్ళకి జీరో అయిపోయింది. సో, 4 ఏళ్ళకి జీరోకి వచ్చేటప్పటికి నేను మెషిన్ ఏమవుతుంది? కండెమ్ అయిపోయి పక్కన తీసి పడేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నాకు ఏమవుతుంది? నాకు వర్క్ ఆగిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. ఈ లోపల నాకు కావాలి మళ్ళీ కొత్త మెషిన్ కావాలంటే మళ్ళీ నేను లోన్‌కి వెళ్ళాల్సి వస్తుంది. లోన్ అనేటప్పటికి అది ఫైనాన్షియల్ ఫర్మ్ కానీ కంపెనీ కానీ బర్డెన్. అందుగురించి వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ ప్లానింగ్ తోటి ఆల్రెడీ మీకు 5 ఇయర్స్ బట్టి ఎర్న్ చేశారు కాబట్టి ప్రాఫిట్ అందులో కొంత తీసుకొచ్చి రిజర్వ్‌లో పెట్టుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ డిప్రిసియేషన్ రిజర్వ్.
ఇక్కడ 20 చెప్పిన 4 ఏళ్ళలో మీకు 5 ఏళ్ళలో 5,20,000 పోయింది. ఇక్కడ 5,20,000 ఇక్కడ ప్రొవిజన్ పెట్టేసుకున్నారు లెఫ్ట్ సైడ్. సో దిస్ ఈజ్ ఆల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ దట్ షీట్, బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు ఏమవుతుంది, డిప్రిసియేషన్ రిజర్వ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి అంటే, క్యాపిటల్ అంటే ఏంటి, షేర్స్. షేర్ ఈజ్ ఏ క్యాపిటల్. దాంట్లో రిజర్వ్స్ ఏం వస్తాయండి అంటే, యాక్చువల్గా షేర్ వాల్యూ మీకు 100 రూపీస్ అనుకోండి, ఫేస్ వాల్యూ ఆఫ్ దట్ షేర్. కానీ నాకుండే రెప్యుటేషన్ తోటి ఏంటంటే, ఐ కెన్ కమాండ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ దట్ పబ్లిక్. ఒక 20 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేస్తాను. ప్రీమియం కలెక్ట్ చేస్తాను. ఎస్, నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు పే చేస్తారు, అది కూడా పే చేసి తీసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, 120 రూపీస్లో 100 రూపీస్కి మాత్రమే నేను షేర్ సర్టిఫికేట్ ఇస్తాను. మిగతా 20 రూపీస్ నా రెప్యుటేషన్ సంబంధించింది ప్రీమియం రూపంలో కలెక్ట్ చేస్తాను. సో ఇట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటల్ రిజర్వ్. సో ఈ ఫండ్స్ అన్ని కూడా నా కింద పెట్టుకుంటాను. ఓకే, నెక్స్ట్ రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అంటే ఏంటి, వాల్యుయేషన్ మళ్ళీ తిరిగి వాల్యూ చేయడం. సపోజ్ ఎప్పుడో నేను 5 years కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక బిల్డింగ్ కొన్నాను నా పర్పస్, కంపెనీ పర్పస్, అది ₹1,00,00,000. సో ఇప్పుడు దాని వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారం రీవాల్యూ చేస్తే 10 crores వచ్చింది. అంటే 9 crores ఎప్రిసియేషన్ వచ్చేసింది. అంటే 9 crores ఎప్పుడైతే ఎప్రిసియేషన్ వచ్చిందో నేనేం చేశానంటే, ఇక్కడ రివైజ్ చేసేసాను వాల్యూస్. బిల్డింగ్ కాస్ట్ ఇదివరకు 1 crore ఉండేది, 10 crores చేసేసాను. చేసినప్పుడు 9 crores ఇక్కడ పెరిగినప్పుడు ఇది బ్యాలెన్స్ షీట్ కాబట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వల్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇంకో 9 crores పెంచాలి. ఎక్కడ పెంచుతాను నేను, లైబిలిటీస్లో. అసెట్స్లో పెంచాను కాబట్టి లైబిలిటీస్లో పెంచాల్సి వచ్చినప్పుడు అది ఓకే ఇందులో చూపిస్తాం. ఏంటి, పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్లో రిజర్వ్స్లో రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అని చెప్పి ఇక్కడ చూపిస్తాం. సో ఇప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్స్ వచ్చేటప్పటికి మీకు ఏమైంది, ఇది గాలివాటమే కదండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బెలూన్ టైప్. ఏమో ఇప్పుడు ఇవాళ పెరిగింది కాబట్టి నీకు ఎప్రిసియేషన్ వచ్చింది కాబట్టి 10 crores అని చూపించావు ఆ బిల్డింగ్. రేపొద్దున అక్కడ ఉన్నటువంటి ఏదో మిలిటెంట్ యాక్టివిటీస్ జరిగి మొత్తం రిజల్ట్ అయిపోయి మొత్తం ఎవడో కొనకుండా బిల్డింగ్స్ అని కూడా అలాగే ఐడియల్గా ఉండిపోతే వాల్యూస్ పడిపోయినాయి అనుకోండి, వాట్ హ్యాపెన్. సో ఇప్పుడు ఏమవుతుంది, నెట్వర్త్ ఏం చేస్తున్నారు, ఇందులో ఉన్న ఐటమ్స్ని బట్టి మీరు వీడికి ఇంత కెపాసిటీ ఉంది స్టేక్ హోల్డ్ అని చెప్పేసి ఆ మార్జిన్ కెపాసిటీ ఉందని చెప్పి మీరు లోన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్ అదే ప్రకారం మీకు 9 crores చూపించాడు అనుకోండి, అది చూసి మీరు లోన్ ఇచ్చారనుకోండి, ఉన్నట్టు 2 కోట్లు అయిపోయింది అనుకోండి, అంటే వాడి యొక్క మార్జిన్ సౌండ్నెస్ ఆఫ్ హిజ్ మార్జిన్ పడిపోయినట్టే కదా. అందుగురించి మన వాళ్ళు ఏం చేస్తారంటే, రీవాల్యుయేషన్ రిజర్వ్కి వచ్చేటప్పటికి అది మన నెట్వర్త్ క్యాలిక్యులేషన్ తీసుకోం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. అలాగే రిస్క్ మేనేజ్మెంట్లో కూడా ఏం చెప్పుద్దంటే, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రీవాల్యుయేషన్ రిజర్వ్లో కనుక ఏమైనా ఉంటే కనుక క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ దట్ సిఆర్ఏ రేషియోకి అడెక్వేట్ బేసల్ నామ్స్ పర్పస్కి 55% డిస్కౌంట్ చేసేయండి. అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీకు 10 crores ఉందనుకోండి, రీవాల్యుయేషన్ చేస్తే కనుక వచ్చేది టోటల్ 10 crores అనుకోండి, 55% డిస్కౌంట్ చేయండి. అంటే 5.5 crores తీసి పడేయండి. అప్పుడు మీకు దాని వాల్యూ ఎంత అవుతుంది, 4.5 crores అవుతుంది. సో ఆ రకంగా మీరు తీసుకోండి తప్పితే వాల్యూ మీ టోటల్ వాల్యూ తీసుకోకూడదు అని చెప్పేసి అంటుంది. మనం ఇచ్చే లోన్ ఇచ్చేటప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అనేది చాలా చోట్ల బ్యాంకులో తీసుకోం, మొత్తానికి ఒమిట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ నెట్వర్క్. సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఏది టర్మ్ లోన్స్, డిబెంచర్స్ ఇవన్నీ రిపీట్ అయిపోయినాయి. అండ్ కరెంట్ లయబిలిటీస్ ఇది కూడా అయిపోయింది. కరెంట్ లయబిలిటీస్లో మీకు అవుతుంది బ్యాంక్ సిసిఓడి వస్తుంది, తర్వాత ట్రేడ్ క్రెడిటర్స్ వస్తారు, సన్రీ క్రెడిటర్స్ వస్తారు, షార్ట్ డ్యూరేషన్ లోన్స్, డిపాజిట్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ కవర్ చేసాం. నాన్ కరెంట్ అసెట్స్ గురించి కూడా చెప్పుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ కోటెడ్ షేర్స్, సెక్యూరిటీస్, ఓల్డ్ స్టాక్స్ ఇవన్నీ కూడా. అలాగే కరెంట్ అసెట్స్, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, మార్కెటబుల్ కోర్స్, సన్రీ డేటాస్, బిల్స్ రిసీవబుల్, స్టాక్ ఇన్వెంటరీ, స్టోర్స్, స్పేర్స్, అడ్వాన్స్ పేమెంట్స్ ఆఫ్ ట్యాక్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్కి వచ్చేటప్పటికి పేటెంట్స్, గుడ్ విల్, డెబిట్ బ్యాలెన్స్ ఇన్ P&L, ప్రిలిమినరీ ఆర్ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ ఇవి కూడా. సో ఈ రకంగా ఏం చేస్తామంటే, లయబిలిటీస్ అనేది సోర్సెస్ అనేది లెఫ్ట్ సైడ్ చూపించుకుని, అసెట్స్ అనేది యూజెస్ అనేది రైట్ సైడ్ చేసుకుని, బ్యాలెన్స్ షీట్ అనేది మనం టాలీ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దట్ బ్యాలెన్స్ షీట్ అండ్ రేషియోస్. ఏంటండి లెవరేజ్ రేషియోస్? లెవరేజ్ అంటే ఏంటి మామూలుగా అంటే సాఫ్ట్ కార్నర్, ఆ వర్డే అటువంటిది. ఇక మన బ్యాంకులో కూడాను ఒక 4 క్లర్క్స్ ఉన్నారనుకోండి, ఒక అతను ఇంకొక 6 నెలల్లో రిటైర్డ్ అయిపోతున్నారు అనుకోండి, అందరికీ ఉన్నటువంటి వాళ్ళ ఏదో స్కాలర్షిప్ అకౌంట్స్ ఒక 500 అర్జెంట్గా ఓపెన్ చేయమని చెప్పేసి మనకి కలెక్టర్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో మనకు వచ్చినాయి అనుకోండి, ఏ కాలేజీ నుంచో లేకపోతే మన హెడ్ ఆఫీస్ నుంచో మనకి కంట్రోలింగ్ ఆఫీస్ నుంచి వచ్చి ఓపెన్ చేయాలి రేపు తిరగల అన్నారనుకోండి, అందరికీ మీరు ఒక 50 అకౌంట్స్ ఇచ్చేసారు ఓపెన్ చేయమని చెప్పేసి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి పాపం బికాజ్ ఈ ఓల్డ్ పర్సన్ ఇంకొక 6 నెలల్లో రిటైర్డ్ అయిపోతారు, మేనేజర్ ఏం చేస్తారు,
పోన్లే అతను కొంచెం తక్కువ ఇవ్వండి, 10 ఇవ్వండి, ఎందుకు అతను ఇబ్బంది పెట్టడం అంటే ఏం చేస్తున్నారు? సమ్ లెవరేజ్ యు ఆర్ గివింగ్. అలాగే ఫిజికల్లీ ఛార్జ్ పర్సన్ ఉన్నాయనుకోండి, ఆ అబ్బాయి కొంచెం ఇబ్బందిగా ఉండేది అనుకున్నప్పుడు అందరం మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం. 55 అయితే 100 వేసుకుని అతను కొంచెం తక్కువ ఇస్తాం అప్పుడు. అంటే బికాజ్ ఇట్ ఈస్ ఏ సమ్ రిలాక్సేషన్ వీఆర్ గివింగ్. ఇట్స్ కాల్డ్ ద లెవరేజ్ అంటారు. ద సేమ్ వే ఇన్ ద బ్యాంక్ క్రెడిట్ ఆల్సో వీ థింక్ ఆఫ్ లైక్ దాట్. ఎక్కడ ఉపయోగిస్తామో చూద్దాం. What type of ratios nature it will come? Say debt equity ratio. It is a leverage ratio. ఏంటండి డెట్ ఈక్విటీ రేషియో, లెవరేజ్ రేషియో అని అంటే కనుక ఇప్పుడు ఏమంటాడంటే టు అప్లిఫ్ట్ ద బారోయర్, ద బ్యాంక్ హ్యాస్ టు గివ్ సమ్ లోన్. అంతే కదా, బారోయర్ ఉన్నాడు, వాడికి లోన్ ఇచ్చి అన్న పైకి తీసుకురావాలి, అప్లిఫ్ట్ చేయాలన్నప్పుడు మనం కొంత డిఫరెంట్గా మనం లెవరేజ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఏంటండి డిఫరెంట్గా ఇచ్చుకోవడం అంటే, అతని యొక్క టాంజిబుల్ నెట్వర్త్, నీ యొక్క స్టేక్ ఎంత అంటే నీ యొక్క మార్జిన్, నీ యొక్క ఓన్ ఫండ్స్ ఎంత అనేది చూపించిన దాన్ని బట్టి నేను ఇచ్చే టర్మ్ లోన్ ఉంటుంది. కాబట్టి ద రేషియో బిట్వీన్ ద లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ దిస్ టాంజిబుల్ నెట్వర్త్ ఈజ్ నథింగ్ బట్ దట్ కాల్డ్ ఎస్ ఎ డిఈ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో అంటాం. దట్ ఐడియల్ రేషియో ఈజ్ 2:1. అంటే ఏంటంటే 100 రూపాయలు కనుక నువ్వు కనుక తెచ్చుకుంటే అంటే నీ బారోయర్ మార్జిన్ సారీ నీ యొక్క స్టేక్ హోల్డ్ అంటే నీ యొక్క ఓన్ ఫండ్స్, దాన్ని మనం ఏం చెప్తున్నాము? టాంజిబుల్ నెట్వర్త్ అని అంటున్నాం. ఎందుకు మీరు అనొచ్చు, సార్ టాంజిబుల్ నెట్వర్త్ ఏంటండి, నెట్వర్త్ అనొచ్చు కదా అండి. అనం. ఎందుకంటే మనం ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మనం చెప్పుకున్నాం బ్యాలెన్స్ షీట్లో. అవి ఎప్పుడు కూడా వైట్ ఎలిఫెంట్లా ఎలాడుతూ ఉంటాయి. గుడ్ విల్, పేటెంట్స్, తర్వాత తర్వాత ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ రిటర్న్ ఆఫ్కి క్వాలిఫైయింగ్ అయ్యి మనం నెగిటివ్లో పెట్టుకుని అలా ఉంచుకుంటాం. దానివల్ల మనకి మంచిదే, కానీ అది ఎప్పుడు కూడా రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కాకపోతే 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో నెక్స్ట్ ఇయర్కో అలా ప్రాసెస్ తగ్గిపోతూ ఉంటాం. ఎక్కడి నుంచి రైట్ ఆఫ్ చేస్తాం? మన సొంత డబ్బుల నుంచే మనం ఎర్న్ చేసిన దాంట్లోంచే మనం తీయాల్సి వస్తుంది. కాబట్టి బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ టాంజిబుల్ నెట్వర్త్, అంతేగాని నెట్వర్త్ మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇంటాంజిబుల్ మైనస్ అంటే టోటల్ నెట్వర్త్లోంచి ఇంటాంజిబుల్ అసెట్స్ మనం తీసేస్తే వచ్చేది టాంజిబుల్ నెట్వర్త్. అది మాత్రం మనం తీసుకుని అది ఎంత ఉందో బాబు నీ దగ్గర అని చెప్పానంటే కనుక 100 రూపాయలు ఉందని అనుకోండి, ఓకే నేను 200 రూపాయలు నీకు అప్పు ఇస్తాను, టర్మ్ లోన్ ఇస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, మీకు 2:1 అవుతుంది. సో దిస్ ఈజ్ ద నార్మల్. ఇందులో మీకు లెవరేజ్ అని అన్నాను కదండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ లెవరేజ్ అంటే కంఫర్ట్ ఏంటి అని అంటే కనుక జనరల్ అడ్వాన్సెస్ అయితే నేను 2:1 యాక్సెప్ట్ చేస్తాను. అలా కాకుండా సపోజ్ ఒక ఎంఎస్ఎంఈ లోన్ అడిగాడు అనుకోండి. ఎంఎస్ఎంఈలో అంటే మీకు తెలుసు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్, ఎందుకంటే అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మనకి. ఎందుకంటే మనం డెవలప్ అవ్వాలి, అందరికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, జీడిపి పెరగాలి, ఇండస్ట్రీస్ రావాలి అని చెప్పాలన్నప్పుడు మనం ఈ యాక్టివిటీస్ మనం పెంచాలి. ఓకే, పెంచాలనుకున్నప్పుడు ఎంఎస్ఎంఈ సంబంధించిన లోన్స్ కానీ ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం లెవరేజ్ ఇస్తాం. లెవరేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, లెవరేజ్ అంటే ఏంటి, కొంచెం రిలాక్సేషన్. అంటే ఏంటంటే నువ్వు 100 రూపాయలు కనుక మీకు పట్టుకొచ్చావు అనుకో, నేను 300 రూపాయలు ఇస్తానయ్యా నీకు అప్పు అంటే ఇందాకటి మీద బెటరే కదా. ఇందాక జనరల్ అడ్వాన్స్, ఇప్పుడు ఎంఎస్ఎంఈ అడ్వాన్స్ అంటే ఏంటంటే 3:1 అవుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు. సో రేషియో విల్ బి 3:1 బికాజ్ ఇట్ ఈస్ ఎ లెవరేజ్డ్. అలా కాకుండా ఇంకొకటి ఎవడో ఇచ్చాడు, సార్ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్ కావాలి సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే వాట్ ఈస్ దట్ షిప్ యార్డ్స్ అని, లేకపోతే ఇంకేమైనా రోడ్స్ అని, తర్వాత ఇంకేమైనా వాట్ ఈస్ దట్ ట్రాన్స్పోర్ట్ సిస్టము, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. వాటికి సంబంధించింది అడుగుతున్నాడు అనుకోండి లోను. అప్పుడు మనం ఏమంటారండి, కొంచెం లెవరేజ్కి వెళ్ళాలంటాం. ఎందుకంటే జనరల్ అడ్వాన్స్ మీద ఎంఎస్ఎంఈ లెవరేజ్ ఇచ్చాం, ఎంఎస్ఎంఈ కన్నా ఎక్కువ లెవరేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందువల్ల మీరు ప్రోడక్ట్ తయారు చేస్తే సరిపోయిందా అడవిలో? దానికి బయటకు వెళ్ళాలంటే మార్కెటింగ్ అంటే మీరు రోడ్లు ఉండాలి, షిప్ యార్డ్ ఉండాలి, ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే కదా మీకు బయటికి మార్కెట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎంఎస్ఎంఈ కింద ఇంకొంచెం లెవరేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి. అందు గురించి మనం ఏం చేస్తాం, 4:1 అంటాం, అది 5:1 అంటాం. అంటే ఏంటి, నువ్వు 100 రూపాయలు కనుక నువ్వు నెట్వర్త్ తెచ్చుకుంటే నీ ఫండ్స్ టాంజిబుల్ నెట్వర్త్, నేను 400 రూపాయలు ఇస్తాను నేను అప్పు బ్యాంక్ వాడు టర్మ్ లోన్ కింద. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది లెవరేజ్లో ఏమవుతుందని వేరియేషన్స్ వస్తాయన్నమాట డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ అడ్వాన్స్. ఓకే, దిస్ రేషియో విల్ బి చేంజింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ
డెట్ ఈక్విటీ రేషియో అంటాం. డిఆర్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లెవరేజ్ రేషియో. అండ్ అనదర్ సేమ్ టైప్ ఆఫ్ రేషియో ఈజ్ ఆల్సో దేర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టోటల్ ఇండెప్ట్నెస్ రేషియో. దానికి దీనికి తేడా ఏంటి అంటే, వాడు ఇందాక అడిగింది ఏంటి, ఒక టర్మ్ లోన్ మాత్రమే అడిగాడు. వాడు టర్మ్ లోన్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోవడం కోసం, ఏ మిషన్ కొనుక్కుంటాడు, లేదంటే ఏదైనా ఫిక్స్డ్ అసెట్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఫెసిలిటీ కూడా ఇస్తే, అంటే ఏంటంటే ఒక సిసి ఫెసిలిటీ, ఓడి ఫెసిలిటీ కూడా ఇస్తే, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ కూడా ఇస్తే కనుక ఈ టర్మ్ లోన్తో పాటు, అంటే 2 ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అటువంటప్పుడు ఇది కూడా మనం అప్లై చేయాలి, ఇది కూడా ఉపయోగించాలి. టోటల్ ఇండెప్ట్నెస్ రేషియో అంటాం. ద ఫార్ములా ఏంటంటే టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్, అంటే బ్రాకెట్లో టర్మ్ లయబిలిటీ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ అంటాం, డివైడ్ బై ఇది మాత్రం కిందది మామూలే టాంజిబుల్ నెట్వర్క్. సో దీని ఐడియల్ రేషియో ఏంటంటే 3:1 అనేది ఉండాలి. ఓకే, సో మీకు ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ది ఏంటంటే దట్ ఈజ్ టర్మ్ లోన్ ఇచ్చినప్పుడు మనం ఉపయోగించే రేషియో డెట్ ఈక్విటీ రేషియో. అలా కాకుండా టర్మ్ లోన్తో పాటు వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ కూడా ఇస్తాం కనుక అది చేయాలి రేషియో, ఇది కూడా వర్కౌట్ చేయాలి. చేసి 2 కూడా బెంచ్ మార్క్స్ దగ్గరగా ఉన్నాయో లేదో చూసి అప్పుడు మనం అడ్వాన్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద అనదర్ వన్ దట్ ఈస్ కాల్డ్ దిస్ ఈస్ ఆల్సో కమింగ్ అండర్ ద లివరేజ్ రేషియో, దట్ ఈస్ ద ఫిక్స్డ్ అసెట్స్ కవరేజ్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ కవరేజ్ రేషియో అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ కవరేజ్ రేషియో అంటే మనం ఏదైతే మనం టర్మ్ లయబిలిటీస్ ఇస్తున్నాం కదండి, టర్మ్ లోన్ అనేది ఇస్తున్నాం. మనం ఇచ్చినప్పుడు ఆ టర్మ్ లోన్ తోటి వాడు ఏం చేయాలి? వాట్ హీ హ్యాస్ టు డూ? హీ హ్యాస్ టు పర్చేజ్ ఏ ఫిక్స్డ్ అసెట్. టర్మ్ లోన్స్ ఎప్పుడు కూడా మనం ఫిక్స్డ్ అసెట్స్ కొనడానికే ఇస్తామండి. ఓ మిషనరీయో లేకపోతే ల్యాండ్ బిల్డింగ్ సంథింగ్ ఏదైనా సరే, దట్ అసెట్స్ విల్ బి క్రియేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ టర్మ్ లోన్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎంత ఇచ్చిన ఈ టర్మ్ లయబిలిటీ టర్మ్ లోన్కి ఈక్వలెంట్గా ఎంత ఖర్చు పెడుతున్నాడు వాడు. అంటే అది నిజంగా సపోజ్ ఇవాళ 100 రూపాయలు ఇచ్చామనుకోండి, 100 రూపాయలకి మిషన్ కొన్నాడా లేదా అంటే అది ఆఫ్సెట్ అవ్వాలి 2. అలా కాకుండా వీడు 100 రూపాయలేమో ఇక్కడ లోన్ తీసుకుని, టర్మ్ లోన్ తీసుకుని ఒక 50 రూపాయలకి మాత్రమే మిషన్ చూపించి మిగతా 50 రూపాయలు ఎక్కడ ఇంకో చోటకి డైవర్ట్ చేసాడు అనుకోండి, ఏమవుతుంది? దాని అర్థం ఏమవుతుందంటే ప్రాపర్గా టర్మ్ లోన్ అనేది మీకు పర్పస్కి ఉపయోగపడలేదు అని అర్థం. ఇంకే వేరే పర్పస్కి కూడా డైవర్ట్ చేస్తున్నాడు. ఆ పర్పస్ ఏంటనేది మనం అనాలిసిస్లో కనుక్కుని, అది హెల్దీ పర్పస్ అయితే పర్వాలేదు. అలా కాకుండా రియల్ ఎస్టేట్లోనో లేదా బయటకి ఎక్కడైనా పెట్టేశాడు అనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మీకు కెపాసిటీ యూటిలైజేషన్లో రాకుండా అది డైవర్షన్ ఆఫ్ ద ఫండ్స్ కింద వెళ్ళిపోతాయి కాబట్టి, సైఫన్ ఆఫ్ ద ఫండ్స్ కింద వెళ్తాయి కాబట్టి అది మాత్రం టు బి చెక్డ్. సో దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ అసెట్స్ కవరేజ్ రేషియో. థర్డ్ వన్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి చేసి 1 బ్యాలెన్స్ షీట్, మోడల్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చామండి. బ్యాలెన్స్ షీట్లో ఏమున్నాయి చూడండి, లయబిలిటీస్ అసెట్స్ 2 కాలమ్స్ ఉన్నాయి. ఈక్విటీ క్యాపిటల్ 200, ప్రిఫరెన్స్ క్యాపిటల్ 100, టర్మ్ లోన్ 600, బ్యాంక్ సిసి 400, సన్రీ క్రెడిటర్స్ 100, టోటల్ లయబిలిటీస్ 1400. జస్ట్ సింపుల్ బ్యాలెన్స్ షీట్. అండ్ వీఆర్ కమింగ్ టు దట్ అసెట్స్ పోర్షన్ వస్తే కనుక నెట్ ఫిక్స్డ్ అసెట్స్ 800, ఇన్వెంటరీస్ అంటే స్టాక్ 300, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అది ఏంటో మీకు తెలుసు. ఓకే, అండ్ సన్రీస్ రిసీవబుల్స్ 150, ఇన్వెస్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే చూడండి, నాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీ, ఆ తేడా కూడా మీకు తెలియాలి. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలో. నెక్స్ట్ టోటల్ అసెట్స్ ఈస్ కమింగ్ as 400. నౌ బ్యాలెన్స్ షీట్ టాలీడ్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ డెట్ ఈక్విటీ రేషియో. డెట్ టు ఈక్విటీ రేషియో కనుక్కోమన్నాడు. అంటే డెట్ ఈక్విటీ రేషియో ఈజ్ లెవరేజ్ రేషియో. దాని ఫార్ములా ఏంటి? దట్ ఈజ్ లాంగ్ టర్మ్ డెట్ డివైడ్ బై టాంజిబుల్ నెట్వర్క్. దట్ ఈస్ సింపుల్ ఫార్ములా. సో ఇప్పుడు మీరే వర్కౌట్ చేయొచ్చు, అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సో దట్ లేటర్ ఆల్సో యూ కెన్ వెరిఫై ఇట్. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, హౌ విల్ ఫైండ్ దిస్. లాంగ్ టర్మ్ డెట్ డివైడ్ బై టాంజిబుల్ నెట్వర్క్. లాంగ్ టర్మ్ డెట్ ఎంత వచ్చింది చూడండి ఇక్కడ, టర్మ్ లోన్ అదే కదా లాంగ్ టర్మ్ డెట్ అంటే 600. వెరీ గుడ్. నెక్స్ట్ టాంజిబుల్ నెట్వర్త్ అన్నాం. అంటే నెట్వర్త్ ఎంతో చూడండి. ఫస్ట్ నెట్వర్త్ అంటే ఏంటి? ఈక్విటీ క్యాపిటల్ 200, ప్రిఫరెన్స్ క్యాపిటల్ 100, ఈ 2 కలిపితే మీకు వచ్చేది దట్ ఈజ్ నెట్వర్త్. ఓకే, సో హియర్ okay, see 300, 600 divided by 300 is coming as a 2:1.
నెక్స్ట్ టోటల్ ఇండెప్ట్నెస్ రేషియో. టోటల్ ఇండెప్ట్నెస్ రేషియో అంటే దట్ ఈస్ total outside liabilities divided by tangible net worth ratio. So here total indebtedness ratio, total outside liabilities అంటే the term loan plus bank CCOD అంటే ఎంత అవుతుందండి 600 plus 400 divided by that is 1000 divided by 200 plus 100 that is coming as 300. So it is 3:33, 3.33:1. Okay, so this is a simple example of solvency ratios. So how to resolve this one? ఇందులో చిన్న మిస్టేక్ ఒకటి ఉందనుకోండి, దట్ యూ కెన్ స్కిప్ ఇట్. యాక్చువల్లీ ఏంటంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అన్న చూడండి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకే, దెర్ ఈస్ సమ్ మిస్టేక్ ఇస్ దర్. ఓకే, లెట్ us say that you ignore this preliminary expenditure and you can treat it as another expenditure కూడా అనుకోండి కాసేపు, ఎందుకంటే అదర్వైజ్ there is some lot of confusion in this. Okay, next we are going to that third ratio. What is the third one? See, this is solvency ratios. So first of all, liquidity ratios మనకి కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ రెండింటికి మధ్యలో సంబంధించింది రేషియోస్ కనుక్కున్నాం. కరెంట్ రేషియో, క్విక్ రేషియో అనేది లిక్విడిటీ రేషియోస్. leverage ratios అనేటప్పటికి debt equity ratio, DE ratio and total indebtedness ratios. These two are coming under the leverage ratios. అది కూడా మనం with examples solved it. Next we are coming to that solvency ratio. ఏంటండి solvency ratio అంటే ఏంటి? What is meant by solvency? Solvency అంటే లెక్కలు ఉన్నాయనుకోండి, ఓకే, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయరా అంటాం. అంటే సాల్వ్ చేయడం అంటే ఏంటి? యూ హ్యావ్ టు డెరైవ్ సంథింగ్ స్టెప్స్, ఫైనలీ యూ హ్యావ్ టు గెట్ ఏ ఆన్సర్, సొల్యూషన్, టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఏ ప్రాబ్లం. మ్యాథమెటికల్లో మనం ఉపయోగిస్తాం. అలాగే బ్యాంకులో సాల్వెన్సీ అంటే ఏంటంటే మనం ఇచ్చిన లోన్కి తిరిగి వాడు కట్టడమే, అదే సాల్వెన్సీ అంటే. అంటే వెదర్ హీ కెన్ ఏబుల్ టు పే అవర్ లోన్ విత్ ఇన్స్టాల్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది ఇంట్రెస్ట్, టైమ్లీ అగ్రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాడా లేదా, అది మనం చెక్ చేయడమే. ఎలా చేస్తామంటే రేషియోస్ ద్వారా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దిస్ సాల్వెన్సీ? లెట్ us see that. అసలు యాక్చువల్గా సాల్వెన్సీ అంటే దిస్ ఇస్ ద ఇండికేటెడ్ స్ట్రెంగ్త్ అండ్ సౌండ్నెస్ ఆఫ్ ద ప్రమోటర్స్, ఓనర్స్, వాళ్ళ యొక్క కెపాసిటీని కూడా తెలుస్తుంది. దాంట్లో పే చేయగల కెపాసిటీ ఉందా లేదా అనేది దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ రీపేయింగ్ కెపాబిలిటీ ఆఫ్ దట్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా ఇందులో బయటపడుతుంది ఈ సాల్వెన్సీ రేషియో ద్వారా. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో. దిస్ ఇస్ ఓన్లీ వన్ రేషియో కమింగ్ అండర్ దట్ సాల్వెన్సీ రేషియోస్, అది DSCR అంటాం. ఓకే, ఇది ఏంటి ఫార్ములా అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, PAT అంటాం, ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్ ప్లస్ డిప్రిసియేషన్, దట్ ఈస్ ద న్యూమరేటర్. డినామినేటర్లో ఏమవుతుంది? టోటల్ డెట్. టోటల్ డెట్ అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్స్ ప్లస్ యాన్యువల్ రీపేమెంట్, అంటే ఇంట్రెస్ట్ పోర్షను ప్లస్ టర్మ్ లోన్ ఇన్స్టాల్మెంట్ పోర్షను టోటల్ ఇన్ ఏ ఇయర్. ఓకే, అది వాడికి వచ్చిన టోటల్ ప్రాఫిట్లో ఎంత కవర్ అవుతుంది, అది ఇంపార్టెంట్. సపోజ్ మీకు వాడు కట్టాల్సిన టోటల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ సంవత్సరానికి 100 రూపాయలు అనుకుందాం. సపోజ్ లెట్ us say 100 అనుకోండి. వాడికి మొత్తం ఈ పైన ఉండే నెట్ ప్రాఫిట్, దట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్స్ ప్లస్ డిప్రిసియేషన్ కలిపి 70 రూపీస్ వస్తుంది అనుకోండి. ఓకే, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? 70 రూపీస్ వాడికి మిగిలితే ఫైనల్గా 100 రూపాయలు వాడికి లైబిలిటీ అని కట్టాల్సిందే వాడికి ఉంది, ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, దానివల్ల ఉపయోగం ఉంది. పోనీ అది పక్కన పెడదాం. 100 అనుకోండి. అది 100 అంటే ఏంటి? వాడికి వచ్చిందంతా కూడా వాడికి ఇన్స్టాల్మెంట్ రూపంలోనూ ఇంట్రెస్ట్ రూపంలో సరిపోతుంది. అంటే ఏమవుతుంది? వాడికి రావాలి, దాటాలి. అంటే కింద డినామినేటర్ వాల్యూని పైన న్యూమరేటర్ వాల్యూ దాటాలి. అంటే కనుక దాని అర్థం అంటే వాడు కట్టాల్సిన ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ పెర్ యానం 100 రూపీస్ ఉంటే కనుక కనీసం వాడికి 150 రూపీస్ కనుక వాడికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్ ప్లస్ డిప్రిసియేషన్ కనుక రాగలిగితే, తెచ్చుకోగలిగితే, ఓకే, గుడ్, సౌండ్ ఎనఫ్. అదే మనకు చెప్తుంది. ఇది ఎలా చెప్తుంది, ఎలా చేస్తాము అంటే కనుక మనకు వాడు ప్రొజెక్షన్స్ ఇచ్చేస్తాడండి. ఎందుకంటే ఒక 5 ఇయర్స్కి ఇదిగోండి నాకు ఎంత వస్తుంది ఇన్కమ్ అని చెప్పేసి వాడు చెప్పేస్తాడు. వాడు చెప్పినంత మాత్రం మనం చూసుకోం, వదిలాం. ఎందుకంటే వాడు చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం యాక్చువల్ ఫిగర్స్ DSCR అనేది మనం ఎరైవ్ అవుతూ ఉంటాం. దాని ఐడియల్ రేషియో ఎలా ఉంటుందంటే 1:1.5:1 ఆర్ 2:1 అలా ఉంటుంది. ఓకే, సో జనరల్గా 2:1 అంటే మరి మంచిది. 1.5:1 అంటే ఇట్ డిపెండింగ్ అపాన్ దట్ మన టైప్ ఆఫ్ అడ్వాన్స్. అన్నిటికీ ఒకే రకమైన ప్రాఫిట్ రాదండి. సపోజ్ కాలేజీ అడ్వాన్స్ ఇచ్చారనుకోండి, హాస్పిటల్స్కి ఇచ్చారనుకోండి టర్మ్ లోన్స్,
దట్ రీపేమెంట్ అనేది ఒక రకంగా ఉంటుంది. కాలేజీ కొత్తగా ఇచ్చిన కాలేజీకి ఒక రకంగా ఉంటుంది, ఎగ్జిస్టింగ్ కాలేజీలకు ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కాలేజీకి ఆల్రెడీ వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ తర్వాత ఎంత అనేది మనకి ఎసర్టైన్ అయిపోతుంది. సో అటువంటిప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. కొత్తగా ఇచ్చాడనుకోండి, కొత్తగా అంటే ఇండక్ట్ చేసుకుంటూ ఉంటాడు, వాడు మార్కెట్లోకి వెళ్ళాలి. ఎదుర్కొన్నప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే వాడు అనుకున్న ప్రకారం వచ్చేది పాపులర్ అయిన తర్వాత 1 by year on year నెక్స్ట్ వాడు పాపులర్ అవుతాడు, వాడికి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఒక కాలేజ్ ఉందనుకోండి, ఫస్ట్ 100 సీట్లతోటి వాడు కాలేజ్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత బాగుంది, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ 150 స్ట్రెంగ్త్ వస్తారు, ఆ తర్వాత 200 స్ట్రెంగ్త్ వస్తారు. ఇలా హాస్పిటల్ అయినా సరే అంతే. సో ఏమవుతుంది, ఇనీషియల్గా ఏమవుతుంది, రేషియో అనేది కొంత లోయర్ లెవెల్లో ఉంటుంది రేషియో, ఆ తర్వాత పికప్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే బెంచ్ మార్క్ రేషియో ఒకటి పెట్టుకుని, ఓకే అంటే యావరేజ్ ఆఫ్ దిస్ 5 years అనేది ఏదో 1.5 లెస్ దాన్ ఉండకూడదని చెప్పి అనుకుని ఏ ఒక్క సంవత్సరం 1.25 కన్నా తగ్గకుండా ఉన్నా పర్వాలేదు అన్న టైప్లో కూడా మనం పెట్టుకుంటాం. సో ది డిపెండింగ్ అపాన్ దట్ అప్రైజల్ ఆఫ్ దట్ పర్టికులర్ అడ్వాన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద జనరల్గా అనుకుంటే మాత్రం డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో 2:1 is good or 1.5:1 అనేది కూడా నార్మల్గా పాలసీ గైడ్లైన్స్ ప్రకారం తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద థింగ్. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ టర్మ్ లోన్ ఇన్స్టాల్మెంట్ చదవండి. 30,000 per month. Monthly average interest on term loan is 15,000. If the amount of the depreciation is 1 lakh per annum and profit after tax is 8 lakhs, what would be that DSCR? A particular case ke DSCR anta. Some options they have given 1, 1.5 to 2.5. The answer is C. Let us say how it came. Say explanation. Since DSCR అనేది ఏం చెప్పుకున్నాం, మన ఫార్ములా చెప్పారు కదండి, ఇంట్రెస్ట్ ప్లస్ PAT అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిసియేషన్. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫార్ములా డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ టర్మ్ లోన్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఫర్ యానం దాని అర్థం. సో ఇప్పుడు దాన్ని బట్టి చూడండి. సో ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకుంటే ఏమవుతుంది, 15,000 అనేది ఇంట్రెస్ట్, దట్ ఈస్ మంత్లీ ఇంట్రెస్ట్ దే ఆర్ సేయింగ్ ఇంటూ 12 months ప్లస్ PAT ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దట్ ఈస్ 8 lakhs ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్, plus depreciation per annum also they have given is 1 lakh. So పైన మనకి న్యూమరేటర్ పోర్షన్ వచ్చేస్తుంది, డివైడ్ బై డినామినేటర్ పోర్షన్ ఏముంది చూడండి, ఇంట్రెస్ట్ దట్ ఈస్ 15,000 ఇంట్రెస్ట్ ఇంటూ 12 months కి 30,000 ఇన్స్టాల్మెంట్, మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇంటూ 12. సో టోటల్గా ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 1,80,000 plus 8 lakhs plus 1 lakh divided by 1,80,000 plus 3 lakhs 60,000, and it is totally final answer is 2. That means 2:1. మనం అనుకున్నది చెప్పండి, DSCR 2:1 అంటే బాగుంటుంది, మంచిది అనుకున్నాం కదా. ఎస్ అంటే అతను హీ కెన్ ఏబుల్ టు రీపే అవర్ లోన్ ఫ్రమ్ హిస్ ఇన్కమ్.